హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నిన్నటి వరకు గర్భాలయం అనే నవల విన్నారు కదండి. ఈరోజు సుడిగాలి అనే మరో హారర్ నవలతో మీ ముందుకొచ్చింది మీ సుజన. ప్రియా ఎస్ గారు కొమ్మూరి సాంబశివరావు గారి తలుపు తెరిస్తే చస్తావు నవల చదవమని కోరడం జరిగింది. నా దగ్గర ఆ నవల పీడిఎఫ్ కాపీ అంత మంచిగా లేదండి, చదవడానికి బాలేదు. నేను బుక్ కోసం ట్రై చేస్తున్నాను, దొరికిన వెంటనే చదివి వినిపిస్తాను. ఇంకా నవల్లోకి వెళ్ళిపోదాం. సూర్యుడు చంద్రనిప్పులు కక్కుతున్నాడు. వడగాలి సుడులు తిరుగుతూ ఈడ్చి ఈడ్చి కొడుతోంది. సరిగ్గా 2 గంటల 50 నిమిషాలు. తన గదిలో టేబుల్ ముందు కూర్చుని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నాడు ఓ వ్యక్తి. అలా అతడు ఎదురు చూడడం అది 5వ రోజు. రాత్రి లేదు, పగలు లేదు. కంటి మీద కునుకు లేకుండా వేచున్నాడు. కంటికి రెప్పలున్న విషయం కూడా విస్మరించాడు. మరో 10 నిమిషాలు గడిస్తే చాలు, అతడి 5 రోజుల నిరీక్షణ ఫలిస్తుంది. 3 గంటలకు ఇంకా 10 నిమిషాల వ్యవధి, 600 సెకన్లు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో వాల్ క్లాక్ సెంటర్ సెకండ్స్ టిక్ టిక్ మని శబ్దం చేస్తూ కదులుతోంది. ప్రతి క్షణం లెక్కిస్తున్నాడతను. మరో 10 నిమిషాల్లో అంతా పూర్తయిపోతుంది. ఆ తర్వాత హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలడు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు 5 రోజులుగా. అలా జరుగుతుందని అతడు అనుకోలేదు. ఉన్నట్టుండి కనురెప్పలు బురవెక్కాయి. 4 రోజుల నిద్ర కళ్ళ మీదకు దూసుకొచ్చింది. కళ్ళు మూతలు పడ్డాయి. అది క్షణంలో 10వ వంతు కాలం మాత్రమే. కళ్ళ ముందు భయంకర దృశ్యాలు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా అతడి అనుచరులిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ల చేతుల్లోని సిగరెట్లు పొగలు రింగులు తిరుగుతూ గాల్లో కలిసిపోతున్నాయి. ఆ ఇద్దరి వంక కోపంగా చూశాడతను. ముఖం కందగడ్డలా మారింది. అసహనంగా తల విదిలించి కుర్చీలో నుండి లేచాడు. ఈడియట్స్! నిశ్శబ్దంలో అతడి గొంతు పిడుగుపోట్లా ధ్వనించింది. త్రుళ్ళిపడ్డారు అనుచరులిద్దరూ. పొడుగ్గా కండలు మెలితిరిగిన శరీరంతో పహిల్వాన్లా కనిపించే హాసన్ తన కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు. కర్తారి ఎందుకు అంతలా అరిచాడో అర్థమైంది అతనికి. పొట్టిగా నల్లగా ఉండే జాకబ్ తల తిప్పి చూశాడు కర్తార్ వైపు. ఫూల్స్, రాస్కెల్స్, మీకేం పట్టినట్లేదు. కర్తార్లో అసహనం క్షణానికి పెరిగిపోతోంది. ఇంట్లో తన్ని పెట్టి పడుకోలేక ఇవన్నీ పెట్టుకున్నానా? ఇదంతా ఎవరికోసం? నా ఒక్కడి కోసమా? కర్తార్ కళ్ళు అగ్ని గోళాలయ్యాయి. హాసన్ తను నిల్చున్న చోటు నుండి కదిలాడు. 4 అడుగులు వేసి కర్తార్ను చేరుకున్నాడు. అతడి పక్కనే నిలబడన్నాడు. నువ్వు ఏం చేసినా మా కోసమేనని తెలుసన్నా. తొణికిసలాడుతున్న అభిమానం హాసన్ కంఠంలో ప్రతిధ్వనించింది. కర్తార్ అతడి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. కరుడుగట్టిన విధేయత తొంగి చూసింది ఆ కళ్ళల్లో. తృప్తిగా తల పంకించాడు కర్తార్. కర్తార్ సింగ్. ఆ పేరు వింటేనే చాలు హైదరాబాదు నగరంలోని పిల్ల పెద్ద గజగజలాడతారు. భయంతో వణికిపోతారు. వ్యాపారస్తులకు అతడి దయ కావాలి. అధికారులకు అతడి అండదండలు కావాలి. రాజకీయ నాయకులకు అతడి ప్రోపు కావాలి. అతడు తలచుకుంటే నగరాన్ని మొత్తం క్షణంలో గడగడలాడించగలడు. నిజానికి అతడో గూండా, కాని ఆ మాట అతని పరుక్షంలో అనడానికి కూడా భయపడతారు జనం. ఆ నగరంలో అతడికి తిరుగులేదు. 5 రోజుల క్రితం హాసన్ జాకబ్లను పిలిచాడు కర్తార్. అతడు ఆ నగరానికి సార్వభౌముడైతే హాసన్ జాకబ్లు అతడి సామంతరాజులు. ఎవరి అడ్డా వారిది. అయినా ఏకఛత్రాధిపత్యం కర్తార్ సింగ్దే. నిద్దట్లో పిలిచినా హాజరు కావాల్సిందే. అతడి ఆజ్ఞల్లో మీరాలన్న ఊహ కూడా మెదలదు వాళ్ల మనసుల్లో. కబురందిన వెంటనే హాజరయ్యారిద్దరూ. కర్తార్ కూర్చునున్నాడు. అతడికెదురుగా 4 అడుగుల దూరంలో ఉంది ఓ ఇనపెట్టె. స్కూలు పిల్లలు తీసుకెళ్లే పెట్టి కంటే కొంచెం పెద్దది. ఆ పెట్టెకు వేలాడుతోందో తాళం. కర్తార్ దృష్టంతా ఆ పెట్టె మీదే ఉంది. సీరియస్ గా ఉన్నాడు. అతన్ని పలకరించే ధైర్యం లేదు వాళ్లకు. క్షణాలు దొర్లిపోతున్నాయి. ఉన్నట్టుండి వాళ్ల వైపు చూశాడు కర్తార్. క్షణకాలం మౌనముద్ర వహించాడు. సూది కింద పడితే వినిపించేంత నిశ్శబ్దం. హాసన్ జాకబులు ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇద్దరి మనసుల్లో ఒకే ప్రశ్నలు. అసలు కర్తార్ ఎందుకు పిలిచాడు తమను? ఎందుకింత సీరియస్ గా ఉన్నాడు? ఏం జరిగింది? మాట్లాడేందుకు? జవాబు దొరకని ప్రశ్నలు. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కంగుమంది కర్తార్ గొంతు. మిమ్మల్ని హుటాహుటిన ఎందుకు పిలిచానో తెలుసా? ఏం చెప్పాలో అర్థం కాలేదు అనుచరులకు. అతడి వైపు చూశారు. కర్తార్ ముఖంలో పూర్వపు కళ లేదు. వాడిపోయింది. తలంతా రేగుంది. మనిషి అదోలా ఉన్నాడు. ఒంట్లో రక్తాన్ని ఎవరో పీల్చేసినట్లు పాలిపోయి ఉన్నాడు. ఎన్నడూ కర్తార్ను వాళ్లు ఆ స్థితిలో చూసి ఎరుగరు. మళ్లీ గొంతు విప్పాడు కర్తార్.
ఆ ఇనపెట్టెను చూడండి. దీన్ని మనం కంటికి రెపలా కాపాడాలి. 5 రోజులు, జస్ట్ 5 డేస్. 5వ రోజు మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు ఈ బాక్సు కోసం ఇక్కడికొస్తాడో వ్యక్తి. ఇది అతడికి అప్పగిస్తే మన పని పూర్తయినట్టే. చెప్పడం ఆపి ఊపిరి పీల్చుకున్నాడు కర్తార్. విస్మయంగా అతడి వైపు చూశారు అనుచరులు. ఇంత చిన్న పనికి కర్తార్ అంతగా టెన్షన్ ఎందుకు ఫీల్ అవుతున్నాడో అర్థం కాలేదా ఇద్దరికి. అయినా ప్రశ్నించే ధైర్యం లేదు వాళ్లకు. వివరం చెప్పలేదు కర్తార్. ఈ క్షణం నుండి మీ ఇద్దరు 5 రోజుల పాటు నాతోనే ఉంటున్నారు. పగలు లేదు, రాత్రి లేదు. ఇక్కడే ఈ గదిలోనే ఈ రేక్స్ను చూస్తూ చెప్పుకుపోతున్నాడు కర్తార్. చెవులు అప్పగించి వింటున్నారు అతని అనుచరులు. కంటి మీద కునుకు రాకూడదు. రెప్ప వాల్చడానికి వీల్లేదు. మేలుకునే ఉండాలి. ఆజ్ఞలు జారీ చేస్తున్నట్లుంది కర్తార్ కంఠం. 5 రోజులు, 120 గంటలు, 7200 నిమిషాలు నిద్ర లేకుండా గడపడం. గుండెలు బరువెక్కాయి అనుచరులిద్దరికీ. అది గమనించాడు కర్తార్. వాళ్ళు నోరు తెరిచి చెప్పనక్కర్లేదు. ముఖం చూసి మనసులో మాట గ్రహించగలతడు. అందుకే తిరుగులేని నాయకుడయ్యాడు. మీరు మేలుకోలేకపోతే వంతుల వారీగా పడుకోండి. నన్ను మాత్రం నిద్రపోనివ్వకుండా చూసే బాధ్యత మీది. జస్ట్ 5 డేస్. కర్తార్ గొంతు ఈసారి నచ్చజెప్తున్నట్లుంది. గుండెల మీద నుండి బరువు దించినట్లయింది అనుచరులకు. ఆ క్షణం నుండే ప్రారంభమయ్యాయి వాళ్లకు కష్టాలు. అది ఆలస్యంగా గాని గ్రహించలేకపోయారు వాళ్ళు. టిక్ 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 వాల్ క్లాక్ చేస్తున్న చప్పుడు తప్ప ఆ గదంతా నిశ్శబ్దంగా ఉంది. ఉన్నట్టుండి తలెత్తి వాల్ క్లాక్ వైపు చూశాడు హాసన్. ముళ్ళు భారంగా కదులుతున్నాయి. సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 3 హాసన్ ముఖం వికసించింది. ఇంకా 5 నిమిషాలు. తనలో తాను అనుకున్నట్లు బిగ్గరగా అన్నాడు. తల తిప్పి అతడి వంక చూశాడు కర్తార్. అప్పుడు చూశాడు హాసన్. కర్తార్ కళ్ళల్లోని ఎర్రటి జీరలు. అవి అతనిలోని నిద్రలేమిని సూచిస్తున్నాయి. సరిగ్గా అప్పుడే అనుకున్నాడు కర్తార్. నిద్ర ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ఆనందాన్నిస్తుంది. కాని తను నిద్రపోలేడు. కర్తార్ మనసంతా ఏదో తెలియని కసితో నిండిపోయింది. 3 గంటలకి ఇంకా 5 నిమిషాలా? సంబరంగా అడిగాడు జాకబ్. 5 రోజులుగా బందీఖానాలో పెట్టినట్లుంది అతని పరిస్థితి. ఇంకా 5 నిమిషాలు. భారంగా కుర్చీలో నుండి లేచాడు కర్తార్. 5 రోజుల నుండి కంటి మీద కునుకు లేకుండా గడిపిన అతడికి మిగిలిన 5 నిమిషాలు 5 యుగాల్లా సుదీర్ఘంగా అనిపించాయి ఆ క్షణంలో. అప్పటికే పూర్తిగా నీరసించిపోయాడు. మెల్లగా అక్కడి నుండి కదిలాడు. బాత్రూం వైపు పడ్డాయి అతని అడుగులు. హాసన్ అతడికి తోడు వెళ్లాడు సాయంగా. సింకు ముందు ఆగాడు కర్తార్. హాసన్ ట్యాప్ తిప్పాడు. నీళ్లు జీవున ముందుకు దూకాయి. కర్తార్ సింగ్ మీదున్న అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. ముఖం పీకుపోయింది. కళ్ళు బాగా ఉబ్బాయి. 5 రోజుల్లో 10 సంవత్సరాలు పైబడినట్లుంది. అలసట, నీరసం. ముఖంలో కళలేదు. కళ్ళు చండ్రనిప్పుల్లా ఉన్నాయి. చేత్తో గెడ్డం మీద రుద్దుకున్నాడు. గరుగ్గా తగిలింది. గెడ్డం చేసుకోవాలనిపించింది. కాని ఓపిక లేదు. ట్యాప్లో వస్తున్న నీళ్లు దోసిట్లో పట్టి ముఖం మీద జల్లుకోవడానికి అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. స్ప్లిట్ సెకండ్. కళ్ల ముందు భయంకర దృశ్యాలు. ఆ వేదన అతనొక్కడికే తెలుసు. చటుక్కున కళ్ళు తెరిచాడు. నిప్పు ముద్దల్లా మండుతున్నాయి కళ్ళు. చిన్న తూలు. పడిపోకుండా సింకును పట్టుకున్నాడు. హాసన్ చురుగ్గా కదిలాడు. కర్తార్ చేతిని పట్టుకున్నాడు. అప్పటికే వణికిపోతున్నాడు కర్తార్. అన్నా, ఏమైంది? కంగారు ధ్వనించింది హాసన్ కంఠంలో. సింక్ మీద పట్టును మరింత బిగిస్తూ పేలవంగా నవ్వాడు కర్తార్. హాసన్ అతడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. 5 రోజుల క్రితం సుడులుగా చిక్కటి తెల్లటి పొగ ఆ గదినంతటినీ అలుముకుంటోంది. ఉలిక్కిపడ్డాడు కర్తార్. ఒళ్లంతా ఒక్కసారిగా వణికింది. ఆ పొగలో తేలుతూ అతన్ని సమీపిస్తోంది ఓ ఆకారం. కండ చీరుకుపోయి కుళ్ళిన ముఖం వికృతంగా నవ్వుతోంది. పళ్లమీద గార, కళ్ళు ఉండాల్సిన ప్రదేశంలో 2 గుంటలు. అందర్నీ భయపెట్టడం మాత్రమే ఎరిగిన కర్తార్ భయపడ్డం అదే మొదలు. నీటిలో మునిగిపోతున్న మనిషి తేలడానికి చేసే చివరి ప్రయత్నంలా మెలకువ తెచ్చుకోవడానికి అతడు తీవ్ర ప్రయత్నం చేశాడు. అదే క్షణంలో ఆ ఆకారం మరింత దగ్గరైంది. భయంతో చెమటలు కక్కాడు కర్తార్. జాగ్రత్తావస్థలోకి రావడానికి, ఆ ఆకారం నుండి తప్పించుకోవడానికి గింజుకుంటున్నాడు. సరిగ్గా అప్పుడే మెలకు వచ్చింది అతనికి. గుండె దడదళ్లాడుతోంది. ఒళ్లంతా చెమటతో తడిసి ముద్దైపోయింది. కళ్ళు తెరిచాడు. ఎదురుగా చిరపరిచితమైన బెడ్రూమ్ వాల్. దానికి వేలాడుతున్న మల్టీ కలర్ క్యాలెండర్. క్యాలెండర్లో శ్రీదేవి కవ్విస్తున్నట్లు చూస్తోంది. తల పక్కకు తిప్పాడు. పాలరాతితో చేసిన తాజ్మహల్ బొమ్మ టేబుల్ మీద. అప్పుడు తెలిసింది అతనికి, అప్పటి వరకు తను కలగన్నాడని. క్షణకాలం మౌనంగా బెడ్ మీద కూర్చున్నాడు. ఆ తర్వాత అతడి కళ్ళు గదినంతటినీ పరికించి చూశాయి.
ఉన్నట్టుండి అతడి చూపులు గదిలో ఓ మూలగా ఉన్న ఇనపెట్టె దగ్గర ఆగాయి. ఇనపెట్టె, అందులో ఏముంది? అది తన దగ్గరకొచ్చినప్పటి నుండి మొదలయ్యాయి భయంకరమైన కలలు, పీడ కలలు. భయమంటే ఎరుగని తనను విపరీతంగా భయపెడుతున్నాయా కలలు? అంటే అంతా ఆ పెట్టులోనే ఉంది. అదే ఈ పీడ కలలకు కారణం. ఒక్క క్షణం ఆ పెట్టెను తెరిచి చూడాలనిపించింది. అంతలోనే అతని గుండె దడదళ్లాడింది. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ క్షణంలోనే అతడు తీసుకున్నాడు ఓ నిర్ణయం. ఆ పెట్టె తన దగ్గర నుండి వెళ్లిపోయే వరకు కంటి మీద కునుకు రానివ్వకూడదు. పీడ కలలకు తావివ్వకూడదు. అరగంట అతడు అలాగే కూర్చున్నాడు. ఉన్నట్లుండి మూతలు పడ్డాయి అతడి కళ్ళు. మళ్లీ కనిపించింది ఆకారం, ఈసారి మరింత భయంకరంగా. అప్పుడు అరిచాడు కర్తార్. అతడి అరుపుకు గది గోడలు దద్దరిల్లాయి. గదిలో ఒక్కడే కూర్చునున్నాడు జాకబ్. బాత్రూంలో నుండి నీళ్ల గలగలలు వినిపిస్తున్నాయి. పరాకుగా ఉన్న జాకబ్ చూపులు ఇనపెట్టు మీద పడ్డాయి. సరిగ్గా ఆ నిమిషంలోనే జరిగింది ఆ సంఘటన. జాకబ్కి మతిపోయినట్లయింది. గుండె వెర్రిగా కొట్టుకుంటోంది. భయంతో బిగుసుకుపోయాడు. కల, నిజమా? అది నిజంగా జరిగిందా? మరోమారు చూశాడు బాక్స్ వైపు. అది నిశ్చలంగా ఉంది. కళ్ళు నులుముకుని మళ్లీ చూశాడు. మార్పేమీ లేదు. జాకబ్ పరిస్థితి అయోమయంలో పడింది. తనను తాను నమ్మలేకపోతున్నాడు. అది జరగడం నిజం. తను కళ్ళారా చూశాడు. ఇంకా ఆ కదలిక తన కళ్లకు కట్టినట్లుంది. తల విదిలించి లేచి నిల్చున్నాడు. అతడి దృష్టి మాత్రం ఆ బాక్సు మీదే ఉంది. కనురెప్పలు మూయడం మరిచిపోయాడు. అలాగే చూస్తున్నాడు. అప్పుడు జరిగిందది మరోసారి. స్ప్లిట్ సెకండ్. క్షణంలో 1000వ వంతు సేపు. చిన్న కదలిక. మెల్లగా కదిలిందా బాక్స్. జాకబ్ గుండె దడదళ్లాడింది. వెన్నులో నుండి వణుకు మొదలైంది. చేతిలోని సిగరెట్ జారి కింద పడింది. అప్పుడు వెలువడింది అతని నోటి నుండి ఓ వెర్రి కేక. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలు. వాల్ క్లాక్లోని చిన్న ముళ్ళు, సెకండ్స్ ముళ్ళు ఒకేసారి 12 అంకె మీదకు చేరుకున్నాయి. అదే క్షణంలో సుడిగాలిలా ఆ గదిలోకి ప్రవేశించాడో వ్యక్తి. అతడి చేతిలో బ్రీఫ్ కేసుంది. చూపులు ఏదో పోగొట్టుకున్న వస్తువును వెదుకుతున్నట్లున్నాయి. అది నీ దగ్గరే ఉందా? గదిలోకొస్తూనే కర్తార్ను ఆదుర్దాగా అడిగాడా వ్యక్తి. కర్తార్ నవ్వుతో బాక్స్ వైపు చూపించాడు. ఆ నవ్వులో జీవం లేదు. దాన్ని చూడగానే ఆ వ్యక్తి ముఖం వికసించింది. అతడి కళ్లల్లో ఎక్కడలేని తృప్తి, ఆనందం. చేతిలోని బ్రీఫ్ను కర్తార్కు అందించాడు. కర్తార్ బ్రీఫ్ కేసు తెరిచాడు. అందులో నోట్ల కట్టలు. అన్నీ 100 రూపాయల కట్టలే. దొంతరలు దొంతరలుగా పేరుచున్నాయి. క్షణకాలం కర్తార్ కళ్ళు జిగేలుమన్నాయి. డబ్బు సరిచూసుకో. ఆ వ్యక్తి కంఠం విని తలెత్తాడు కర్తార్. అక్కర్లేదు, మీ మీద నమ్మకం ఉంది. థ్యాంక్స్. చేతిలో తాళం చెవితో బాక్స్ వైపు అడిగేశాడా వ్యక్తి. అతడి కదలికలను గమనిస్తున్న కర్తార్ ఒక్కసారిగా అదిరిపడ్డాడు. మరుక్షణం అతడి గొంతు పొరల్ని చీల్చుకుని వెలువడిందో అరుపు. నో, వద్దు, దానిక్కడ తెరవకండి. ఆ మాటలంటున్నప్పుడు కర్తార్ భయంతో వణికిపోయాడు. ఆశ్చర్యపోయాడా వ్యక్తి. నేలకు మేకు దిగేసినట్లు ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు. అసలేం జరిగింది? ఎందుకలా భయపడుతున్నావు? ఆ ప్రశ్నకు జవాబిచ్చే స్థితిలో లేడు కర్తార్. దయచేసి నన్నేమీ అడగండి. ఆ బాక్స్ను ముందిక్కడి నుండి తీసుకుపోండి. కర్తార్ గొంతులో భయం జీరలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సన్నగా నవ్వాడా వ్యక్తి. మరుక్షణం బాక్స్ నందుకుని బయటికి నడిచాడు. అతడే పతాంజలి. బాక్సు కనుమరుగవగానే గుండెల మీద నుండి పెద్ద బండను దింపినట్లు హాయిగా నిట్టూర్చాడు కర్తార్. అతడి ముఖంలో ఇంతకు పూర్వం ఉన్న భయం తొలగిపోయింది. అనుచరులిద్దరి వంక ఆప్యాయంగా చూశాడు. లెటస్ సెలబ్రేట్ దిస్ అకేషన్. కర్తార్ ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. విరుచుకుపడబోతున్న ఆపద గురించి ఏమాత్రం సూచనగా తెలిసినా అతడంత సంతోషంగా ఉండగలిగేవాడు కాదు. 1 మోర్ ప్యాగ్. ముద్దు ముద్దుగా వస్తున్నాయి కర్తారు నోటి నుండి మాటలు. అప్పటికే 3 రౌండ్లు పూర్తయ్యాయి. గ్లాసులో విస్కీ నింపి అందించాడు జాకబ్. ఒక్కసారిగా గ్లాసులోని ద్రవాన్ని గొంతులో కొంపుకున్నాడు కర్తార్. అతనిప్పుడు విస్కీలో సోడాగాని నీళ్లుగాని కలుపుకోవడం ఎరుగడు. బాటిల్లోని విస్కీ గ్లాసులో కొంపుకొని తాగడం అంతే. అన్నా, పిలిచాడు హాసన్. బొరువెక్కి వాలిపోతున్న కనురెప్పలను బలవంతంగా తెరుస్తూ చూశాడు కర్తార్. ఈరోజు 5వ రోజు. అంతకన్నా మాట్లాడే ధైర్యం లేదు హాసన్కు. అతడి మనోభావాలు అర్థమయ్యాయి కర్తార్కు. నాకు గుర్తుంది, ఇవాళ ఒక్కరోజే. రేపొద్దున్నే మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు. బై ఈ డీల్లో మీకు వాటా ఉంది. రేపు డబ్బు తీసుకుని పోవచ్చు. మరోమారు గ్లాస్ అందించాడు కర్తార్. అందులో విస్కీ నింపాడు జాకబ్. సరిగ్గా అదే సమయంలో గల్లుగల్లున మువ్వల పట్టాల శబ్దమైంది.
తలెత్తి చూశాడు కర్తార్. వయ్యారంగా మందగమనంతో దగ్గరకొచ్చిందో అప్సరస లాంటి యువతి. ఆమె మెహరున్నీసా. ఆమె పేరు చెబితే చాలు చార్మినార్ ప్రాంతంలోని రసిక శిఖామణుల గుండెలు జల్లుమంటాయి. ఆమె అందం అసమానం, లావణ్యం అపురూపం, సొగసు అద్వితీయం, సోయగం అనితర సాధ్యం. అందరికీ అందుబాటులోంది కాదామె పొందు. కోటీశ్వరులకు కూడా అది దుర్లభం. కర్తార్ కనుసన్నలకు మాత్రం అది సుసాధ్యం. అతడు కబురంపితే వెంటనే రెక్కలు కట్టుకుని వాలాల్సిందే. అప్పుడే అందింది ఆమెకు కబురు. వెంటనే అతడి ముందు ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే అతని ముఖం వికసించింది. లేచి నిల్చున్నాడు. ఆసరాగా లతలాంటి ఆమె సన్నని నడుంపై చేయి వేశాడు. ఆమె నవ్వింది. కోటి వీణలు మోగినట్లయింది. ఎర్రని పెదవుల మధ్య తళుక్కున మెరిసింది ఆమె పొలువరస. ఆమెను నడిపించుకుంటూ బెడ్రూం వైపు కదిలాడు కర్తార్. హాసన్ కళ్ళు మెరిశాయి. ఉన్నట్టుండి ఆగి వెనుతిరిగాడు కర్తార్. హాసన్, ఆ బ్రీఫ్ కేసును బెడ్రూంలో పెట్టు. మాటలు ముద్దగా వస్తున్నా ఆజ్ఞాపిస్తున్నట్లుంది అతని కంఠం. 2 నిమిషాల తర్వాత బెడ్రూం తలుపులు మూస్తూ అన్నాడు కర్తార్. రేపు ఉదయం వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఆ మాటలు పూర్తవుతూనే తలుపులు మూసుకున్నాయి. ఆ వెనక వినిపించాయి మెహరున్నీసా కోకొవలు, కర్తార్ కవ్వింపులు. అర్ధరాత్రి 12 గంటలు దాటి 10 నిమిషాలైంది. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నాడు హాసన్. నిశీది నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అతడి కర్ణేంద్రియాలను తాకిందో పెనుకేక. ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు హాసన్. కలవరపాటుతో లేచి కూర్చున్నాడు. పక్కనే గుర్రు కొడుతున్నాడు జాకబ్. 2 ఎలుగుబంట్లు కొట్టుకున్నట్లుంది ఆ గురక. అప్పుడే మళ్లీ వినిపించింది అతడిని నిద్రలేపిన కేక, చావు కేక, కర్తార్ బెడ్రూంలో నుండి. గుండె జల్లుమంది హాసన్కు. అది కర్తార్ కంఠం. ఇక నిలువరించుకోలేకపోయాడు. బెడ్రూం వైపు దూసుకుపోయాడు. అప్రయత్నంగా అతని నోటి నుండి వెలువడిందో అరుపు, అన్నా! ఆ పులికేక ఆ గదిలో ప్రతిధ్వనించింది. జాకబు త్రుళ్ళిపడి లేచాడు. అప్పుడు మొదలయ్యాయి బెడ్రూంలో నుండి అరుపులు. ఈసారి 2 గొంతులు. ఒకటి కర్తార్ది, మరొకటి మెహరున్నీసాది. ఆపకుండా దెయ్యం పట్టినట్టు అరుస్తున్నారు. ప్రాణభయంతో విలవెల్లాడుతున్న అరుపులవి. అన్నా! అరిచాడు హాసన్ మళ్ళీ. డోర్ హ్యాండిల్ని తిప్పాడు. లోనికి తోశాడు. డోరు తెరుచుకోలేదు. లోపల పక్క బోల్ట్ వేసుంది. ఎంతగానో ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. బెడ్రూంలో నుండి కేకలింకా వినిపిస్తూనే ఉన్నాయి. లోపల ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భుజంతో బలంగా తలుపును నెట్టాడు హాసన్. జాకబ్ అతడితో కలిశాడు. ఇద్దరి శక్తి కలిసి కూడా తలుపును కదిలించలేకపోయింది. మరోమారు ఇద్దరూ వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా తలుపును భుజాలతో బలంగా ఢీకొన్నారు. లోపల బోల్టు విరిగి పడింది. అప్పుడు తెరుచుకుందా తలుపు. కెవ్వున కేక పెట్టాడు జాకబ్. ముందుగా ఆ దృశ్యాన్ని చూసింది అతడే. అతడి భుజం మీదుగా లోనికి చూశాడు హాసన్. మెదడు మొద్దుబారిపోయింది. గది మధ్యలో నేల మీద వెల్లకిల్లా పడున్నాడు కర్తార్. అతడి కడుపు చీరుకుపోయి పేగులు బయటకొచ్చాయి. ఆ పక్కగా పడుంది మెహరున్నీసా. ఆమె తల పూర్తిగా వెనక్కి తిప్పేసుంది. గదిలో బ్రీఫ్ కేసు లేదు. సికింద్రాబాదు స్టేషన్. సాయంత్రం 4 గంటలు. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద పచార్లు చేస్తున్నాడు పోలీసు వెంకటస్వామి. అతడి చేతిలో లాఠీ విలాసంగా ఊగుతోంది. వయసు 45-50 మధ్య. 27 ఏళ్లుగా పోలీసు ఉద్యోగం. అనుభవంతో పండిన తల, అక్రమాలతో పెరిగిన బొజ్జ, అకృత్యాలతో ఎర్రబడ్డ కళ్ళు. ఎక్కడ ట్యాప్ చేస్తే రూపాయి రాలుతుందో అతడికి బాగా తెలుసు. టీవీగా నడుస్తున్నాడు వెంకటస్వామి. కాకతీయ ఎక్స్ప్రెస్ అప్పటికే 1వ నెంబర్ ప్లాట్ఫారం మీద ఉంది. సరిగ్గా అప్పుడే వేగంగా దూసుకొచ్చి స్టేషన్ ముందాగిందో ఆటో. కిందకి దిగాడు పతాంజలి. అతని చేతుల్లో భద్రంగా ఉంది ఇనపెట్టె. ఆటో ఛార్జీ పే చేసి స్టేషన్లోకి నడిచాడు. అతడి అడుగులు బుకింగ్ కౌంటర్ వైపు పడ్డాయి. కాకతీయ ఎక్స్ప్రెస్. పతాంజలి మాట ఇంకా పూర్తి కాలేదు. రెడీగా ఉంది, 1 మీద చెప్పారెవరో. చకచకా కదిలాడతను. టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టాడు. ఇసుక వేస్తే రాలనంత జనం. ప్లాట్ఫామ్ నిండిపోయింది. రణగుణ ధ్వనులు. ఎవరేం మాట్లాడుతున్నారో వినపడ్డం లేదు. 10 నిమిషాల్లో ట్రైను కదులుతుంది. మైకులో చెప్పారు. ఒకసారి ట్రైన్ వంక చూసి అక్కడి నుండి కదిలాడు పతాంజలి. అప్పుడు అతడికి అడ్డం వచ్చాడు పోలీసు వెంకటస్వామి. ఉలిక్కి పడ్డాడు పతాంజలి. లాఠీతో ఇనపెట్టె మీద కొడుతూ అడిగాడు వెంకటస్వామి. పెట్లో ఏముంది? షాక్ తిన్నట్లుంది పతాంజలి పరిస్థితి. వెంకటస్వామి బొగ్గమీసాల వెనక కేసు దొరికిందనే ఆనందం, కళ్లల్లో ఏమాత్రం రాలుతుందోననే ఆలోచన. ఒక్కసారి అతడి వంక చూశాడు పతాంజలి.
అప్పటికే ట్రైను కోత వేసింది. 100 రూపాయల నోటు వెంకటస్వామి చేతిలో కుక్కి ముందుకు కదిలాడు. వెంకటస్వామి పేదాల మీద చిరునవ్వు, కళ్ళల్లో కొండంత తృప్తి. 2-3 బోగిళ్లు దాటి ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ ఎక్కి కూర్చున్నాడు పతాంజలి. ఇనపెట్టి అతడి ఒళ్ళో ఉంది. ట్రైను కోత వేసింది. చిన్న కుదుపుతో ముందుకు కదిలింది. అప్పుడు గమనించాడు పతాంజలి. ఎర్రటి సన్నటి వ్యక్తి తన వైపు తేరిపారా చూడ్డం. అతడే అనంత్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అప్పటికి సరిగ్గా 1:30 క్రితం బషీర్బాగ్ చౌరస్తాలో దక్షిణంగా కుడి చేతి వైపునున్న 3వ భవనం 2వ అంతస్తులో జింక చర్మం పరిచున్న ఉన్నతాసనం మీద పద్మాసనం వేసుకుని కూర్చునున్నాడు ఓ స్వామీజీ. ఆయనే స్వామి విరూపాక్షానంద. చుట్టూ భక్తజన సందోహం, వింజామరలు వీస్తున్న శిష్యగణం. భక్తులకు తత్వబోధ చేస్తున్నాడు స్వామీజీ. 15 గంటలు గడిచింది. ఉపన్యాసం ముగిసింది. స్వామి ధ్యానముద్ర వహించాడు. అర్ధనిమిలిత నేత్రుడై అలౌకిక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతమంతా ఉన్నట్టుండి నిశ్శబ్దం అలుముకుంది. క్షణక్షణానికి నిశ్శబ్దం చిక్కబడుతోంది. అప్పుడు అసహనంగా కదిలాడు త్రిపురాంతకం. వాచి వంక చూసుకున్నాడు. ట్రైన్ టైం అయింది. తనలో తనే గొణుక్కున్నాడు. అతడిలో ఆతృత పెరిగిపోతోంది. మిగతా భక్తజనం అతడి పరిస్థితిని పట్టించుకునే స్థితిలో లేరు. తను కూర్చున్న చోటు నుండి మెల్లగా లేచి స్వామిని సమీపించాడు. స్వామి! భక్తి పొంగుతోంది అతడి గొంతులో. కళ్ళు తెరిచాడు స్వామి. ఆ కళ్ళల్లో విచిత్రమైన కాంతి. ఆశీర్వదించండి స్వామి, ట్రైను టైం అవుతోంది. త్రిపురాంతకం చేతులు జోడించాడు. స్వామి అతడి వైపు చూశాడు ఓ క్షణం. ఆ తర్వాత అన్నాడు, వేగిర పడకునైనా, నీకింకా సెలవు అవలేదు. మళ్ళీ ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు స్వామి. ఏం చెయ్యాలో తోచలేదు త్రిపురాంతకానికి. నిట్టూరుస్తూ వెళ్ళి మళ్ళీ కూర్చున్నాడు. ఆ క్షణంలో అతడికి బోధపడలేదు స్వామి మాటల్లోని అంతరార్థం. అర్థమై ఉంటే అతడలా ఉండగలిగేవాడు కాదు. కూ రైలు కోతవేసి కదిలింది. పతాంజలి వైపు చూస్తున్న అనంత ఉలికి పడ్డాడు. అప్పటికే ఒక బోగి అతన్ని దాటి వెళ్ళిపోయింది. అనంత చురుగ్గా కదిలాడు. పతాంజలి ఎక్కిన బోగి పక్క బోగి ఎక్కాడు. పతాంజలి స్టేషన్లో ప్రవేశించినప్పటి నుండి అతడి ప్రతి కదలిక గమనిస్తున్నాడు అనంత్. అతడిలో ఆసక్తి రేకెత్తింది. ఆ చిన్న పెట్టెలో ఏముంది? దాన్ని ఎందుకు అతడు అంత భద్రంగా తీసుకువెళుతున్నాడు? ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిందా? కాకపోతే పోలీసులను చూసి బెదరవలసిన అవసరం ఏముంది? లంచం ఇవ్వాల్సిన పనేముంది? అనంత మనసులో కోటి ప్రశ్నలు. అతడిలోని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకున్నాడు. అదే అతన్ని భవిష్యత్తులో అనేక చిక్కుల పాలు చేస్తుందని అతడికి తెలీదు ఆ నిమిషంలో. సాయంత్రం 6:18 బీబీనగర్ స్టేషన్లో ఆగింది కాకతీయ ఎక్స్ప్రెస్. కిటికీలో నుండి వంగి బయటకు చూశాడు పతాంజలి. సరిగ్గా అదే సమయంలో పక్క బోగి ఎంట్రన్స్లో నిలబడి పతాంజలి ఎక్కిన బోగి వైపు చూస్తున్నాడు అనంత్. ఇద్దరి చూపులు క్షణకాలం కలుసుకున్నాయి. పతాంజలి కలవరపడి తల తిప్పి వేరే వైపు చూశాడు. అప్పుడెక్కారు ఓ 10 మంది కుర్రాళ్ళు ఆ కంపార్ట్మెంట్లోకి. అందరి వయసు 20 లోపే. సరదాగా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు. కంపార్ట్మెంట్ అప్పటికే కిక్కిరిసింది. కూర్చునే చోటు కూడా లేదు. కుర్రవాళ్ళంతా ఒక పక్కగా నిల్చున్నారు. రైలు కదిలింది. ఈనపెట్టి మాత్రం పతాంజలి ఒళ్ళో భద్రంగా ఉంది. బయటకు చూస్తున్న అతడు ఉన్నట్లుండి అదిరిపడ్డాడు. అతడి ఒళ్ళో అప్పటి వరకు నిశ్చలంగా ఉన్న ఇనపెట్టే మెల్లగా కదిలింది. ఆ కదలిక క్షణంలో 1000వ వంతు సేపే. అదిరిపడ్డాడు పతాంజలి. ఆ క్షణంలోనే మరో మార్పు సంభవించింది. కానీ అది ఎవరూ గమనించలేదు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కుర్రవాళ్ల ముఖంలోని చిరునవ్వు మాయమైంది. దాని స్థానంలో ప్రత్యక్షమైంది కాఠిన్యం. అందరిలోకి బక్కగా ఉన్న ఎర్రగీతల చొక్కా కుర్రవాడు ఒక్కసారిగా కంపార్ట్మెంట్ అంతా కలి చూశాడు. అతడి చూపులు ఓ మూల నిలిచాయి. అక్కడుంది కిరోసిన్ టిన్ను. మంత్రముగ్ధుళ్లా అక్కడకు కదిలాడు. కిరోసిన్ టిన్ను అందుకున్నాడు. అదే క్షణంలో మిగతా కుర్రాళ్ళు కిటికీలు తలుపులు మూసేశారు. వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు యాంత్రికంగా కదులుతున్నారు. వాళ్ల కదలికలు చూస్తున్న ప్రయాణికుల మతిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఎవరూ అడగనూ లేదు. అడిగేలోపుగానే ఎదురైంది అనుకోని సంఘటన. ఇన్నందుకున్న కుర్రాడు కంపార్ట్మెంట్ అంతా కిరోసిన్ జల్లేశాడు. అప్పుడు అర్థమైంది ప్రయాణికులకి వాళ్ళేదో ఘోరానికి పాల్పడుతున్నారని. 6:45 ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు ధ్యానంలో ఉన్న స్వామి విరూపాక్షానంద. అసంకల్పితంగా ఆయన నోటి నుండి వెలువడిందో మాట.
ట్రైన్ యాక్సిడెంట్. భక్తులంతా అదిరిపడ్డాడు. స్వామి, ఆయన ప్రథమ శిష్యుడు సందిగ్ధంగా అన్నాడు. నిజమేనాయన, కాకతీయ ఎక్స్ప్రెస్కి యాక్సిడెంట్. త్రుళ్ళిపడ్డాడు త్రిపురాంతకం. అతడు వెళదామనుకుంది ఆ ట్రైన్లోనే. దానికి యాక్సిడెంట్. అందుకేనా ఆయన తనకింకా సెలవు కాలేదని ఆపింది? స్వామి తన ప్రాణాలు కాపాడాడు. స్వామి, పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు త్రిపురాంతకం. మీరెలా చెబుతున్నారు స్వామి? అక్కడున్న ఓ జర్నలిస్టు ప్రశ్న. నాకు కనిపిస్తోంది నాయన, కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. స్వామీజీ ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నారు ధ్యానంలో. యాక్సిడెంట్ ఎప్పుడు స్వామి? మళ్ళీ జర్నలిస్టే ప్రశ్నించాడు. సరిగ్గా 6:51 అదిరిపడి రిస్ట్ వాచ్ వైపు చూసుకున్నాడా జర్నలిస్ట్. 6:48 భక్తజనంలో టెన్షన్ పెరిగింది. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. జననష్టం ఎక్కువగా ఉంటుందా స్వామి? వృత్తిపరమైన ఉత్సుకత తొంగి చూస్తోంది జర్నలిస్టు కంఠంలో. 26 మంది మరణిస్తారు. కంగుమంది స్వామి కంఠం. గాయపడేవారు ఎంతమంది స్వామి? 53. వాచి వైపు చూసుకున్నాడు త్రిపురాంతకం. 6:49 అక్కడి నుంచి వెంటనే కదిలాడా జర్నలిస్ట్ ఒడివడిగా. స్వామి చెప్పింది నిజమేనా? యాక్సిడెంట్ జరుగుతుందా? భక్తుల గుండెల్లో రకరకాల సందేహాలు. ట్రైన్లో తన సీట్లో అసహనంగా కదిలాడు పతాంజలి. కుర్రవాళ్లను ఎదుర్కొందామనిపించింది మనసులో. దాన్ని కార్యరూపంలో పెట్టేలోగానే ఒకడు టప్మని అగ్గిపుల్ల వెలిగించాడు. భొగ్గున మండింది మంట. కంపార్ట్మెంట్లో కలకలం రేగింది. క్షణంలోనే నాల్కలు చేస్తూ కంపార్ట్మెంట్ అంతా పాకింది మంట. జనం ఒక్కసారిగా గుల్లుమన్నారు. భోగి అంతా మండిపోతోంది. కంగారులో పరుగులు తీశారు జనం. పతాంజలి లేచి నిల్చున్నాడు. అప్పటి వరకు అతడి వద్ద భద్రంగా ఉన్న ఇనపెట్టె కాళ్ళ దగ్గర పడిపోయింది. అది గమనించే స్థితిలో లేడతను. ముందు ప్రాణం కాపాడుకోవాలి. తను పరుగులు తీశాడు. ఆక్రందనలు మిన్నుముట్టాయి. పొరుగు పెట్టేవారు ఒకరినొకరు ఢీకొంటున్నారు. కింద పడుతున్నారు. లేచి మళ్లీ పొరుగందుకుంటున్నారు. అప్పటికి బండి ఆలేరు దాటి 10 నిమిషాలు దాటింది. మరో 8 నిమిషాలు గడిస్తే జనగాం చేరుకుంటుంది. కొందరు తలుపులు తీయడానికి ప్రయత్నించారు. బోల్టెల విషయం ఆ క్షణంలో వాళ్లకు గుర్తు రాలేదు. భయంతో మెదళ్లు ప్యారలైజ్ అయిపోయాయి. దీనారావాలు, ఆర్తనాదాలు, ఆక్రందనలు, ఏడుపులు, పెడబొబ్బలు. ఉన్నట్టుండి జరిగింది భయంకర విస్ఫోటనం. ఈలోగానే డోర్ బోల్ట్ లాగి బయటకు దూకేశాడు పతాంజలి. అతడి వెనక మరో 3. ఇనపెట్టె మాత్రం బోగీలోనే ఉండిపోయింది. ట్రైన్ యాక్సిడెంట్. అప్పుడు సరిగ్గా సమయం 6:51. 3 బోగీలు వరుసగా పట్టాలు తప్పి పడిపోయాయి. 2 బోగీలు తుక్కుతుక్కయ్యాయి. అపార జన నష్టం. ఎందరికో అంగవైకల్యం. కిందపడి స్వల్పంగా గాయపడ్డాడు పతాంజలి. అతడి కళ్ళ ముందే జరిగిందా యాక్సిడెంట్? అప్పుడు అనుకున్నాడతను, ఇది ఆ ఇనపెట్టె వలన జరిగిన కీడా అని. జనగామ వరంగల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఊరు. అటు పల్లె కాదు, ఇటు పట్నము కాదు. ఆ ఊరి పోలిమేరలోనే జరిగింది ట్రైన్ యాక్సిడెంట్. క్షణాల్లో రైల్వే అధికారులు, వైద్య శాఖకు చెందిన డాక్టర్ల బృందం ఆ ప్రదేశాన్ని చేరుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, పత్రికా రంగం సికింద్రాబాద్ నుండి హుటాహుటిన కదిలొచ్చాయి. ఉన్నట్టుండి జీవం పోసుకుందా ఊరు. ప్రభుత్వ వాహనాల జోరు, అధికారుల అనధికారుల సందడి. తిరునాళ్లలా మారిందా ప్రాంతం. ఆ ఊరు నుండేగాక చుట్టుపక్కల పల్లెల నుండి కూడా పరుగులు తీసింది జన ప్రవాహం. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతమంతా జన సముద్రంగా మారింది. అరుపులు, ఆక్రందనల మధ్య శిథిలమైన బోగీల్లో నుండి విగతజీవుల, క్షతగాత్రుల వెలికితీత కార్యక్రమం మొదలైంది. గాయపడిన ప్రయాణికులకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి మెడికల్ క్యాంపు వెలిసింది. రిలీఫ్ కార్యక్రమాలు చురుగ్గా సాగిపోతున్నాయి. చుట్టుపక్కల ఊళ్లలోని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రభుత్వ యంత్రాంగానికి చేదోడు వాదోడయ్యాయి. సరిగ్గా ఆ సమయంలోనే పట్టాలు తప్పి పడిపోయిన బోగీల నుండి కిందకి జారి జనగామ నేలం తాకింది ఇనపెట్టె. జనగామను 2గా చీలుస్తూ మధ్యగా పోతోందా రైల్వే లైను. ఒకవైపు పాత ఊరు, మరోవైపు కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతం. పెద్ద పోస్టాఫీసు, టెలిఫోన్ ఎక్స్చేంజి, ప్రభుత్వ ఆసుపత్రి, మండల ప్రజా పరిషత్ ఆఫీసు, కోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా కార్యాలయాలు అన్నీ కొత్త ఊరు ప్రాంతంలోనే. హైదరాబాద్, వరంగల్, సూర్యాపేటల నుండి జనగామ మీదుగా సిద్దిపేట పోయే రోడ్డును కట్ చేస్తూ ఉందా రైల్వే ట్రాక్. అక్కడుందో రైల్వే గేటు. నిత్యం అక్కడ ట్రాఫిక్ జామ్. దాన్ని నివారించడానికి ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ అయింది. గత సంవత్సరంగా నిర్మాణ కార్యక్రమం మొదలై చురుగ్గా సాగుతోంది. నిర్మాణంలో ఉన్న ఆ బ్రిడ్జి కింద భాగంలో కటిక చీకట్లో కంకర్రాళ్ల గుట్ట మీద పడుకునున్నాడో వ్యక్తి.
అతడి ఒంటి మీద దుస్తులు సరిగ్గా లేవు. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది. జుట్టు జడను కట్టుంది. గెడ్డం పెరిగిపోయింది. కళ్ళు లోతుకుపోయాయి. పిచ్చివాళ్లా ఉన్నాడు. అతడు అభాగ్య జీవి. ఆ ఊరి ప్రజలందరికీ చిరపరిచితుడు. అయినా అతన్ని గురించి పట్టించుకునేవారు లేరు. అతడికి ముందు వెనక ఎవరూ లేరు. కొంప గోడు లేవు. ఎవరైనా ఇంత పెడితే తినడం, ఏ మూలో పడుకోవడం. కళ్ళు మూసుకుని చేతులు తల కింద పెట్టుకుని వెల్లకిల్లా పడుకునున్నాడతను. జనగామ నేలను ఇనపెట్టి తాకిన మరుక్షణం ఉలిక్కిపడి లేచాడా వ్యక్తి. అతడి ముఖంలో ఉన్నట్టుండి మార్పు వచ్చింది. యాంత్రికంగా లేచి నిల్చున్నాడు మంత్రముగ్ధుళ్లా. కళ్లల్లో కాఠిన్యం, చూపుల్లో క్రూరత్వం. మరమనిషిలా కదిలాడు అక్కడి నుండి. ఆ నేలపై జరగబోయే దారుణ మారణకాండకు ఆ క్షణమే శ్రీకారం చుట్టబడింది. ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి జోరు హెచ్చింది. మెల్లగా ప్రారంభమైంది వాన. తుంపర తుంపరగా. స్నేహిత వేగంగా నడుస్తోంది. ఆమె ఇంటర్ చదువుతోంది. ప్రైవేటు పూర్తయ్యేసరికి చీకటి పడింది. దానికి వాన తోడు కావడంతో ఆ రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. వాన పెరిగి పెద్దదైంది. ఆమె దుస్తులు తడిసిపోయాయి. పుస్తకాలు తడవకుండా ఓణీ చోటున దాచుకుంది. రైల్వేఘాటు దాటింది. ఆ ప్రాంతమంతా చిమ్మ చీకటి. అయినా అలవాటుగా నడుస్తోంది. ఆమెకు భయమంటే తెలీదు. గేటు దాటి 5 పిల్లర్లను దాటింది. 6వ పిల్లర్ను సమీపిస్తుండగా బ్రిడ్జి కింద చీకట్లో ఏదో ఆకారం మెల్లగా కదిలింది. స్నేహిత గుండెలు జల్లుమన్నాయి. నడక వేగం పెరిగింది. 4 అడుగులు వేసిందో లేదో హఠాత్తుగా వెనక నుండి 2 చేతులు ఆమెను బలంగా చుట్టేశాయి. ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. భయం అంటే అప్పుడు తెలిసిందామెకు. కెవ్వుమని అరవబోయింది. అంతలోనే ఓ చెయ్యి ఆమె నోటిని నొక్కేసింది. గొంతులో కేక గొంతులోనే మిగిలిపోయింది. గజగజ వణికిపోయింది స్నేహిత. పొట్టు విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఆ వ్యక్తి బెసకనివ్వలేదు. ఆమెను అమాంతం ఎత్తి మోసుకుపోసాగాడు. చీకట్లో పొదల మధ్య అలుపు లేకుండా నడుస్తున్నాడు ఆమెను మోసుకుంటూ. 2 నిమిషాల తర్వాత ఆగాడు. ఉన్నట్టుండి ఆమెను కింద పడేశాడు. స్నేహిత నడుం కలుక్కుమంది. పట్టరాని బాధ. కళ్ళ వెంట నీళ్లు గిర్రం తిరిగాయి. అమ్మా అంది అప్రయత్నంగా. అతడు వెర్రిగా నవ్వాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఆకాశాన్ని మెరుపు చీల్చింది. ఆ కాంతిలో ఎదురుగా నిలబడిన అతడి వంక చూసి నివ్వెరపోయిందామె. ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? అతడిని గుర్తుపట్టాక ఆమెకు ధైర్యం వచ్చింది. అతడామె మాటల్ని వినిపించుకోలేదు. వర్షంలో తడిసి ముద్దైపోయి శరీరానికి అంటుకుపోయిన దుస్తులు ఆమె వంపు సొంపుల్ని బహిర్గతం చేస్తున్నాయి. అతడి దృష్టి అక్కడే ఉంది. నీకేం కావాలి? నా గొలుసా, గాజులా? తీసుకో. అతడికేం వినిపించడం లేదు. ఆబగా ఆమె పై కొంగాడు. ఆమె లేచి కూర్చుంది. మళ్లీ నడుం కలుక్కుమంది. అతడు ఆమెను వెనక్కి తోశాడు. వెలకిల్లా పడిందామె. అతడు చిరుతులా కదిలాడు. ఆమె ఒంటి మీద దుస్తులను ఒక్కొక్కటే లాగి పారేశాడు. ఆమె ప్రతిఘటించబోయింది. అతడి పొసుబలం ముందు ఆమె ప్రయత్నం విఫలమైంది. అతడు ఆమె మీద కొరిగాడు. ఆమె నిస్సహాయంగా కళ్ళు మూసుకుంది. 2 నిమిషాల తర్వాత కెవ్వున అరిచింది స్నేహిత. ఆమె కేక పెదవి దాటకుండానే చటుకున అతడి చెయ్యి ఆమె నోటిని నొక్కేసింది. ఆమె గొంతులో నుండి సన్నని మూలుగు వెలువడింది. క్షణానికి అతడు విజృంభిస్తున్నాడు. ఆ విజృంభణకు తట్టుకోలేకపోతున్నామే. చటుకున ఆమె పెదవిని కొరికేశాడు. కండ ఊడొచ్చినట్లయింది. విలవిల్లాడిపోయింది స్నేహిత. అతడికిదేం పట్టలేదు. తన పని తాను చేసుకుపోతున్నాడు. అరగంట గడిచింది. అతడు ఆమె పైనుండి లేచాడు. అప్పటికే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జనగామ రైల్వే స్టేషన్. మొదట తనూజకు ఎటువంటి శబ్దాలు వినిపించలేదు. దాంతో అదేదో తన భ్రాంతి అనుకుందామే. ఏదో తెలియని శూన్య నిశ్శబ్దం ఆమెని ఆవహించింది. అప్పుడు ఒక్కసారిగా వినిపించిందా భయంకర శబ్దం. కాలం తీరిన భయంకర విషసర్పంలా పరుగులు తీసింది పొలాల్లో పడి. 3వ పెట్టె 2గా పగిలి 4వ పెట్టె దాని మీదకెక్కుతుండగా చెవులు పగిలిపోయేటంత భయంకరమైన చప్పుడుతో ప్రతిధ్వనించిందా ప్రాంతం యావత్తు. పగిలిన గాజు చప్పుడు దూర తీరాలకు పాకింది. పెళ్ళు పెళ్ళు మోతలు ఆగిపోయాయి. మంటలు మాత్రం చల్లారలేదు. క్షణకాలం శబ్దాన్ని మించిన భయంకరమైన నిశ్శబ్దం. బిగుసుకుపోయి నిలబడిపోయింది తనూజ. అంతలోనే అదేమీ జరగలేదేమో, అంతా తన భ్రాంతి ఏమోనని ఆశ మిణుకు మిణుకు మంటుండగా తేరుకుంది. అప్పుడు తిరిగి మొదలయ్యాయి అరుపులు, ఆక్రందనలు. ప్లాట్ఫారం మీద పరిగెడుతుండగా వెనక నుండి స్టేషన్ మాస్టారు అరిచిన అరుపు వినిపించిందామెకు. ఆసుపత్రికి ఫోన్ చేయండి సార్, త్వరగా అరిచిందామె. ఒక్క క్షణం తర్వాత చీకట్లోకి పరిగెత్తింది. ప్లాట్ఫారం దాటి పొలాలకు అడ్డం పడింది. ఎవరో ఒక ఆవిడ ట్రైన్ దగ్గర నుండి పరిగెత్తుకొస్తూ ఆమెకెదురైంది. ఆమె దుస్తులు చిరిగి పీలికలుగా మారాయి. మొక్క నిండా రక్తం.
విసురుగా ఆమె చేతిని పట్టుకుంది తనూజ. ఏం జరిగింది? హీనస్వరంతో ప్రశ్నించింది. ఆవిడ తన గాయాన్ని పరీక్షించింది తనూజ. కొద్దిగా లోతుగా గీరుకుంది అంతే. మీకేం పర్వాలేదు, ఇక్కడే ఉండండి, డాక్టర్ వస్తున్నాడు చెప్పింది ఆవిడతో తనూజ. వెంటనే ముందుకు పరుగు తీసింది. తక్షణం అనంతను చూడాలని, అతడికే ప్రమాదం ఏర్పడలేదని నిర్ధారించుకోవాలని. పిచ్చి ఆరాటం ఒక పక్క, బాగా గాయపడిన వారిని ఆదుకోవలసిన కర్తవ్యం తాదనే బాధ్యత మరోపక్క ఆమెను కుదిపేస్తున్నాయి. ఎవరో ఓ చంటిపిల్లను ఎత్తుకొస్తోన్న మరో స్త్రీ ఆమెను దాదాపు గుద్దుకున్నంత పనిచేసింది. ఏమైంది పాపకి? కాలుకి దెబ్బ, కిందకు దించండి. బాగా లోతుగా ఏర్పడి విపరీతంగా రక్తస్రావం సంభవించిన ఘాటు వంక పరీక్షగా చూసింది. వెంటనే కర్చీఫ్ తీసి ఆ పిల్ల కాలికి కట్టుకట్టింది. నాగయ్యకు స్పృహొచ్చింది. లేవబోయి నిలదొక్కుకోలేక మళ్ళీ కూలబడిపోయాడు. ఎదురుగా తలుపు కనిపించింది. అయితే అది కొద్దిగా పైబాగానుంది. అప్పుడు అర్థమైంది అతడికి, పెట్టె కాస్త ఏటవాలుగా ఉందని. జరిగిన దుర్ఘటన పూర్తిగా గుర్తు రాలేదు. ముందు తూలి దొర్లి పడిపోవడం ఒకటే గుర్తుంది. జాగ్రత్తగా లేచి నిలబడి బలంగా తోసి తలుపు తెరిచి బయటకు దూకాడు. వెంకన్న, ఒరే! తగ్గు స్వరంతో పిలుస్తూ చుట్టూ చూస్తూ మళ్ళీ బిగ్గరగా పిలిచాడు. రే వెంకన్న! అనంతకు మెలకు వచ్చింది. చుట్టూ చూశాడు. తన పక్కనే ఒక స్త్రీ. ముఖం ఛిద్రమైపోయింది. దవడలు బిగించి పక్కనే ఉన్న టవల్ను ఒక దాన్ని తీసి ఆవిడ ఒంటి మీద కప్పాడు. తల పక్కకు తిప్పగానే కనిపించింది తనూజ. ఒక స్త్రీని, ఓ చిన్న కుర్రాన్ని అంబులెన్స్ దగ్గరకు తీసుకువెళుతోంది. ఆ తర్వాత అతడి దగ్గరకు రాసాగింది. జనాల మధ్య నుండి దూసుకొస్తోన్న ఆమె 10 అడుగుల దూరంలో ఉండగానే అతడిని గమనించింది. మరుక్షణం ఒక్క పరుగునొచ్చి అతడి ఒళ్ళో వాలిపోయింది చిన్నపిల్లల. నీకేమీ కాలేదుగా? కాస్త వెనక్కి తగ్గి పరిశీలనగా అతడి వంక చూస్తూ ఆర్తిగా అడిగింది. ఏం కాలేదు, తల మీద చిన్న దెబ్బ తగిలి బుడిపి కట్టింది అంతే. అంతలో ఎడమ పక్క నుండి ఎవరో ఆమెని చూస్తూ ఏదో అరిచారు. ఒకసారి అటు చూసి మళ్ళీ అనంతవంక తిరిగిందామె. నేను వెళ్ళాలి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ తల పాడతను. ఆమె వెంటనే వెళ్ళిపోయింది. కాసేపు కళ్ళు మూసుకున్నాడు అనంత్. 2 చేతులతో కణతలు రుద్దుకున్నాడు. ఒకసారి భుజాలు సవరించుకుని స్టేషన్ వైపు బయలుదేరాడు. ప్లాట్ఫామ్ ఎక్కడం చాలా ఇబ్బందిగా అనిపించింది. అవయవాలన్నీ ముద్దుబారి బలహీనంగా మారినట్టు అనిపించింది. పబ్లిక్ టెలిఫోన్ దగ్గరికి వెళ్లి ఏకలవ్యకు ఫోన్ చేశాడు. చాలాసేపు రింగ్ అయ్యాక కానీ ఫోన్ ఎత్తలేదు అవతల వైపు. ఎస్, నేను సార్, అనంతని. ఇక్కడ ట్రైను యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ? ఇక్కడే, జనగామలో, స్టేషన్ దగ్గరలోనే. నేను ఆ ట్రైన్లోనే వచ్చాను. వెంటనే ఒక ఫోటోగ్రాఫర్ని పంపండి, ఎవరైనా పర్వాలేదు. ఆ తర్వాత మీరు ఆసుపత్రికి వెళ్ళి విషయ సేకరణ చెయ్యండి. కాసేపు ఇక్కడే ఉంటాను నేను. ఎవరెవరికి మనం స్ట్రింగర్స్గా పనిచేస్తున్నామో వాళ్ళందరికీ ఫోన్ చేసి న్యూస్ చెప్తాను. అలాగే, అది సరే, నీకేం పర్వాలేదుగా? అడిగాడు ఏకలవ్య. ఖచ్చితంగా చెప్పలేనిప్పుడు, చెప్పాడు అనంత్. నీ గొంతు చిత్రంగా ఉంది. అదే సర్దుకుంటుంది. మీరు కదలండి. బాయ్. తర్వాత అన్ని జాతీయ స్థానిక దినపత్రికలకు, తాము స్ట్రింగర్స్గా పనిచేసే అన్ని వార్తా సంస్థలకు రింగ్ చేసి విషయాన్ని క్లుప్తంగా చెప్పాడు అనంత్. ఒకరు ఖచ్చితంగా చనిపోయారు, బహుశా సంఖ్య ఇంకా పెరగొచ్చు అని వివరించాడు. గాయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారని రిపోర్ట్ చేశాడు. మరొక గంట ఆగాక మరిన్ని వివరాలు అందించగలనని చెప్పాడు. ఫోన్ కాల్స్ ముగించుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అనంత్. రైలు బండి పక్కన అంతకు ముందర పరిచయం లేని 2 కానిస్టేబుల్స్తో మాట్లాడుతున్న సర్జెంట్ స్వామి కనిపించాడు అతనికి. పతాంజలి తిరిగి యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అన్వేషించి పావుగంట తర్వాత ఇక చేసేదేమీ లేక ప్రయత్నాన్ని విరమించుకున్నాడు పతాంజలి. అది పోయింది, అందులో ఇక సందేహం లేదు. ఎవరైనా ఎత్తుకుపోవడమో లేక నలిగి నుజ్జవడమో లేక ఏదైనా కానీ అది పోయింది. ఒక్కసారిగా అతడి మనసు శూన్యంగా అయిపోయినట్టయింది. ఓడిపోయినన్న భావన అతన్ని ఆవహించింది. వెనుతిరిగి మెల్లగా రోడ్డు వైపు బయలుదేరాడు నీరసంగా. ఆ రోజు డ్యూటీలోకి వచ్చేసరికి శంతన్ మూడు ఏమీ బాగోలేదు. దానికి కారణమేమిటో అతడికి తెలుసు. విజయ ట్రాక్టర్స్ బ్రాంచీకి అతడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ రోజు మార్చి 14. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అదే రోజున అతడిని వదిలి వెళ్ళిపోయింది 25 సంవత్సరాలుగా అతడితో కాపురం చేసిన అతని భార్య. ఆ ఆలోచనను పక్కకు నెట్టేద్దామని ప్రయత్నించాడు, కానీ అది అతడి వల్ల కాలేదు. ఆ రోజు అతనికి ఇంకా బాగా గుర్తు. ఇంట్లోకి వెళ్ళగానే కిచెన్ టేబుల్ మీద చిన్న తెల్లటి పేపర్ కనిపించింది. అతడికి ఇష్టమైన స్టీల్ కాఫీ మగ్గు దాని మీద బరువు పెట్టుంది. ఆ ఉత్తరంలోని అక్షరం అక్షరం అతడికి గుర్తొచ్చాయి.
మోసపోయిన అనుభూతి అతడిని దావాననలా దహించి వేసింది. విపరీతమైన ఆగ్రహానికి గురయ్యాడు. అసలు అది ఎటువంటి ఆడది? తను ఏం చేశాడు దానికి? అయినా లేచిపోతుందా? ఆ తర్వాత ఇంటికొచ్చిన వివాహితైన కూతురిని చూసి కాని తిరిగి కోలుకోలేకపోయాడు. ఏం చెప్పాలనుకున్నా మాటలు తడుముకునే అలవాటు లేదతడి కూతురికి. నువ్వు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నావు నాన్నా. అందరిలోకి నువ్వు మరీ కఠినంగా వ్యవహరించింది అమ్మ పట్లే. ఆమెను నువ్వెప్పుడూ అసలు భారీగానే చూడలేదు. ఒక నౌకరులా చూసావు. అసలు ఆమెకి ఎటువంటి అవకాశమూ ఇవ్వలేదు నువ్వు. పోలీసుగా పనిచేస్తున్నప్పుడు చాలా క్రూరంగా వ్యవహరించావు. ఇక ఈ సెక్యూరిటీ జాబులో చేరక ముస్సోలినిగా మారిపోయావు. ఎవరితోనూ కనికరంగా ఒక్క మాట కూడా మాట్లాడి ఎరుగవు. ముఖ్యంగా అమ్మతో. ఎప్పుడూ కామెర్ల కళ్ళతో చూసేవాడి లోకాన్ని అందర్నీ మోసకారులుగా, అబద్ధాల కోరులుగా, దొంగలుగా చూసేవాడివి. అమ్మను నువ్వు ఏనాడూ సరిగ్గా చూడలేదు. నిజానికి అమ్మ ఎంతో మంచిది. నీ పట్ల ఎంతో అభిమానం చూపేది. ఎంతో సవ్యంగా వ్యవహరించేది. నీలో లేని మంచితనం కూడా నీలో చూడగలిగేది ఆమె. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. నీ దగ్గర దొరకని ఆనందం ఆమెకి దొరుకుంటుందనే నా నమ్మకం. తన చెవులు వింటోంది తనే నమ్మలేకపోయాడు శంతన్. అంతకు ముందన్నాడు ఎవరూ అతడి ముందలా మాట్లాడలేదు. ఎవరూ కూడా. ఒక్కసారిగా మతి పోయినట్లయింది. అతడు అరిచి గీపెట్టలేదు. పిడికిళ్లతో బల్ల బద్దలు కొట్టలేదు. కూతురు మరో మాట లేకుండా చరచరా బయటికి వెళ్ళిపోతుంటే నోరు వెళ్లబెట్టి చూస్తుండిపోయాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మళ్లీ కనిపించలేదు భార్య. ఇక అతడికి మిగిలింది ఉద్యోగం ఒక్కటే. గత సంవత్సరంగా కొత్త ఉత్సాహంతో ఉద్యోగంలో రాణింపు తెచ్చుకున్నాడు. విజయ ట్రాక్టర్స్ నుండి కనీసం ఒక మరమీకు గాని లేక ఒక అట్టపెట్టి గాని ఎవరో దొంగలించలేదనేది అతడి వాదన. సెక్యూరిటీ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తాడతడు. అందుకే అంతా అతడిని కంపెనీ హిట్లర్ అని ముద్దుగా పిలుచుకునేవారు. ముందరి గేట్లోంచి ఉదయం 6 గంటల ప్రాంతంలో కంపెనీ బిల్డింగ్లోకి ప్రవేశించాడు సంతన్. గేట్ హౌస్ దగ్గర గార్డు చేసిన సెల్యూట్ని పట్టించుకోకుండా లోనికి నడిచాడు. సరాసరి తన ఆఫీసు వైపు అడుగులు వేశాడు. పూర్తి చేయవలసిన ఫైల్స్ ఏవో ఉండడం వలన 3 గంటల ముందుగా తను ఆఫీస్కు రావాల్సొచ్చిందని అతడి మనసుకు సర్ది చెప్పుకున్నాడు. అయితే నిజానికి ఒంటరిగా ఇంట్లో ఉండలేక, పాత జ్ఞాపకాల్ని భరించలేక, బహుశా తన కూతురు చెప్పింది నిజమే అయ్యుండొచ్చననే బాధాకరమైన ఆలోచనను జీర్ణించుకోలేక ఇంటి దగ్గర నుంచి వచ్చాడతను. స్టోర్సు భవనం దాటుతుండగా వినిపించిందా బలహీనమైన లోహపు మోత కంగుమంటూ. ఆగి చెవులు రిక్కించి ఆలకించాడు. ఆ సమయంలో ఆ భవనంలో ఎవరో ఉండరు. 9 గంటల వరకు స్టోర్ ఉద్యోగులు రారు. ఆ శబ్దం మళ్లీ వినిపించింది. ఖంగు. ఆ బిల్డింగ్లో ఎవరో ఉన్నారు. ఇక ఆ విషయంలో సందేహం లేదిప్పుడు. బహుశా ఏ నైట్ షిఫ్ట్ ఉద్యోగో నిద్రపోయి దిగబడిపోయి ఉండాలి. అతడికి అమితాశ్చర్యం వేసింది. తలుపు దగ్గరికి వెళుతుంటే ఏదో తెలియని జలదరింపుకు గురయ్యాడు. ఖంగు. మళ్లీ వినపడిందా శబ్దం. గోడకో లేక నేలకో ఏదో బరువైన లోహపు వస్తువు గుద్దుకున్న శబ్దంలా ఉందది. తలుపుని సమీపించాడు. దానికి బరువైన తాళం వేలాడుతూనే ఉంది. అతడి చేతులు అప్రయత్నంగా దాన్ని తడిమి బలంగా పట్టి లాగాయి. తాళం వేయబడి ఉంది. వాళ్ళు ఎలా లోనికి వెళ్లారు? కిటికీలోంచా? లేక తన డెలివరీ చే తలుపులు తెరిచి వెళ్లారా? అరుద్దామనుకున్నాడు. కాని అంతలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుని లోపల వాళ్ళు ఎవరైనా కాని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే నిశ్చయించుకున్నాడు చివరికి. భవనం చుట్టూ తిరిగాడు. 2 కిటికీలను పరిశీలించాడు. అవి మూసే ఉన్నాయి. ఖంగు. ఆ శబ్దం ఇంకా భవనం ముందు భాగంలో నుంచి తాళం వేయబడిన తలుపు దగ్గరలోంచే వినవస్తోంది. గుడిగంటలా ఉందా శబ్దం. బిల్డింగ్ వెనక వైపుకి చేరుకున్నాడు. డెలివరీ చే తలుపులు లాగి చూశాడు. అవి భద్రంగా లాక్ చేయబడే ఉన్నాయి. తిరిగొచ్చిన దారిని వెనక్కి బయలుదేరి 2వ కిటికీ దగ్గర ఆగాడు. మొహం మీద ఎండ పడకుండా అరచేతిని అడ్డుపెట్టుకుని భవనం లోపలికి దృష్టి సారించాడు. ఒక క్రమ పద్ధతిగా పేర్చబడిన పెట్టెల వరుసలు, కౌంటర్, బల్లలు, డెలివరీ బే షెల్ఫ్ దగ్గర నిలిపి ఉన్న ఒక లారీ కనిపించాయి. అంతకు మించి మరేమీ లేవక్కడ. ఖంగు. మళ్లీ వినిపించింది. ఆ మోత ఈసారి అతడిలో గుబులు పుట్టించింది. కడుపులో వికారం కలిగించింది. లోపల ఎవరు? అరిచాడు. తన గొంతులోని తీవ్రత చూసి తనే ఆశ్చర్యపోయాడు. జవాబు లేదు. నిశ్చలమైన ఉదయపు నిశ్శబ్దం. చలిగాలి రువ్వుని వీచింది. ఎవరు లోపల? నేను సంతన్ని అడుగుతున్నాను. నేను. ఖంగు. పక్కకి దూకాడు. మొట్టమొదటిసారిగా అతడికి అర్థమైంది తను భయపడుతున్నాడని. అసలు భయపడాల్సిందేముంది? లోపల ఎవరైనా ఉంటే వాళ్లను తేలిగ్గానే లొంగదీయగలతను.
తన మెడపట్టులో ఇరుక్కుంటే ఇక మానవ మాతృడన్న వాడికి తప్పించుకునే అవకాశం కలలో కూడా కలగదు. ఇక లోపలి వాళ్ళు ఏ ప్రొఫెషనల్ కిల్లర్సో, రెజిలర్సో, బాక్సర్సో అయితే అప్పుడు తన శక్తి వాళ్ళ ముందు కొద్దిగా మందగించొచ్చు. కానీ అప్పటికే అంత తేలిక కాదు తనని తోసి రాజండం. అదీగాకుండా ఆ మోతకు వేరే కారణాలు ఏవైనా కూడా ఉండుండే అవకాశం ఉంది. కనుక భయం దేనికి? ఎవరినైనా తోడు పిలవడానికి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళదామనిపించింది. పోలీసులకి ఫోన్ చేయడానికి తన ఆఫీసులోకి పరుగు తీద్దామనిపించింది. కానీ వెంటనే ఆ 2 ఆలోచనల్ని పక్కకు తోసేశాడు. తను సెక్యూరిటీ చీఫ్. ఇబ్బందుల్ని చక్కదిద్దడం తన విధి, అంతేకాని పారిపోవడం కాదు. అనుకోకుండా అతడి మనసంతా ఒక విధమైన ఆగ్రహంతో నిండిపోయింది. కిటికీ దగ్గర నుంచి పక్కకు తిరిగి ఫ్రంట్ దగ్గరికి వెళ్ళాడు. జేబులోంచి తాళం చెవులు బయటకు తీశాడు. తాళం తెరిచి చీకటిగా ఉన్న భవనంలోకి అడుగు పెట్టాడు. అప్పుడు అరిచాడు, ఇక ఆటలొద్దు, లోపలుంది ఎవరు? ఆ ప్రదేశంలోని వింత నిశ్శబ్దం వెక్రించింది అతన్ని. చీకటి అతడికి స్వాగతం పలికింది. అనుకోకుండా సన్నటి ప్రకంపనకు గురయ్యాడు. గాజు కిటికీలోంచి లోపలికి పడుతోన్న వెలుతురు కొంత ప్రదేశాన్ని మసక వెలుగుతో నింపుతోంది. పెట్టెల వరుసల మధ్య చీకటిగా ఉన్న ఖాళీ ప్రదేశాలను గాలించాడతను. పక్కకు తిరిగి గోడ మీదున్న ఎలక్ట్రిక్ స్విచ్లను నొక్కుతుండగా అతడికి మళ్లీ వినిపించింది ఆ శబ్దం. ఖంగ్. అది ఈసారి మరింత పెద్దగా ఉంది. చుట్టూ చూశాడు. భయాన్ని కోపంతో అణిచివేస్తూ ప్రతి అంగుళాన్ని పరికించి చూశాయి అతని కనులు. యాయ్! ఆ శబ్దం 3 లేదా 4వ వంతు వరుస పెట్టెల ప్రాంతంలోంచి వచ్చుండాలి అనిపించింది. బహుశా 4వ వరుసకు గోడకు మధ్యలోంచి వినవచ్చుండాలి. ట్యూబ్ లైట్లు జీవం పోసుకుని వెలుగుల్ని విరజిమ్మాయి స్విచ్ నొక్కగానే. బిల్డింగ్ అంతా కళ్ళు చెదిరే కాంతితో నిండిపోయింది. అతడు ముందుకు కదిలాడు. మొదటి 2 సందులు ఖాళీగా ఉన్నాయి. 3వ వరుస దగ్గర ఒక క్షణం ఆగి తర్వాత ముందు కురికాడు. అక్కడ ఏమీ లేదు. 3వ సందు కూడా మొదటి రెంటిలా ఖాళీగానే ఉంది. చటుక్కున ముందుకు గెంతాడు. మొదట ఆ సందు కూడా ఖాళీగానే ఉందనిపించింది. అయితే పక్కకి తిరగబోతుండగా కనిపించిందా నల్లటి ఆకారంలో ఉన్న క్రోబార్. గోడ దగ్గర నేల మీద అతడు నిలబడిన చోటుకి సుమారు 40 అడుగుల దూరంలో కనబడుతోందా ఇనుప కడ్డి. సగం తిరిగి ఆగిపోయి దాని వంక చూశాడు. అది గోడకి తగిలి మోతవుతోందా? కాని దాన్ని కొడుతోందెవరు? అటు తిరిగి క్రోబార్ వంక నిశితంగా చూశాడు. తల విదిలించి వెనక్కి తిరిగాడు. అతడు 10 అడుగులు వేసేసరికి ట్యూబ్ లైట్లు డిమ్ అయ్యాయి. క్రమక్రమంగా వాటి కాంతి మరింత బలహీనపడసాగింది. వాటికి అందే విద్యుత్తు సరఫరా ఆగిపోతున్నట్లుగా. అతడు ఆగి తలెత్తి లైట్ల వంక చూశాడు. ట్యూబ్ లైట్లు బాగా కాంతివిహీనం అయ్యాయి. వాటి కాంతి అసలు దేని మీదకు ప్రసరించి ప్రతిఫలించలేకపోతోంది. అప్పుడు వినిపించిందా శబ్దం మళ్ళీ. ట్యూబ్ లైట్లు తిరిగి కాంతివంతమయ్యాయి. అప్పుడే అతడి కళ్ళు అప్రయత్నంగా క్రోబార్ మీదకు మళ్ళాయి. అది కదిలింది. అంతకు ముందున్న చోటు నుండి కనీసం 4 అడుగులు. ఆ శబ్దం కావడానికి గల కారణం అర్థమైంది. మెడ మీద వెంట్రుకలు నిక్కబొడుచుకుంటుండగా ముందుకు కదిలాడు. అది ఎలా కదిలింది? ఎవరూ దాన్ని కదిలించడం జరగలేదు. తన భ్రమ. అడుగులో అడుగేసుకుంటూ జాగ్రత్తగా మరో 10 అడుగులు నడిచాడు. దాని వంక చూశాడు మళ్ళీ. తర్వాత మరో 20 అడుగులు. బహుశా అదంతా తన భ్రమేమో. అసలు ఆ క్రోబార్ కదిలే ఉండకపోయి ఉండాలి. అది హఠాత్తుగా ట్యూబ్ లైట్లు ఆరిపోయాయి. ఒక్కసారిగా చీకటి కమ్ముకుంది. ఖంగు ఖంగు ఆ చప్పుడు చెవులు చిల్లులు పడేలా వినవచ్చింది. అతడికి కుడిపక్క నుండి. పారిపోవాలనుకున్నాడు. కాని అతడి వల్ల కాలేదు. భయపడిన చిన్న కుర్రాళ్ల నేల కూలిపోయి మొహానికి చేతులు అడ్డు పెట్టుకున్నాడు. ఛాతిని ఏదో బలంగా తాకడం తెలుస్తూనే ఉంది. అదిరిపడ్డాడు. అతడి నోరు మొద్దుబారిపోయింది. ఛాతిలో నొప్పి. శబ్దం అంతరించిపోగానే లైట్లు మళ్లీ వెలిగాయి. నేల మీద బోర్లా పడుకుండిపోయి పాము వంక చూసే ఎలకలా క్రోబార్ వంక చూశాడు పడుకునే. అది మళ్లీ కదిలింది. కనీసం 3 అడుగుల దూరం. అదే చప్పుడు చేసింది. అలా నేల మీద పడుకునే వెనక్కి పాకడం ప్రారంభించాడు. 5 అడుగులు, 10, 15. అప్పుడు అది మళ్లీ కదిలింది. 2 అంచెలుగా అమిత వేగంతో కదిలింది నేల మీద. సగం దూరంలోకొచ్చింది. ఆగు ఆగు అరిచాడు. కోపిష్టి కావలి కుక్కను శాంతింపజేసే ధోరణిలో. అది మళ్లీ కదిలింది. 1 అంగుళం అటు ఇటుగా. అతడు చటుక్కున లేచి పొరుగందుకున్నాడు. కోపంగా విపరీతమైన శబ్దంతో వెనక నుండి తిరిగి మోత వినిపించే సమయానికి అతడు వేసింది కేవలం 4 అడుగులే.
ఏదో విసురుగా దూసుకొచ్చి అతడి తలకు బలంగా తగిలింది. పడిపోతూ చూశాడతను. అది గాలిలో నిల్చుంది. అదిరిపడ్డాడు సంతాన్. ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడ పడిందో సరిగ్గా అక్కడే ఉంది ఆ బాక్సు. ట్రైను బోగి అంతా కాలిపోయినా ఆ ఇనపెట్టుకేమీ కాలేదు. పైకి నిటారుగా లేచిన బోగిలో నుండి మెల్లగా జారి పొలాల్లో పక్కనున్న నీటి మడుగుకు చేరుకుంది. నీటి అడుగునున్న నాచు, గడ్డి, గాదర, పల్చటి తెరలా ఏర్పడిన బురద దాన్ని కప్పేశాయి. చిన్న కప్పపిల్ల బాక్స్ మీద కురికింది. అక్కడ క్షణకాలం కూడా నిలవలేక దూరంగా పారిపోయింది. బాక్స్ పైన నీటిని పైరగాలి అల్లల్లాడించిందో నిమిషం. నీటి ఉపరితలం మీద చిన్న అలలు చెలరేగాయి. బాక్సు మాత్రం నిశ్చలంగా ఉండిపోయింది. నోరు తెరుచుకుని దాని దగ్గరకు ఈదుతూ వచ్చిందో చేపపిల్ల. బాక్స్లో నుండి ఉద్భవిస్తోన్న వేడిమిని భరించలేక దూరంగా వెళ్లిపోయింది తోకాడిస్తూ. సంతన్ గోడ నేలకు తగిలింది కింద పడినప్పుడు. అయినా చటుకున లేచి మోకాళ్ళ మీద కూర్చుని పక్కనే ఉన్న పెట్టెల్ని పట్టుకుని నిలబడ్డానికి ప్రయత్నించాడు. అప్పుడు తగిలింది నుదుటి మీద మరో దెబ్బ. గాయం నుండి కారుతోన్న రక్తం ఎడమ కంట్లోకి జారింది. ముందుకి పరిగెడుతూ తుడుచుకోవడానికి ప్రయత్నించాడు. క్రోబార్ కనిపించలేదు. అది ఇప్పుడు ఎక్కడుంది? చుట్టూ పరికించి చూశాడు. కనిపించలేదు. పెట్టెల వరుస చివరి భాగాన్ని చేరుకోగానే ఒక్కసారిగా అది గాల్లోకి లేచి అతడి వెంట పడింది. తనకు రక్షణగా చేతిని అడ్డుపెట్టుకుని పరిగెత్తాడు. అది అతడి నుదుటి మీద బలంగా తాకింది. మళ్లీ పెద్ద గాయమైంది. నుదురు పగిలినట్లు అనిపించింది. అది మళ్లీ మాయమైంది. పెట్టెలపైన ఉండుంటుంది. ఎక్కడో నక్కి తన కోసం కాచుకుని తనను దొంగదెబ్బ తీయడానికి. మొద్దుబారిన కాళ్లను పరిగెత్తించడానికి ప్రయత్నించాడు. కాని అతడి వల్ల కాలేదు. ఆ క్రోబార్ ఈసారి అతడి వీపు మీద, కాళ్ల మీద, చేతుల మీద టపటపా తాకింది ఉన్నట్లుండి. అతడు తలుపును చేరుకోగానే మరింత తీవ్రంగా దాడి చేసింది. ఏదో అతి శక్తివంతమైన అదృశ్యహస్తం కదిలించినట్లు రెట్టించిన శక్తితో అతడి ఒంటిని తాకింది. తను పడిపోకూడదు. నేల కూలితే తన గతింకంతే. ప్రాణాలు తీస్తుంది ఆ క్రోబార్. తలుపు పీడిపట్టుకుని లాగి తలుపు తెరిచాడు. వెంటనే తూలి బయటకు పడ్డాడు. అంతే. ఒక్కసారి ఉదయకాలపు కాంతి కిరణాలు చుట్టుముట్టాయి. బయటకు రాలేదు క్రోబార్. బాధగా మూలుగుతో పక్కకి దొర్లాడు సంతాన్. తను బ్రతికే ఉన్నాడు. అంతవరకు నయం. అప్పుడు అతడికి మళ్లీ వినిపించిందా శబ్దం గోడౌన్ లోపల నుండి. ఖంగు. అది చెవిలో గింగురుమంటుండగా స్పృహ తప్పింది. లేచి కూర్చున్నాడు అనంత్. శబ్దాలు పెరిగి విపరీతమైన భయాన్ని అతడిలో నింపాయి. లౌడ్ స్పీకర్ చెడిపోయి అతిధ్వని వినిపించినట్టున్నాయా శబ్దాలు. అది చెవి పక్కనే. నిటారుగా కూర్చున్నాడతను. తీవ్రంగా కంపించిపోతూ ఒకసారి చుట్టూ చూశాడు. క్షణకాలం పాటు నిద్రమత్తు అతని కళ్లను వదల్లేదు. వెంటనే అతడి బెడ్రూంలో చిరపరిచితమైన వస్తువుల ఆకృతులు అతడి కళ్ల ముందు సాక్షాత్కరించాయి. వార్డ్రోబ్, వాచి, వాలెట్, డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న ట్రాన్సిస్టర్, రేడియో, తాళం చెవులు. కలలోని కటిక చీకటి. భయం అనుభవించిన తర్వాత చూడడం వలన వాటిలో అతడికి కొత్త అందాలు గోచరమయ్యాయి. కాసేపు అలానే కూర్చున్నాడు. కల జ్ఞాపకం చెదిరిపోయింది. భయం, సన్నటి తలనొప్పి మిగిలాయి. శరీరమంతా చెమటతో తడిసి ముద్దైపోయింది. మంచం దిగి తలనొప్పి బెళ్ళవేసుకున్నాడు. రాత్రంతా అదే కలకంటున్నట్టు, అసలు నిద్రేపోనట్టు, విశ్రాంతి లభించినట్టు అనిపించింది. బాత్రూంలోకి నడిచి గెడ్డం చేసుకుని తల మీద బుడిపి వంక చూసుకున్నాడు. ఇప్పుడది కొద్దిగా వివరణమైంది. ముట్టుకుంటే నొప్పి అనిపిస్తోంది. స్నానం చేసి ఆఫీసుకు ఫోన్ చేశాడు. రిసెప్షనిస్టు జమున జవాబిచ్చింది అవతల నుండి. గుడ్ మార్నింగ్. ఏకలవ్య ఉన్నారా? లేదు, ఇంకా రాలేదైనా. మీకోసం ఏదో మెసేజు మీ టైప్ రైటర్ మీద పెట్టి వెళ్లారు. కాస్త అదేదో చదివి వినిపిస్తారా నాకు? ఫోన్ పక్కన పెట్టి ఆమె అవతలకి వెళ్లడం వినిపించింది. కాసేపటి తర్వాత మళ్లీ ఆమె గొంతు వినిపించింది. మెసేజ్ చదువుతున్నాను. ఇప్పటికి చనిపోయిన వారి సంఖ్య 3కు పెరిగింది. తెల్లవారుజామున 4ంటికి గార్డు మరణించాడు. నువ్వు ఫైలు చేసిన కథనాలు అన్నింటినీ అప్డేట్ చేశాను. చనిపోయిన వారిలో ఒక్కతే స్థానికురాలు. గార్డు పేరున రిలీజ్ చేశారు పోలీసులు. అయితే మిగిలిన మృతుడి పాజిటివ్ ఐడెంటిఫికేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అతడు హైదరాబాద్ నుండి వస్తున్నట్లు తెలిసింది. అతడి జేబులో దొరికిన ఉత్తరం బట్టి అతడి పేరు వెంకన్న అని తెలుస్తోంది. ఇప్పుడు ఉదయం 6 గంటలైంది. నేను వెళుతున్నాను. మధ్యాహ్నం 12 తర్వాత నిన్ను కలుస్తాను. ఫోటో, రీల్స్ 2 జమున పంపిస్తుంది. ప్రొఫెసర్ సింగ్కి. సంతకం ఏకలవ్య. ఓకే, థ్యాంక్స్ జమున. ఇంకో గంటలో ఆఫీసులో ఉంటాను. బాయ్. బాయ్.
ఫోన్ పెట్టేసి మళ్ళీ ఇంకో నెంబర్ రింగు చేశాడు అనంత్. సార్జెంట్ స్వామి కావాలి. క్షణం తర్వాత వినిపించిందో గొంతు. స్వామి హియర్. నేను అనంతను. నిన్న రాత్రి దుర్ఘటనకు ముందు రైలు అమిత వేగంతో నడిచిందని చెప్పాను నీకు. చెక్ చేశావా? బోగీలో మంటలు ఎలా వచ్చాయో విచారించారా? కొంతమందితో ఆ విషయం గురించి మాట్లాడాను. వాళ్లలో ఎక్కువ శాతం నీ అభిప్రాయంతో ఏకీభవించారు. అయితే గార్డు చనిపోయాడు. డ్రైవర్ కోమాలో ఉన్నాడు. డ్రైవర్కి స్పృహొచ్చే వరకు ఏం జరుగుంటుందనేది ఊహించడం మినహా మనం చేయగలిగిందేమీ లేదు. డ్రైవర్ గురించి నాకు తెలీదు చెప్పాడు అనంత్. డాక్టర్లు ఆశాజనకంగానే చెప్తున్నారు. కానీ అతడు తిరిగి కోలుకోవడానికి 1 రోజు పడుతుందో లేక వారం రోజులు పడుతుందో చెప్పలేకపోతున్నారు. సరే, థ్యాంక్స్ స్వామి. ఇంకే విశేషాలు లేవుగా? ఏం లేవు. సియు, బాయ్. ఫోన్ పెట్టేశాడు అనంత్. తలనొప్పి చాలా తీవ్రంగా ఉన్నట్టనిపించింది అతనికి. ఆ రోజు రాత్రి తనూజకు తన తలనొప్పి గురించి, కల గురించి చెప్పాడు అనంత్. మీకు తల మీద దెబ్బ తగిలింది కదా, అందుకే ఆ తలనొప్పి కలకి కూడా కారణం అదే ఉంటుంది అంది తనుజ. కానీ ఆ కల ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, చాలా రోజులుగా వస్తూనే ఉంది. బల్ల మీద పళ్ళాలు గ్లాసులు సర్దింది. వడ్డించడం ప్రారంభించింది. సోఫాలోంచి డైనింగ్ దగ్గరికి నడిచాడు అనంత్. అతడి పక్క కుర్చీలో కూర్చుంటూ మీ సామాన్లు వెనక్కి తెచ్చుకున్నారా అడిగింది తనుజ. సూట్ కేసు ఒకటేగా, మధ్యాహ్నమే స్టేషన్ నుండి తెచ్చేశాను. నా నోట్బుక్ మాత్రం పోయింది. మర్చిపోకముందే దానిలోని నోట్స్ని తిరిగి రాసుకోవాలి. భోజన సమయంలో పెద్దగా మాట్లాడుకోలేదు వాళ్ళు. చివర్లో అనుకోకుండా వాళ్ల సంభాషణ రైలు ప్రమాదం మీదకు మళ్ళింది. బై చనిపోయిన వారిలో 3వ మనిషి ఐడెంటిటీ తెలీదు. అతన్ని మీ ఆసుపత్రికి తీసుకొచ్చారుగా అడిగాడు అనంత్. అవును, ఈరోజు మధ్యాహ్నం తీసుకొచ్చారు. అతడు హైదరాబాద్కు చెందినవాడా అనే చెప్పారు పోలీసులు. అతడి పేరు వెంకన్న కదూ? ట్రైన్లో నాతో ఘర్షణ పడ్డ 2 వ్యక్తుల గురించి నీకు చెప్పాను, గుర్తుందా? వాడిలో ఒకడి పేరు వెంకన్న. ఎవరు? గొడవ చేయడానికి ప్రయత్నించినవాడు. అతడు నిజంగా వెంకన్న అయితే మృతదేహాన్ని చూసావా నువ్వు? లేదు, కానీ ఆ రైలులో కనీసం ఓ 1/2 డజను మంది వెంకన్నలైనా ఉంటారు మొత్తం మీద. భుజాలు ఎగరేసి అవును, అది పాయింటే అన్నాడు అనంత్. భోజనం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నీ చేతి వంట నిజంగా అమృతం. ఆమె చిరుకోపాన్ని అభినయిస్తూ పొగడమం లేదు నేను, ఎలా ఉందో చెబితే చాలు అంది. అమాయకంగా ఆమె వంక చూస్తూ నేను చెప్పింది అదేగా అన్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కంచాలు తీసుకుని అవతలకు వెళ్ళిపోయిందామె. తను ఎంతసేపు హాయిగా నిద్రపోయింది అనంతకి గుర్తులేదు. చివరలో ఎంత చివరో అతడికి తెలీదు. మళ్ళీ ఆ కలొచ్చింది. దూరంగా, ఎంతో దూరంగా పదధ్వనులు. రథమిగ్గా వినబడుతోన్న టక్ టక్ టక్. మరిచిపోవాలని ప్రయత్నించాడు ఆ కలను. అయితే ఏదో చీకటి కుహరంలో బంధించబడినట్టు, తప్పించుకోవడానికి వీల్లేనట్టు అనిపించింది. ఆ శబ్దం క్రమక్రమంగా పెరిగి పెద్దదవసాగింది. అక్కడికి మైలు దూరంలో ఊరి శివార్లలోని చిట్ట చివరి గృహంలో కిటికీలోంచి దూరంగా కనబడుతోన్న నీటితో తడిసున్న చేళ్లవంక చూసింది అజంతా. కాసేపటి తర్వాత కిటికీ తెరలు లాగి నిద్రకుపక్రమించింది. చక్కటి రొమాంటిక్ నవలని ముగించి అందమైన ఊహాలోకాలలో తేలియాడుతూ తీయటి కలలు కనడానికి అర్రులు చేస్తోందామె మనసు. కనురెప్పలు మూతబడకముందే ఆమెకి వినిపించిందా ఆర్తనాదం. కళ్ళు తెరిచి చెవులు రిక్కించింది. ఆ అరుపు చలలం చూస్తోంది. రెండోసారి మళ్లీ వినిపించిందా కేక. భరించలేని భయం నిండుందా అరుపులో. అప్రయత్నంగా ఆమె శరీరం సన్నటి ప్రకంపనకు గురైంది. ఎవరది? ఆనంద్, నువ్వేనా? మనం మాట్లాడుకోవచ్చా? ఎవరూ లేరుగా? ఎవరు? నేను జానకిని. అక్కడ మమతుంటే ఒక మాట చెప్పు, ఫోన్ పెట్టేస్తాను. పక్కింటికి పేరంటానికి వెళ్ళింది. ఎక్కడికెందుకు ఫోన్ చేశావు? ఇంటికి నా కోసం ఫోన్ చేయొద్దని నీకు చెప్పలేదు? అర్జెంటుగా నిన్ను కలుసుకోవాలి, చాలా అర్జెంట్. ఎప్పుడు? ఈరోజు రాత్రికి. సిల్లిగా ప్రవర్తించగా ఈ రాత్రికి రాలేను. మీ ఆయన లేడు. నిన్ను తప్పనిసరిగా కలుసుకోవాలి. ఏంటి, ఏమైనా జరిగిందా? చెప్పానుగా, ఈ రాత్రికి రాలేను. తప్పదు, రావాలి. ఏదో పని మీద వెళుతున్నానని చెప్పు. కనీసం 1 గంట సేపైనా కలుసుకోవాలి మనం. సుమతికి సుస్థిగా ఉంది, నీకు తెలుసుగా. నేను ప్లీజ్. సరే, కానీ 1 గంట సేపు మాత్రమే. ఎక్కడ కలుసుకోవాలో చెప్పిందామె. ఆ తర్వాత 1 గంటకి ఆనంద్ తన భార్యను చక్కగా బొట్లో వేసుకోవడానికి ప్రయత్నం ప్రారంభించాడు. ఇంట్లో కాఫీ పొడుందా? టీవీలో ఏదో క్విజ్ ప్రోగ్రాం వస్తుంటే చూస్తూ క్యాజువల్గా అడిగినట్లుగా అడిగాడు. లేదని అతడికి తెలుసు. ముందే వంటగదిలో చూశాడు.
లేదు, అయిపోయింది. నీ చేతి కాఫీ తాగాలనుందో ఇప్పుడు? యుగోస్లోవియా రాజధాని ఏంటి అని బుర్రచించుకుని ఆలోచిస్తూ చెప్పింది మమత. నీ చేతి కాఫీ తాగాలనుందో ఇప్పుడు? బెల్గ్రేడ్. క్విజ్ మాస్టర్ టీవీ సెట్లో నవ్వుతూ చెప్పడం వినిపించింది. ఆ విషయం తెలిసినా తనకి గుర్తురానందుకు చిరాకు పడుతూ ఆ బెల్గ్రేడ్ అంది మమత విసురుగా. ఇప్పుడు ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్న, క్విజ్ మాస్టర్ గంభీరంగా అనౌన్స్ చేశాడు టీవీలో. ముందు కొంగింది మమత. మొట్టమొదటగా క్రికెట్లో బజార్కు వెళ్ళి కాఫీ పొడి తీసుకొస్తాను, మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు ఆనంద్. అయ్యో, ప్రశ్న వినిపించనే లేదు. సారీ, కాఫీ పొడి తెస్తానంటున్నాను, నువ్వు వస్తావాలా? ఈ ప్రోగ్రాం నేను ప్రతివారం తప్పకుండా చూస్తానని మీకు తెలుసు. వెళ్ళాలంటే మీరు వెళ్ళండి. సరే, క్విజ్ మాస్టర్ జవాబు చెప్పాడు. మమత అది వినలేకపోయింది. ఏంటది, మీకేమైనా వినిపించిందా అడిగింది భర్తను. లేదు, నేను వినలేదు, సారీ అంటూ లేచాడు. భార్య బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి బయటకు నడిచాడు. 10 నిమిషాల తర్వాత పబ్లిక్ టెలిఫోన్ బాక్స్ దగ్గర జానకిని రిసీవ్ చేసుకున్నాడు. కారు యాక్సలరేటర్ నొక్కుతూ ఎక్కడికి అని అడిగాడు. ఎక్కడికైనా పర్లేదు, పోనివ్వు. ఏమైంది, ఏం జరిగింది? జరగాల్సిందంతా జరిగింది. జానకి మెలో డ్రామాటిక్ మూడ్లో ఉంది. అతడికి ఆమెనలా చూడడం కొత్తేమీ కాదు. నేనిక మా ఆయనతో ఎక్కువ కాలం కలిసి ఉండలేను. ఊరు శివారు దాటిపోయింది కారు, పొలాల పక్కగా వెళుతోంది. ఈసారి ఏం జరిగింది? వెక్కుతూ నిట్టూర్చిందామె. నీకు తెలుసుగా, నేను మా ఆయన శారీరకంగా కలిసి సంవత్సరం పైన అయింది. నిన్న నా మీద విరుచుకుపడ్డాడాయన. నా పరిస్థితి నరకంగా తయారైంది. ఇంకా అతడికి మన గురించి తెలిసిందో లేక నిన్ను కొట్టడం జరిగిందో అనుకుంటున్నాను నేను. అతడి గొంతులోని భావం ఆమెని ఆశ్చర్యంలో పడేసింది. సిల్లిగా మాట్లాడకు, నేనంత ఇబ్బందికి గురైంది ఆలోచించు. ఔటర్ క్యాబిన్ పక్క పొలాల దగ్గరకు వెళ్లే దారిలో 1/2 మైలు లోపలికి వెళ్ళింది కారు. ఒక పక్కగా కారు ఆపాడు ఆనంద్. నేను సిల్లిగా అనలేదు చెప్పాడు. అతన్ని గట్టిగా పట్టుకుందామే. వాళ్ల భాగవతం మొదలయ్యి 6 నెలలు దాటుతోంది. ఆమె భర్త రిప్రజెంటేటివ్. అతడు క్యాంపుకు వెళ్లిన సమయంలో 1-2 సార్లు ఇంట్లోనే కలుసుకునేవారు. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే జానకి క్రమంగా భర్తకి మానసికంగా దూరమై ఆనంద్కి శారీరకంగా దగ్గరైంది. భర్త అంటేనే యావ్గింపు ఏర్పడింది ఆమెకు. కిందటి నెల మొదట్లో తను చేసిన వాగ్దానాలన్నింటినీ తీర్చే స్థితిలో లేనని ఖండితంగా చెప్పేశాడు ఆనంద్. అతడికి 46 ఏళ్లు, ఆమెకి 25 ఏళ్లు. ఆమెకి అతడంటే ఎంతో ఇష్టం. కానీ వయసు అంతరం గమనించకుండా ఇంకా ఆ వ్యవహారం కొనసాగించడం మూర్ఖత్వం అని హఠాత్తుగా ఒక రోజున స్ఫురించింది అతడికి. అదంతా గుర్తొచ్చే అస్థిమితంగా జుట్టు ఎగదోసుకున్నాడు. మనం ఏదో ఒకటి చేయవలసిన సమయం ఆసన్నమైంది, తగ్గు స్వరంతో అంది జానకి. ఏంటి? భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అవును, నిజమే, పేలవంగా అన్నాడు. సరిగ్గా అప్పుడు వినిపించింది అతడికి కారు టాప్ మీద ఏదో గరగరా రాచుకున్న చప్పుడు. ఏంటది అడిగాడతను. ఏంటి ఆ శబ్దం? ఆమె ఆలకించింది, కానీ ఏమీ వినబడలేదు. టాప్ మీద ఏదో గీరుకునుంటుంది. అలా లేదా చప్పుడు? పైన ఏదో జంతువు కదిలినట్టు. అంతకన్నా ఇంకా మెత్తగానే వినపడింది ఆ శబ్దం. ఏదైనా పక్షా? పక్కకి తిరిగి చూశాడు. గుబురుగా పెరిగిన పొదలు కనపడ్డాయి. హఠాత్తుగా అతనికి కనపడింది వేగంగా కదిలిన ఆకారం. అతడికి పొదలకి మధ్యగా కదిలిందది. పొదల వంక వేలుతో చూపిస్తూ అడిగాడతను. ఏంటది? ఏంటి అక్కడ? అతడి వేలు కారు ముందు భాగం వైపు కదిలింది. అది కారు ముందుగా కదులుతోంది. ఒక చెట్టు కిందకు వెళ్ళి ఆగింది. పొగమంచు ముద్దలా కనబడుతోంది. అది కదిలింది. నన్ను భయపెడుతున్నావా? అతడి వంక చూస్తూ అంది జానకి. మనం వేరే చోటికి పోదాం. ఇగ్నిషన్ కీ తిప్పాడు ఆనంద్. ఇంజిన్ బరబర్లాడి ఆగిపోయింది. ఛత్! మళ్లీ ప్రయత్నించాడు. 3 సార్లు బరబర్లాడి మళ్లీ మోగబోయింది. ఇది బ్యాటరీ ట్రబుల్ కాదు, కొత్త బ్యాటరీ వేయించాను నిన్నే. ఆనంద్ చూడు. ఆమె గొంతులోని భయం అతడి మెడ మీద వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేసింది. అదిరిపడుతూ అడిగాడు. ఏంటి? అతడి గొంతు దాదాపు అరుపులా ఉంది. అదిగో అక్కడ చూపించడం ఆమె వంతైంది. చెట్టువంక చూశాడతను మళ్ళీ. ఇంకా అక్కడే ఉంది ఆ ఆకారం. అయితే ఈసారి దాని పక్కన మరేదో ఉంది. అది నల్లగా కనబడుతోంది. ఎవరో ఒక లావుపాటి పొట్టి మనిషి ఆకృతిలా ఉన్నది. ఓరి దేవుడోయ్, ఏంటది? ఆనంద్, నాకు భయంగా ఉంది. అతడి చేతులు తాళాల కోసం వెతికాయి. అవి చీకట్లో కింద జారిపడ్డాయి. అతనికి భయం వేసింది. డాష్ బోర్డ్ని పట్టుకున్నాడు.
అనుకోకుండా లైట్ స్విచ్ ఆన్ అయింది. ఒక్కసారిగా 2 లైట్లు వెలిగాయి. వాటి కాంతికి చీకటి పారిపోయింది. ఒక్క క్షణం వాళ్ళిద్దరికీ ఒకే దృశ్యం కనిపించింది. ఉబ్బి పాలిపోయిన ముఖం, కళ్ళు పెద్దవి చేసుకుని వాళ్ళ వంకే చూస్తోంది. ఆ ఆకృతి కదిలిపోయి చెడిపోయిన టీవీలోని చిత్రంలా మసకబారి అదృశ్యమైపోయింది. చూసావా? అంది జానకి. ఆ, కింద పడ్డ తాళం చెవుల కోసం వెతుకుతున్నాడు. అతడి వేళ్లకి తాళం చెవులు దొరికాయి. కారు స్టార్ట్ చేశాడు. బరబరమని చప్పుడు చేసి ఆగిపోయిందా ఇంజన్. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించిందా ప్రాంతమంతా. భయంకరమైన నిశ్శబ్దం. అది స్టార్ట్ కాదు. దీన్ని వదిలి వెళ్ళిపోదాం. వద్దు, కారులో ఉండడమే మంచిది. నేను గొటకలు మింగాడతను. జానకి భయపడిపోతూ, ఏంటిది ఆనంద్, అసలేం జరుగుతోంది అంది కంగారుగా. తాళం చెవిని మళ్లీ బలంగా తిప్పాడు. బర్బర్ అంతే. మళ్లీ మరింత బలంగా తిప్పాడు తాళం చెవిని. అయినా ఉపయోగం లేకపోయింది. అమ్మో! భయంగా మరింత దగ్గరికి కదలి అతడి భుజం పట్టుకున్నామే. తోడు కోరుకుంటుంది ఆమె మనసు భయాన్ని భరించలేక. తామిద్దరూ పంజరంలో చిక్కుకుపోయి వణికిపోతున్న పక్షుల్లా తోచింది అతడికి. ఆమె చూస్తోన్న ఎడం వైపుకు అతడు దృష్టి సారించాడు. అరడజను ఆకారాలు కదిలాయి కొద్దిగా అవతల. వాటిలో కొన్ని కేవలం నీడలే. మిగిలిన వాటికి అస్పష్టమైన ఆకారం, పారదర్శక ఆకృతులు. కాసేపు పెరుగుతోంది ఆ ఆకారాల పరిణామం, మరి కాసేపు తరుగుతోంది. స్ప్లిట్ సెకండ్. ఆనంద్ చెయ్యి ఇగ్నిషన్ కీని మళ్లీ బలంగా తిప్పింది. సరిగ్గా అదే సమయంలో జీప్ హ్యాండిల్ క్లిక్కుమన్న చప్పుడు అతడి కర్ణపుటాల్ని సోకింది. ఎవరో లోనికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కకి గెంతాడతను. 3 మొహాలు కిటికీలోంచి లోపలకు చూశాయి. బాగా పాలిపోయి ఉన్నాయవి. నిర్జీవమైన వాటి కనుల కింద నల్లటి చారికలు కనబడుతున్నాయి. వాటిలో 2 వృద్ధులైన మగవారి ముఖాల్లా కనబడుతున్నాయి. మూడోది సుమారు 20 ఏళ్ల వయసు గల యువతిదిలా ఔపిస్తోంది. ఆమె నోట్లోంచి వికృతంగా బయటకు వేలాడుతోంది నాలుక. తలుపు తెరుచుకుంటోంది. చటుక్కున జానకి మీదుగా చేతిని పోనిచ్చి తలుపు తెరిచి ఆమెను బయటికి వేగంగా తోసేశాడు ఆనంద్. తను బయటికి దూకబోతుండగా ఏదో చల్లటి మంచు ముద్దల్లాంటి వేళ్లు తన మెడ మీదుగా పాకి కాలర్ని పట్టుకోవడం అతడి అనుభవంలోకొచ్చింది. బలంగా ఆ పట్టుని విదిలించుకుని బయటకు దూకాడు. జానకి పక్కన గడ్డిలో పడ్డాడు. క్షణంలో స్ప్రింగ్లా లేచి నిలబడి ఆమె చేతిని లాగాడు. పరిగెత్తు జానకి, పారిపో. లేస్తూనే లేడిపిల్లలా ముందుకు పరుగు తీసిందామె. ఆనంద్ అందించిన చేతిని బలంగా పట్టుకుని అంతకు ముందనడు జీవితంలో పరిగెత్తనంత వేగంగా పరుగు తీసింది. హఠాత్తుగా ఆమె ముందర ప్రత్యక్షమైందో ముఖం, నల్లటి జుత్తు, కొనదేలిన ముక్కు, పళ్లను బయటపెట్టి ఇకిలింపు. కళ్ళు స్థానంలో గుడ్లు లేని ఖాళీ గుంటల్ని చూసి కెవ్వున కేక పెట్టిందామె. ఒక చెయ్యి ఆమె దుస్తుల్ని పట్టుకుని సరున లాగింది. జాకెట్టు సరున వెనకపక్క చిరిగిన ధ్వని వినిపించింది. వీపుకు చల్లగాలి విసురుగా తగిలింది. ఇప్పుడు మరొక ముఖం ఆమె ముందు కనిపించింది. భయంతో కళ్ళు మూసుకుని గుడ్డిగా పరిగెత్తింది. ఏదో చల్లగా మంచుముద్ద కాలికి తగిలినట్లు అనిపించి మళ్లీ కెవ్వుమంది. ఆమె చేతిలోని ఆనంద్ చెయ్యి జారిపోయింది. అంతలోనే ఎవరో చెయ్యి ఊడిపోయేట్టు గుంజినట్టయింది. కళ్ళు తెరిచి చూసింది. ఆనంద్ పక్కనే పడుంది తను. ఇద్దరూ లేచి మళ్లీ పరుగు ప్రారంభించారు. ఇప్పుడు చుట్టూ ఎన్నో ఆకారాలు తమని పట్టుకోవడానికి వచ్చేస్తున్నాయి. వికారంగా సరైన ఆకృతి లేని ఆకారాలు. వాటితో పాటే మృత్యు దుర్గంధం దూసుకొస్తోంది. వికారమైన రూపాలు, అన్ని వైపుల నుంచి కమ్ముకుంటున్న ఆకారాలు. కొన్ని స్పష్టంగా, మరికొన్ని అస్పష్టంగా కనబడుతున్నాయి. అయితే అన్నీ అల్లల్లాడే ఆకారాలే. మెత్తగా మృదువైందేదో ఆమె ముఖాన్ని తాకింది. దాన్ని అవతలకి తోసేసి పరుగు తీసిందామె. అప్పుడు అర్థమైంది ఆమెకి తన చేతిలో ఆనంద్ చేయి లేదని. భయంతో చేతులు గాల్లో విసురుతూ ఆ ఆకారాల మధ్యగా పరుగు తీసింది. హఠాత్తుగా తను ఒంటరిగా మిగిలిపోయినట్టు, చీకట్లో పరిగెడుతున్నట్టు అనిపించింది. ఆ ఆకారాలు, ముఖాలు ఏమీ లేవు. ఆమెను పట్టుకునే చేతులు కూడా లేవు. చీకటి రాత్రి, పొదలు, చెట్లు, అంతే. ఎక్కడలేని రిలీఫ్ ఒక్కసారిగా సుడిగాలిలా ఆవరించింది. అప్పుడు వినవచ్చిన ఆ పొలికేక ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. జానకి. కాళ్లకు బంధాలు పడినట్లు ఆగిపోయింది. జానకి. గిరున వెనక్కి తిరిగి కారున్న ప్రదేశం వంక చూసింది. మొదటగా ఆనంద్ గాలిలో నేలకు 7 అడుగుల ఎత్తున తేలుతున్నట్లు కనబడింది. ఆ తర్వాత కనిపించాయి ఆమెకు అతడికి అన్ని వైపుల నుండి లాగిపట్టి గాలిలో ఆపిన వణుకుతోన్న, కంపిస్తోన్న ఆ హస్తాలు. ఆమె చూస్తుండగానే అవి విడిపోయి వేర్వేరైపోయాయి.
అవన్నీ జనాలు గుంపులుగా రూపాంతరం పొందాయి. అంతలోనే తిరిగి వణికే చేతులుగా మారిపోయాయి. అతడికి సాయంగా వెళ్లాలనిపించింది ఆమెకు. అయితే ఆమెకు తెలియకుండానే ఆమె కాళ్ళు ఆమెను ఆ ప్రదేశానికి దూరంగా చీకట్లోకి ఆగ మేఘాల మీద తీసుకుపోయాయి. ఉలిక్కిపడి లేచింది తనూజ. దిండు మీద నుండి తలెత్తి అనంతవంక చూసింది. కాలి బొటనవేలు దగ్గర నుండి తల వరకు అతడు గజగజ వణికిపోతున్నాడు. అతడిలోని కండరాలన్నీ టెన్షన్తో బీసుకుపోతున్నాయి. కళ్ళు గట్టిగా మూసుకునున్నాయి. కనురెప్పలకు తాళాలు వేసినట్టుగా. అతడి మూతి భయంతో అయ్యుండాలి. వంకర తిరిగి కనబడుతోంది. అనంత్, అనంత్! బిగ్గరగా పిలిచిందామె. ముందు కొంగి అతని ముఖాన్ని తాకింది. అతడు చటుక్కున లేచి నిటారుగా కూర్చుని ఆమెను విసురుగా తోసేసి ఏ అదృశ్యశక్తి దాడి నుండో కాచుకోవడానికి అన్నట్టుగా పిడికిలి బిగించి పట్టుకున్నాడు. అతడు ఏదో అనబోయాడు. చిన్న రొప్పు మూలుగు వినిపించాయంతే. తనూజ వెన్నులో కింద నుంచి పైకి చలి ఎగదన్నుకొచ్చింది. అనంత్, అనంత్! అరిచిందామె. అతడిని కదపడానికి ప్రయత్నించింది. అతడు స్పృహలోకి రాకపోవడంతో చెంప మీద చిన్నగా కొట్టింది. అనంత్! బరువుగా కళ్ళు తెరిచి పిచ్చిగా చుట్టూ చూశాడు. అతడిని గట్టిగా పట్టుకుందామె. ఏం పర్వాలేదు అనంత్, అది కలంతే. నువ్వు చూసేదంతా కళ. కళ? అవును, కలే. ఇంకేం పర్వాలేదు. అతడి కళ్ళల్లోని భీతి మాయమైంది. అతడి శ్వాస చక్కబడింది. అది కేవలం కల మాత్రమే కాదు. మరేంటి? నిన్న రాత్రి వచ్చిన కలే. అదే మళ్ళీ. పడుకో. కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నించు. చిన్నగా నిట్టూర్చి వాచి వంక చూసుకుని కుదరదు అన్నాడు. ఏం? టైం ఎంతయింది? 7:15. నేను ఆసుపత్రికి వెళ్లడం లేదు. నీ సంగతి కాదు, నా సంగతి. రేపే పత్రిక విడుదల కావాల్సిన రోజు. ఇంకా 2 పేజీల లేఅవుట్ చేయాల్సింది. హెడ్డింగ్స్ రాయాలి. ప్రెస్ వాళ్ళని హెచ్చరించాలి. మరో 2 పేజీల మ్యాటర్ సెట్ చేసుకోవాలి అంటూ లేచి బాత్రూం వైపుకు దారి తీశాడు. గెడ్డం చేసుకుని వేడి నీళ్లు స్నానం చేశాడు. నీటిగా డ్రెస్అప్ అయి హడావిడిగా బయటికి పోతుంటే తనూజ ఆదమరిచి నిద్రపోవడం కనిపించింది. తిన్నగా ఆఫీసుకు వెళ్ళాడు. అతడు వెళ్లేసరికి జమున అడ్వర్టైజింగ్ ఫైల్ చూస్తూ కనిపించింది. ఆటోస్పేర్స్ కంపెనీ వాళ్ళు 2 నెలలుగా మన బిల్ పే చేయలేదు చెప్పిందామే అతడిని చూడగానే. వాళ్ళకొక రిమైండర్ పంపించు. ఆగకుండా తన గదిలోకి వెళుతూ చెప్పాడు సీరియస్గా. ఏకలవ్య టైప్ మిషన్ ముందర కూర్చునున్నాడు. అతని నోట్లోని సిగరెట్ నుండి గుప్పు గుప్పున పొగలు ఎగజిమ్ముతున్నాయి. అంచుల పక్క కొద్దిగా జుత్తు తప్ప మిగతాదంతా నున్నగా మెరుస్తోన్న బట్టతల. ఏమైనా కొత్త విశేషాలున్నాయా సార్? అడిగాడు అనంత్ కుర్చీలో కూలబడుతూ. తలెత్తి నోట్లోని సిగరెట్ తీసి చేత్తో పట్టుకుని ఉంటాయి అన్నాడాయన. అంటే? నిన్న రాత్రి శివారు పొలాల పక్కన ఒక సంఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇంకా అందలేదు. జనాలు ఏవో అరుపులు తమకి వినిపించాయని చెబుతున్నారు. అరుపులా? సాలోచనగా తల పంకించాడు అనంత్. ఇంట్రెస్టింగ్గా ఉందే. పోలీసులను విచారించారా మీరు? వాళ్ళేమీ చెప్పడం లేదు. స్వామున్నాడా స్టేషన్లో? లేడు. రాగానే నేను కనుక్కుంటానులేండి. తన పనిలో పడిపోయాడు అనంత్. 2-3 అతి కీలకమైన ఫోటోలతో ట్రైన్ ప్రమాదానికే కేటాయించాడు. తర్వాత లోపల పేజీల సెట్టింగుల్లో పడ్డాడు. 2వ పేజీ పూర్తి చేసి జమునని పిలిచి కాస్త కాఫీ ఇచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమని అడిగాడు. సార్జెంట్ స్వామి లైన్లోకి రాగానే పొలాల పక్కన రోడ్లో ఏదో జరిగిందట. ఏంటది? అడిగాడు. నేను చెప్పగలిగింది పెద్దగా ఏమీ లేదు అనంత్, చెప్పాడు స్వామి. అతడి మాటల్ని బట్టి బాగా అలసిపోయి ఉంటాడనిపించింది. నేను కందిరేగల కంపను కదిలించాలనుకోవడం లేదు నేను. అంటే ఏంటి? రేపు మీ పత్రికలో ఉపయోగించుకునే స్టేట్మెంట్ కావాలంటే ఇవ్వగలను, అంతే. నోట్ ప్యాడ్ని తెరిచి పెన్సిల్ అందుకున్నాడు అనంత్. ఆనంద్ అనే 46 ఏళ్ల వ్యక్తి జాడలు తెలుసుకోవడానికి పోలీసులు చాలా ఆతృతగా ఉన్నారు. 14 మార్చి రాత్రి 8 గంటలకి ఇంట్లో నుండి వెళ్ళాడాయన. శివారు ప్రాంతంలోని పొలాల పక్కన గల మట్టి రోడ్లో ఆయన చివరిసారిగా కొందరికి కనిపించాడని తెలుస్తోంది. నన్ను రాసుకో. ఒక్క క్షణం ఆగి అడిగాడు అనంత్. అంతేనా? రాయడానికి కాదు, మనలో మన మాట. అసలేం జరుగుతోంది? అది తెలుసుకోవాలనే నా ఆశ కూడా అన్నాడు స్వామి. నీ మాటలు మిస్టీరియస్గా ఉన్నాయి. సారీ అనంత్, ఇంకేం లేదు చెప్పాల్సింది. సమయం రాగానే చెప్తాను. అలాగే, థ్యాంక్స్ స్వామి, బాయ్. ఏం జరుగుంటుందో ఊహిస్తూ ఆ స్టేట్మెంట్ని అతడు టైప్ చేస్తుండగా మోగింది ఫోను. జమున రిసీవర్ ఎత్తి మాట్లాడి తర్వాత ఏకలవ్య గారికి అంటూ ఆయన ఎక్స్టెన్షన్కి కాల్ ట్రాన్స్ఫర్ చేసింది. అవును. యాక్సిడెంటా? ఎక్కడా? సరే, అవును, థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేశాడు. ఆశ్చర్యంగా అతని వంకే చూస్తున్నాడు అనంత్.
అదే మట్టి రోడ్లో యాక్సిడెంట్ జరిగింది. కారు తిరిగిపోయి చెట్టుకు గుద్దుకుందట చెప్పాడు ఏకలవ్య. ఎవరికైనా ప్రమాదం? ఒక మనిషి ఇంకా ఆ కారులోనే ఇరుక్కుపోయినాడట. వెళ్ళి చూసిరానా? సీన్ భయానకంగా కనబడితే ఫోటో తీసుకొస్తాను. మీరొద్దు, నేను వెళతాను అంటూ లేచాడు అనంత్. రోడ్డు సేఫ్టీ గురించి వచ్చేవారు ఒక ఫీచర్ రెడీ చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ మధ్య ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు మరీ ఎక్కువైపోయాయి అని బయలుదేరాడు. ఎడంవైపు తిప్పి మట్టి రోడ్డు ఎక్కించాడు కారును. 2 నిమిషాల్లో యాక్సిడెంట్ స్థలంలోకి చేరుకున్నాడు. ముందు భాగం చెట్టు గుద్దుకుని చోటపడింది. యాక్సిడెంట్ అయిన కారు. ఎవరూ లోపల లేరు. అద్దాలు పగిలి ముక్కలై చెల్లాచెదురుగా పడున్నాయి. రోడ్డుకి ఒక పక్కగా ఆగుంది పోలీసు కారు. లోపలున్న ఒక పోలీసు వైర్లెస్లో మాట్లాడుతున్నాడు. మరొక పోలీసు ప్రమాదం జరిగిన కారు వెనక నిలబడి నోట్స్ రాసుకుంటున్నాడు సీరియస్గా. వాలెట్ తెరిచి తన ప్రెస్ కార్డు బయటకు తీసి చూపిస్తూ గుడ్ మార్నింగ్ అన్నాడు అనంత్. నోట్బుక్లోంచి తలెత్తి అతడి వంక చూశాడు పోలీసు. మీరెవరో నాకు తెలుసు అన్నాడు. గాయపడిన మనిషిని బయటకు తీశారా? ఆసుపత్రికి తరలించాం. ఈ పాటికి సగం దూరం దాటి ఉంటాడు. బాగా గాయపడ్డా? ప్రాణానికి ప్రమాదం ఏం లేదు, కానీ కారు అనుమానమే. ఎవరితను? స్థానికుడేనా? కాదు, ఏదో ఊరుండొస్తున్నారు. ఈ చోట్లో ప్రమాదం జరగడం చిత్రంగా ఉంది. ఇంతకన్నా తిన్నగా ఉండే రోడ్డు ఈ ఊర్లో మరొకటి లేదు నాకు తెలిసి అన్నాడు అనంత్. భావవ్యక్తంగా నవ్వాడు పోలీస్. ఇంతకన్నా మంచి రోడ్డును మీరు తయారు చేసినా ప్రమాదాలు అవుతూనే ఉంటాయి అని పెదం విరిచి మళ్లీ చెప్పాడు. అయినా మీ వాదనలో పాయింట్ ఉంది. జారిన గుర్తులేమీ కనిపించడం లేదు. రోడ్డు మీద నుండి సూటిగా చెట్టు గుద్దుకున్నట్టు కనబడుతోంది చూస్తుంటే. నేను కారును ఒకసారి చూడొచ్చా? చూడండి. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఎత్తైన గడిలోంచి నడిచి కారు దగ్గరికి చేరాడు అనంత్. కారు ముందు భాగం మొత్తం కొద్ది అడుగులు వెనక్కి తొయ్యబడింది. వంగిపోయిన డాష్బోర్డు అవశేషాలు ఫ్రంట్ సీట్ మీదకొచ్చేశాయి దాదాపుగా. పగిలిన అద్దం పెంకులు చెల్లాచెదురుగా పడున్నాయి. డ్రైవర్ సీటు మీద, నేల మీద రక్తం కనబడుతోంది. అనంత్కి కడుపులో దీవినట్లయింది. అతని ఏ ఆసుపత్రికి తీసుకెళ్లారు? జనరల్ ఆసుపత్రికి. థ్యాంక్స్. తన కారులోకి చేరుకుని ఊళ్ళోకి బయలుదేరాడు అనంత్. రోడ్డు మీద ఒక 1/4 మైలు దూరం వెళ్ళాక అతడు కారాపి వెనక్కి తిరిగి చూశాడు. అతడికి ఎడం వైపున పొలాల్లో 3 పోలీసులు నెమ్మదిగా నడుస్తున్నారు. క్షణకాలం పాటు వారి వంక పరిశీలనగా చూశాడు. వాళ్ళు ముందు కదులుతున్నారు. వాళ్ల కళ్ళన్నీ నేల మీదే ఉన్నాయి. దేనికోసమో వెతుకుతున్నారు. కారుని మరికాస్త ముందుకు పోనిచ్చాడు అనంత్. అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి అదృశ్యమైన వ్యక్తి ఆనంద్ గురించి సర్జెంట్ స్వామి ఇచ్చిన స్టేట్మెంట్. స్వామి తనకి ఏం చెప్పాడు? చివరిసారిగా నగర శివార్లలోని పొలం పక్కన గల మట్టి రోడ్లో కనిపించాడాయన అనేగా. ఆ పక్కనే నీట్గా ఒకదాని వెనక ఒకటి వరుసలో ఆగున్నాయి 2 పోలీసు వాహనాలు. ఏదో జరుగుతోంది, నిశ్చయంగా ఏదో జరుగుతోంది అనుకున్నాడు. కారు డోరు తెరుచుకుని దిగబోయాడు. అంతలో హడావిడిగా అతడి దగ్గరికే వస్తూ కనిపించాడు ఒక కానిస్టేబుల్. ఆ పోలీసును అతడు గుర్తుపట్టాడు. హలో, ఏంటి? క్షమించాలి, మీరిక్కడ ఆగకూడదు. ఏం జరుగుతోంది? ఆ విషయం సీనియర్ ఆఫీసర్ని అడగాలి మీరు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. అదృశ్యమైన వ్యక్తి గురించేనా? సారీ, దయచేసి వెళ్ళిపోండి. మీరు దేనికోసం వెతుకుతున్నారు? మిస్టర్ అనంత్. ఆల్ రైట్, వెళుతున్నాను. అతడు బయలుదేరాడు. ఆఫీసు ఇంకా కేవలం 2 వీధుల అవతలందనగా గుర్తొచ్చింది అతడికి. తనూజ మధ్యాహ్నం 12ంటికి సబిత ఇంటికి లంచ్కి వెళ్లాలని చెప్పిన విషయం. వాచివంక చూసుకున్నాడు. 11:50 అయ్యింది. కారుని పక్కకు తిప్పి సబిత ఇంటికి పోనిచ్చాడు. పార్కింగ్ స్పేస్లో కారాపి లోనికి నడిచాడు. అప్పటికే తనూజ హాల్లో కూర్చుని సబితతో కబుర్లు చెప్తోంది. సబితకి అనంత్, తనూజలిద్దరితో మంచి స్నేహం ఉంది. ఇద్దరినీ పలకరించి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేయాలి అన్నాడు అనంత్. హడావిడి నుండి కాస్త రిలాక్స్ కా. మరీ అంత టెన్షన్ అయితే తిన్నది అరగదు నవ్వుతూ అంది సబిత. ఆఫీస్కు ఫోన్ చేశాడు. ఏకలవ్య గారికి ఇవ్వు అని అడిగాడు. క్షణం తర్వాత లైన్లోకి వచ్చాడు ఏకలవ్య. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి సార్. మట్టి రోడ్డు ప్రాంతంలో ఏదో జరుగుతోంది. అదృశ్యమైన ఆనందకు సంబంధించిన వ్యవహారం అయ్యుంటుందని నా అనుమానం. ఆ ప్రదేశం అంతా పోలీసులతో నిండిపోయింది. ముసలి పోలీసు ఫోర్స్తో మీకున్న బెస్ట్ కాంటాక్టు అని ఎప్పుడూ చెబుతుంటారే, అతనికి ఫోన్ చేయండి. విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం స్వామి ఎంత అడిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అలాగే, బై నువ్వు అటు వెళ్ళగానే ఇటు ఫోన్ చేశాడు స్వామి. 1 గంటకి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పమన్నాడు. చాలా అర్జెంట్ అట. దేని గురించి ఏమైనా చెప్పాడా? చెప్పలేదు, చాలా అర్జెంట్ అని మాత్రమే చెప్పాడు. అలాగే, వెళతాను. థ్యాంక్స్, ఉంటాను సార్.
లంచ్ పూర్తి చేసుకుని తనూజను ఆసుపత్రి దగ్గర దించి పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు అనంత్. ఆఫీసు బయట ఓ కానిస్టేబుల్తో మాట్లాడుతూ కనిపించాడు స్వామి. హలో స్వామి, ఏంటి నన్ను కలవమన్నావట? పక్కకి తిరిగాడు స్వామి. అతడి మొహంలో ఏదో దిగులు, బాధ గూడు కట్టుకుని ఉండడం గమనించాడు అనంత్. అవును అనంత్, మీ బాస్తో చెప్పాను. నా ఆఫీసులోకి వెళదాం పద, అక్కడ నీతో మాట్లాడడానికి ఒకరు ఎదురు చూస్తున్నారు. ఏంటి స్వామి ఇదంతా? ఆ ప్రశ్న పట్టించుకోకుండా ముందుకు దారి తీశాడు స్వామి. తన ఆఫీసు తలుపు మీద చిన్నగా తట్టాడు. అదంతా ఎంతో వింతగా కనిపించింది అనంత్కు. తన స్వంత ఆఫీసు తలుపును తడతాడెందుకు స్వామి? తలుపు తెరుచుకుంది. బల్ల వెనక యూనిఫామ్లో నిటారుగా కూర్చునున్న ఓ మనిషి కనిపించాడు అనంత్కు. అనంత్ వచ్చాడు సార్, స్వామి చెబుతుండడం వినిపించింది. తర్వాత అనంత్ని లోనికి వెళ్ళమన్నట్టుగా చెయ్యి ఆడించాడు స్వామి. అనంత్ లోపలికి అడుగు పెడుతుండగా ఆఫీసర్ బల్ల వెనక నుండి స్టిఫ్గా, అఫీషియల్గా ఒక నవ్వు విసిరాడు. అతడే ఇన్స్పెక్టర్ జస్వంత్. 50 ఏళ్ళు ఉండొచ్చు అనిపించింది. పొట్టిగా ఉన్నాడు. సగం తెల్లబడిన బిరుసు వెంట్రుకలు, అతికించినట్టున్న బుర్ర మీసం. చెయ్యి ముందుకు చాచుతూ, నా పేరు జస్వంత్, ఇన్స్పెక్టర్ జస్వంత్ అన్నాడతను. వాళ్ళని ఒంటరిగా వదిలి తలుపు మూసేశాడు స్వామి. అతడితో కరచాలనం చేశాడు అనంత్. ప్లీజ్ బీ సీటెడ్, మిమ్మల్ని మరీ ఎక్కువసేపు విసిగించను అన్నాడు ఇన్స్పెక్టర్ జస్వంత్. సీట్లో కూలబడ్డాడు అనంత్. ఇన్స్పెక్టర్ మాటలు వింటుంటే అతడికే డాక్టర్ అనునయంగా చెప్పే మాటలు గుర్తొచ్చాయి. దేని గురించి సరిదంతా అడిగాడు అనంత్. కుర్చీలో వెనక్కి వాలి పేదాలు తడుపుకొని వేళ్లతో దరువేస్తున్నాడు ఇన్స్పెక్టర్. అతడి మొహంలో కనబడుతోన్న ఒక రకమైన తీక్షణత చూసి వెంటనే అతడంటే అయిష్టత ఏర్పడింది అనంత్కు. మిస్టర్ అనంత్, మీరు మాకు ఎంతగానో ఉపయోగపడే పరిస్థితుల్లో ఉన్నారు. నేను మిమ్మల్ని అడిగేదేంటంటే, మీ ట్రైను జర్నీ గురించి ఏదీ వదలకుండా వివరంగా చెప్పమని. మీరు చూసిన అందరి మనుషుల గురించి జరిగిన ప్రతి సంఘటన, ఆ సమయంలో అది ఎంత స్వల్పమైందనిపించినప్పటికీ చెప్పండి. ఎందుకు? మేము పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న ఒక సమస్య విషయంలో అది మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది. అస్పష్టంగా చెబుతున్నందుకు విచారిస్తున్నాను, కానీ మీరు ఆ వివరాలు చెబితే ఎంతో సహాయం చేసిన వారవుతారు. ట్రైను ప్రమాదంతో దానికి ఏంటి సంబంధం? ప్లీజ్, ట్రైన్ జర్నీలో జరిగిన సంఘటనలన్నీ మాకు చెప్పండి ప్రతిదీ. ఒక్క క్షణకాలం ఆలోచించాడు అనంత్. తర్వాత భుజాలు ఎగరేసి చెప్పడం ప్రారంభించాడు. 10 నిమిషాల్లో చెప్పవలసిందంతా పూర్తయింది. చివరికి అడిగాడు, ఇప్పుడైనా చెబుతారా ఇదంతా దేనికో? సాలోచనగా తల పంకించాడు ఇన్స్పెక్టర్ జస్వంత్. ఇది ఎలా చెప్పాలి దీన్ని? ఆ మనిషి వెంకన్నతో మీరు ఘర్షణ పడ్డారు కదా, కొట్టుకోవడం లాంటిది జరిగిందా? ఒక్క క్షణకాలం ఆ పోలీస్ ఆఫీసర్ వంకకు సూటిగా చూసి తర్వాత చెప్పాడు అనంత్ తీక్షణంగా. ఏం జరిగిందో ఖచ్చితంగా అదే చెప్పాను మీకు. కొట్టుకోవడం జరగలేదు. ఇప్పుడు చెప్పండి, ఏంటిదంతా? అతడి ప్రశ్నను పట్టించుకోలేదు జస్వంత్. ఆ 2 మనుషులు అవతలికి వెళ్ళిపోయారని చెప్పారు. ఆ తర్వాత మీకు ఆ 2వ మనిషి కనిపించినా వెంకన్న కనపడలేదు కదూ? నెమ్మదిగా తల అడ్డంగా ఆడించాడు అనంత్. చూడండి, ఇక అస్పష్టంగా ఉండే ప్రశ్నలకు జవాబు చెప్పదలుచుకోలేదు నేను. మీరు చెప్పమన్నది చెప్పేశాను. ఖచ్చితంగా జరిగింది జరిగినట్టు చెప్పాను. అసలు ఏం జరుగుతోంది మీరు నాతో చెప్పకపోతే ఇక నేను వెళతాను. లేచి నిలబడి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి తొంగి చూశాడు ఇన్స్పెక్టర్ జస్వంత్. కాసేపటి తర్వాత తల తిప్పి అనంత్ వంక చూస్తూ అన్నాడతను. ఏం చెప్పమంటారు మిస్టర్ అనంత్? వెంకన్న మరణం మీద పోస్ట్ మార్టం పరీక్ష జరిగింది. ఫలితాలను బట్టి అతను ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోలేదని, యాక్సిడెంట్ జరగడానికి కాస్త ముందే హత్య చేయబడ్డాడని తెలిసింది. హత్య చేయబడ్డా? అతను బరువుగా శ్వాస పీల్చుకుని అతని మాటని అర్థం చేసుకుంటూ చాలాసేపు మౌనంగా ఉండిపోయి చివరకు అన్నాడు, ఈ క్షణం వరకు నేను ఘర్షణ పడిన వెంకన్న, చనిపోయిన వెంకన్న ఒకరైన సంగతి కూడా నాకు తెలియదు. అవును, అతను హత్య చేయబడ్డాడు, తాపీగా అన్నాడు ఇన్స్పెక్టర్. హంతకుడు ఎవరైనా కాని అతను మంచి బలశాలి. చిత్రంగా నవ్వాడు అనంత్. అయితే ఆ మనిషిని నేనే అయ్యుంటాను అనేట్లున్నారు మీరు చూడగా. మీరు బలశాలి అనడంలో సందేహం లేదు. ఒకసారి పరిశీలనగా జస్వంత్ వంక చూసి కోపంగా కఠిన స్వరంతో అన్నాడతను. నిజంగా మీ అనుమానితుల్లో నేను ఒకణ్ణయ్యుంటే సంభాషణకు మొదటే మీరు నా హక్కుల గురించి హెచ్చరించి ఉండాల్సింది. ఆ విషయం మీకు తెలీదా? మీరు అనుమానితులని అనలేదే నేను. దయచేసి నా దగ్గర ట్రిక్స్ ప్లే చేయడానికి ప్రయత్నించకండి. మొదటే ఇదంతా ఏంటో మీరు నాకు చెప్పు ఉండాల్సింది. ఇన్స్పెక్టర్ నిట్టూర్చాడు. మిస్టర్ అనంత్, గడిచిన 2 గంటలుగా సార్జెంట్ స్వామి నాకు మీ గురించి చెప్పాడు.
మీరు అర్థం లేకుండా ఆవేశపడుతున్నారు. మిమ్మల్ని ఇక్కడికి ఈ రోజు పిలిపించడంలో నా ఉద్దేశం మిమ్మల్ని మా విచారణలో ఇక ఉండకుండా చేయడమే. మాకు ఉపయోగపడే విషయం మీకేదైనా తెలిసేమో కనుక్కోవడమే తప్పించి మరొకటి కాదు. మీ కథనం నాకు సంతృప్తినిచ్చింది. నిజంగా మీరే కనుక హంతకులై ఉంటే వెంకన్నతో మీకు ఏర్పడిన ఘర్షణ గురించి అంత స్పష్టంగా చెప్పుండేవారు కారు. మీ ఇద్దరికీ మధ్య జరిగిన ఘర్షణ గురించి నాకు ఇంతకు ముందే తెలుసుననే విషయం మీకు తెలిసే అవకాశం లేదు. ఎలా? నాగయ్య అనేవాడిని విజయవాడలో వెతికి పట్టుకుని వెంకన్నను గుర్తుపట్టేందుకు ఇక్కడికి తీసుకొచ్చాం. వాడితో మాట్లాడాను నేను. విజయవాడలో తను వెంకన్న కలిసి ఎన్నో దొంగతనాలు చేశామని అంగీకరించాడు వాడు. అన్ని విషయాలు మాకు వివరంగా చెప్పాడు. వాడు కూడా వెంకన్నను హత్య చేసి ఉండే అవకాశం లేదు. వెంకన్నను అంత దారుణంగా హతమార్చగల శక్తి అతడికి లేదు. ఎంత దారుణంగా? అతడి మీద అతి తీవ్రంగా దాడి చేయడం జరిగింది. మెడ విరిగిపోయింది. తల దాదాపు ముక్కలైపోయింది. ఒక కాలు 2 చేతులు విరిగిపోయాయి. పక్కటెముకలు నుజ్జైపోయాయి. నా జీవితంలో నేను ఏనాడు అంత దారుణమైన మరణాన్ని చూడలేదు. ఆ హత్య చేసింది ఎవరైనా కానీ మహా కరుకోటకుడో లేక పిచ్చివాడో అయి ఉండాలి. పోతే మిమ్మల్ని అరెస్టు చేయడం లాంటి ఉద్దేశం ఏదీ లేదు మాకు. చివరగా ఒక ప్రశ్న అనంత్. నిన్న రాత్రి మీరెక్కడుంది చెప్పగలరా? ముఖ్యంగా 7, 9:30 మధ్య. నిన్న రాత్రా? అవును. ఎందుకు? ప్లీజ్ అనంత్, మాకు ఉపయోగకరంగా ఉంటుంది. నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరున్నాను. ఆమె పేరు తనూజ. ఆ విషయం నోట్బుక్లో రాసుకున్నాడు జస్వంత్. ఆల్ రైట్, మీ సహకారానికి థ్యాంక్స్. మీకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాను. అనంత్ బయటికి నడిచాడు. బయట స్వామి అతన్ని కలిశాడు. భుజాలు ఎగరేస్తూ అడిగాడు అనంత్. ఆయన క్రితం రాత్రి నేనెక్కడున్నానని అడిగాడు దేనికి? సారీ, నేనేమీ చెప్పలేను. సారీలెందుకు స్వామి? మట్టి రోడ్డు దగ్గర ఏం జరిగిందో ఏమైనా చెప్పగలవా కాస్త? లేదు, అది చెప్పలేను. గాఢంగా ఒక నిట్టూర్పు వదిలాడతను. ట్రైన్లో జరిగిన ఈ హత్య గురించి విలేకరులకి అఫీషియల్ స్టేట్మెంట్ ఎప్పుడిస్తున్నారు? అదేనా చెప్పగలరా? ఇన్స్పెక్టర్ 3ంటికి స్టేట్మెంట్ రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాడని నా నమ్మకం. థ్యాంక్స్. కలుపు దగ్గరకు వెళ్ళి దాన్ని లాగి తెరిచి ఒక్క క్షణం ఆగి అన్నాడు అనంత్. బై నేను రావడానికి ముందు ఇన్స్పెక్టర్ జస్వంత్తో నా గురించి చాలా మంచిగా చెప్పావనుకుంటాను స్వామి. అతడి వంక అయోమయంగా చూస్తూ నువ్వు హంతకుడివై ఉండే అవకాశం లేదని చెప్పాను. నువ్వనేది అదే అయి ఉంటుందేమో. తలూపి నవ్వాడు అనంత్. థ్యాంక్స్ స్వామి. మన ఫ్రెండ్స్ని మనం గుర్తించుకోవడం చాలా మంచి పద్ధతి. అతడు బయటికి వెళుతుండగా స్వామి ముఖంలో ప్రత్యక్షమైంది ఓ చిన్న చిరునవ్వు. ఆ తర్వాత పావుగంటకే ఆఫీసులో ఉన్నాడు అనంత్. పోలీస్ ఫోర్స్లో ఉన్న మీ కాంటాక్ట్ ఏం చెప్పాడు సార్? ఏకలవ్యని అడిగాడు గంభీరంగా. సిగరెట్ను నలిపి యాస్ట్రోలో కుక్కి నోటిపేడ తెరిచాడు ఏకలవ్య. ఫ్యాక్ట్, ఎవరో ఒక మనిషి నిన్న రాత్రి మట్టి రోడ్లో వెళుతూ జానకి అనే స్త్రీకి ఎదురయ్యాడు. ఆమె హిస్టీరిక్గా కనిపిస్తే ఆమెను జనరల్ ఆసుపత్రిలో చేర్చాడట. అప్పటినుంచి ఇంకా ఆమె సెడేటివ్స్ మత్తులోనే ఉంది. చూడగా ఆ ప్రదేశంలో ఆనంద్ అనే అతడితో కలిసి ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఆనంద్ అదృశ్యమయ్యాడు. అతడి కారు పక్కన పొదల్లో పోలీసులకు రక్తం కనిపించింది. రెండోది, ఈ మధ్యాహ్నం పోలీసులు స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారని చెప్పాడు నా కాంటాక్ట్. ట్రైన్లో చనిపోయిన వారిలో ఒకడి చావుకి కారణం యాక్సిడెంట్ కాదట, అతడు హత్య చేయబడ్డాడట. ఆ విషయమంతా నాకు తెలుసు. తిరిగి మట్టి రోడ్డు విషయంలోకి రండి. నా దగ్గరున్న విషయాలన్నీ నీకు తెలిసిపోయాయా? అయితే ఇక మిగిలింది ఊహాగానమే. ఈ ట్రైన్ హత్య కేసు ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ జస్వంత్. ఆ హత్య ఎవరో సైకో చేసి ఉండొచ్చునని అతను అనుమానిస్తున్నాడట. అలాగే ఈ ఆనంద్ అనే అతను కూడా చనిపోయి ఉండొచ్చునని, అదే సైకో హంతకుడే ఆ హత్య కూడా చేసి ఉండొచ్చునని అనుమానిస్తున్నాడట ఆ ఇన్స్పెక్టర్. తలు పడతను. ఒకటి ఒకటి కలిసి 2గా తయారవుతోంది అతని మస్తిష్కంలో. గత రాత్రి తానెక్కడుంది అతడు అడగడానికి గల అసలు కారణం అదన్నమాట. తనకి అనుకోకుండా గట్టి ఎలిబి ఉంది. ఇక అతడి అనుమానితుల పట్టికలోంచి తన పేరు ఖచ్చితంగా తొలగించబడుతుంది. దానిలో సందేహాలకు తావు లేదు. తన బల దగ్గరికి వెళ్లి కుర్చీలో కూలబడ్డాడు అనంత్. డ్రగ్స్ కబోర్డు దగ్గర తనూజుండగా జరిగిందా సంఘటన. క్షణంలో మొదలైంది, క్షణంలో ముగిసింది. అయినా ఆమెకంతా గుర్తుంది. షెల్ఫల్లో వరుసల్లో ఉన్న సీసాలు పెట్టెలకు ఎదురుగా నిలబడింది తనూజ. ఆమె చేతిలోని ట్రేలో 4 టాబ్లెట్లు బాటిల్స్ ఉన్నాయి. హైడ్రోకార్టిస్టాన్ క్రీమ్ ఉండే పెట్టి కోసం వెతుకుతోంది. హఠాత్తుగా వేడిగా జిగటగా ఉన్న వస్తువేదో ఆమె మోకాలి వెనక భాగాన్ని తాకింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నూనె రాసుకున్న లావుపాటి మనిషి చేయలనిపిస్తోందది. ఆ స్పర్శ నుండి తప్పుకోవడానికి పక్కకి తిరగబోతుండగా అది పైకి ఎగవాకింది. ఆమె చేతిలోని ట్రే జారి పడిపోయింది.
సీసాలు బొళ్ళున పగిలిపోయాయి. వెనక్కి తిరిగి తలుపు తెరుచుకుని నడవాలోకి పరుగు తీసిందామె. నర్సు మనోహరి అటుగా వెళుతోందప్పుడే. ఆమె తనూజ దగ్గరకొచ్చి అయోమయంగా చూస్తూ 2 భుజాల మీద 2 చేతులు వేసి, ఏంటిది తను, ఏమైంది? అడిగింది అనునయంగా. ఎంతో సిగ్గనిపించింది తనూజకి. ఏమని చెబుతుంది? అసలు ఏముంది చెప్పడానికి? చెప్పినా ఆమె నమ్ముతుందా? కళ్ళు తిరిగినట్లు అనిపించింది. అంతే, నిన్న సరిగ్గా నిద్రలేదు కదూ, ఏం పర్వాలేదు. గొణిగినట్టుగాని బలవంతంగా లేని చిరునవ్వుని పేదాల మీదకి తెచ్చుకుని తిరిగి ముందు గదిలోకి వెళ్ళింది. కింద పడిన ట్రేని మందుల్ని తీసింది. గాజు పెంకుల్ని ఏరి పారేసింది. ఆ గదిలో ఉన్నంతసేపు ఏవో కళ్ళు తననే గమనిస్తున్నట్టు, ఎవరో తెలియని ఓ అగంతకుడు ఓ మూల నిలబడి తన వంకే చూస్తున్నట్టు అనిపించిందామెకు. ఆ మనిషి కళ్ళపగించి చూస్తున్నాడు. అదృశ్యంగా ఉండి అవలోకిస్తున్నాడు. ఆ బాక్సు కొన్ని అంగుళాలు కదిలింది. ఎన్నో నీటి బుడగలు విడుదలై నీటి ఉపరితలం మీదకి పయనించాయి. అక్కడ అవి పగిలి పొలుచని ఆవిరి మేఘాలను గాల్లోకి పంపాయి. ఆ బాక్సు మళ్లీ వేడిగా తయారైంది. సాయంత్రం 5 గంటలైంది. వెంకన్న హత్య ప్రధాన శీర్షికగా మొదటి పేజీని తిరిగి ప్రింట్ చేస్తున్నాడు అనంత్. మీకు ఫోన్ అంటూ అతడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఎస్, అనంత్ స్పీకింగ్ అన్నాడు రిసీవర్ ఎత్తి. అనంత్, నేను స్వామిని. నీతో కొంచెం మాట్లాడాలి. ఫోన్లో చెప్పలేను, కానీ చాలా ముఖ్యమైన విషయం. అలాగే, రేపు మధ్యాహ్నం లంచ్ తీసుకుంటూ. లేదు, ఇవాళే కలుసుకుందాం. కాస్త కష్టం స్వామి. పత్రికను ప్రింట్ చేయించాల్సింది రాత్రికే. నేను ప్రెస్లో ఉండాలి. చాలా ముఖ్యమైంది. సూచనగా చెప్పగలవా ఏంటో? ఫోన్లో కుదరదు. వాచి వంక చూసుకున్నాడు అనంత్. నీ మాటలు చాలా మిస్టీరియస్గా ఉన్నాయి స్వామి. చిన్నగా నిట్టూర్చి తర్వాత చెప్పాడు. సరే, నాకు బాగా ఆకలిగా ఉంది. కాస్త ఏదైనా తినాలి. ఏదో ఒక టిఫిన్ తీసుకుని నా ఫ్లైట్కి బయలుదేరతాను. నువ్వు అక్కడికొచ్చేయి. అలాగే. అరగంటలో రాగలవా? అలాగే, ఉంటాను. బాయ్. ఫోన్ పెట్టేసి జమున వంక చూశాడు. మళ్ళీ ఏమైనా కొత్త సమస్యలా అడిగిందామె. భుజాలు ఎగరేశాడు. ఏమో, నాకు తెలీదింకా. అనంత్ తన ఫ్లాట్కి వెళ్లేసరికి అక్కడ వేచున్నాడు స్వామి. సాదరంగా అతన్ని రిసీవ్ చేసుకుని తలుపులు తెరిచాడు అనంత్. ఇద్దరూ ముందు హాల్లో కూర్చున్నారు. చెప్పు స్వామి, ఏంటా బిగ్ మిస్టరీ? స్వామి సందేహించడం గమనించి చటుకునన్నాడు అనంత్. మట్టి రోడ్డు ప్రాంతంలో జరిగే విషయాల గురించా? నీకు ఇష్టం లేకపోతే బయట పెట్టకలే. రాత్రి ఒక స్త్రీని దాదాపు హిస్టీరిక్ కండిషన్లో ఒక కారు యజమాని తీసుకునొచ్చి జనరల్ హాస్పిటల్లో చేర్పించాడు. తన స్నేహితుడి మీద ఎవరో దాడి చేశారని పలవరిస్తోందామె. ఆమె మాటల్ని ఆధారం చేసుకుని కొందరు పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆ మనిషి కారుని, పక్కనున్న పొదల్లో రక్తాన్ని కనుక్కున్నారు. ఇక్కడ ఒక అవకాశం, కనీసం జస్వంత్ ఆలోచనలకి అనుగుణంగా ఒక అవకాశం ఉంది. వెంకన్నను చంపిన మనిషే అతడని అంటే ఆవిడ స్నేహితుడిని చంపుండొచ్చు. మాకు అతడి దేహం దొరకలేదు. ఆమె ఇంకా మగతలోనే ఉంది. ఆమెని కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేకపోయింది. అయితే ఈ విషయాలేవి నువ్వు బయటికి చెప్పడానికి వీల్లేదు. ఇంతకు ముందెప్పుడైనా నేను నిన్ను ఇబ్బందిలో పడేశానా? చాలా అడ్డంగా అడించాడు స్వామి. ఇక నన్ను కలుసుకోవాలి అనుకున్న పర్సనల్ మ్యాటర్ ఏంటి? అస్థిమితంగా కదిలాడా పోలీసు సార్జెంట్. నిజానికి పర్సనల్ మ్యాటర్ ఏమీ లేదు. నా ఉద్దేశం పోలీస్ మ్యాటర్ కాదు అని. నా మనసులో ఉన్న విషయం గురించి నా భార్యతో కూడా చర్చించలేను. ఆమె అర్థం చేసుకోదు. నిన్ను మినహాయిస్తే నా మిత్రులంతా పోలీసులే. మరొక పోలీసుతో కూడా ఈ విషయం చర్చించలేను. ఇక సూటిగా అసలు విషయానికి రా స్వామి. సారీ, దాన్ని చెప్పడం అంత తేలిక కాదు. అసలు సమస్య ఏంటంటే నా మనసులో ఉన్న అభిప్రాయం నాకే అయోమయంగా ఉంది. ఎవరికైనా చెబితే నవ్వుతారేమో అనిపిస్తోంది. ఏంటి? అనంత్ గొంతులో అసహనం పాలు ఎక్కువవుతూ ఉంది. అనంత్, ఇది ఎంతో ప్రశాంతమైన ఊరు. ఇక్కడ శాంతి భద్రతలు ఎప్పుడూ ఎంతో చక్కగా ఉంటాయి. గొడవలు తక్కువ, దొంగతనాలు చాలా అరుదు. కానీ గత 2 రోజులుగా ఆ ట్రైను ప్రమాదం జరిగిన దగ్గర నుండి. ఏంటి? సంతంతో మొదలు పెడతాను. ఎవరో తెలియని వ్యక్తో లేక వ్యక్తులో అతడిని ఓ ఇనప కడ్డీతో చితకబాదారు. అయితే అతడు నాతో వ్యక్తిగతంగా ఏం చెప్పాడో తెలుసా? భుజాలు ఎగరేశాడు అనంత్. చెప్పు. అతడు పనిచేసే వేర్ హౌస్లో ఆ సమయంలో ఎవరూ లేరని చెప్పాడు. క్రేబార్ గాలిలో దానంతట అదే ఎగిరి అతడి మీదకి విరుచుకుపడిందట. అది ఎవరో అదృశ్య శక్తి చేసినట్టుగా అనిపించిందట అతడికి. అనంత్ నవ్వాడు బిగ్గరగా. సంతన్ ఏదో గంజాయి పొగ పీల్చినట్టుగా అనిపిస్తోంది. నవ్వాలనిపిస్తే నువ్వు, కానీ కథ అంతటితో అయిపోలేదు. వెంకన్న చనిపోయిన తీరు అది అనూహ్యంగానే ఉంది. అతడిని అతి దారుణంగా చంపడం జరిగింది. ఇంకా ఆసుపత్రిలో ఉన్న ఆ స్త్రీ
స్పృహలోకి వచ్చినప్పుడు ఆవిడ కనిపిస్తూ మాయమవుతూ ఉండే మనుషుల గురించి చెప్పిందని నర్సులు అన్నారు. దానికి తోడు యాక్సిడెంట్ అయిన కారు, ఆగాడు స్వామి. ఏ కారు? మట్టి రోడ్లో చెట్టుకు గుద్దుకున్న కారు. అవును, నేను దాన్ని చూశాను. ఈ మధ్యాహ్నం ఆ కారు డ్రైవర్తో మాట్లాడాను. తాను గంటకి 40 కిలోమీటర్ల వేగంతోనే కారు నడుపుతున్నానని ప్రమాణం చేసి చెప్పాడు. ఏదో అదృశ్య శక్తి స్టీరింగ్ని బలవంతంగా తిప్పేసింది అంటున్నాడు. ఆపడానికి ప్రయత్నించి విఫలుడైనట్లు చెబుతున్నాడు. స్టీరింగ్ ఫాల్టా? కావచ్చు, కానీ అది కొత్త కారు. ఆ ట్రైను యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి వాతావరణంలో ఒక రకమైన భారం, ఒక రకమైన వికారం, ఊళ్ళో చీకటి. గమనించలేదా నువ్వు? అడిగాడు నెమ్మదిగా. ఒక్కసారి స్వామి వంక పరిశీలనగా చూసి అయోమయంగా ఫీల్ అయ్యాడు అనంత్. నాకు తెలీదు, గమనించానని చెప్పలేను. నా హడావిడిలో నేను మునిగిపోయి ఉన్నాను. యాక్సిడెంట్ అయ్యాక నాకు సరిగ్గా నిద్రే పట్టడం లేదు, పీడకలలు. నేను చెప్పింది నిజం అనంత్. దేని గురించి చెబుతున్నావు ఇదంతా? నాకే తెలీదు. ఏం సూచిస్తున్నావు నువ్వు పోనీ? గాలిలో చెయ్యాడిస్తూ అడిగాడు అనంత్. ట్రైన్ యాక్సిడెంట్ ఫలితంగా నగరంలో ఒక రకమైన మాస్ హిస్టీరియా ఏర్పడిందనా? నిర్హేతుక ప్రవర్తన ఏంటి? చాలా అడ్డంగా ఊపాడు స్వామి. తెలీదు. అయితే ఇంకా నేను నీకు చెప్పని విషయం ఒకటుంది. ఏంటది? డ్యూటీ అయిపోయాక కారులో ఇంటికి బయలుదేరాను. మా ఇల్లు ఇంకా 2 రోడ్ల అవతల ఉందనగా హఠాత్తుగా కొందరు పిల్లలు రోడ్డు మీదకి పరిగెత్తుకుని వచ్చారు. తిన్నగా నా కారు మీదకి దూసుకొచ్చారు. గట్టిగా బ్రేక్ తొక్కాను, కానీ వీలవలేదు. వాళ్ళ మీదకి ఎక్కేశాయి చక్రాలు. అప్పుడు పడ్డాయి బ్రేకులు. కిందకి దిగి ఆదుర్దాగా ముందుకు పరిగెత్తాను. కాసేపు ఆగాడు స్వామి. అతడిలో సన్నటి వణుకు కనబడింది. తర్వాత తేరుకొని చెప్పాడు. కారు కింద ఏమీ లేదనంత్. పిల్లలు లేరు. వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. మౌనంగా కాసేపు సందిగ్ధంలో పడిపోయి సార్జెంట్ ముఖంలోకి పరిశీలనగా చూసి తర్వాత అన్నాడు అనంత్. నేను నీకే విధమైన పరిష్కారము చెప్పలేను స్వామి. అయితే ఏదో జరుగుతోంది. అదేంటో మనకు తెలీదు. ఆ రాత్రి ప్రెస్లో తన పత్రికను మిషన్ బెడ్ మీదకి ఎక్కించడానికి ఎంతో కష్టపడ్డాడు అనంత్. స్వామి చెప్పిన విషయాల గురించి చాలా వరి అయ్యాడు. అయితే కాసేపటి తర్వాత వాటినన్నింటినీ మనసులో ఒక మూలకి తోసేశాడు. అయినా అవి వదల్లేదు అతన్ని. ఎన్నో వాస్తవాలు, ఎన్నో ప్రశ్నలు. అయినా వేటికి జవాబులు లేవు. తల మీద 2 గట్టి దెబ్బలు తగిలితే సంతనికి ఏం జరిగిందో మరిచిపోయే మరుపు ఏర్పడి ఉండొచ్చు. బహుశా చెట్టు గుద్దుకున్న కారు స్టీరింగ్లో లోపం ఉండుండొచ్చు. స్వామి అతి అలసటకు గురై పిల్లల్ని చూసిన భ్రమకు లోనే ఉండొచ్చు. కానీ ఒకేసారి ఇన్ని సంఘటనలు జరుగుతాయా? ట్రైను ప్రమాదం, మృతుల వార్తలు పౌరుల్ని సామూహిక మానసిక సంక్షోభానికి గురిచేశాయా? అందరిలో ఒక రకమైన హిస్టీరియాని సృష్టించాయా? సైకాలజీ ప్రొఫెసర్ ఎవరైనా చెప్పేది అదేగా. ఇవన్నీ కేవలం మనుషులు ఊహించుకుంటున్న ఊహలేనా? అయితే వెంకన్న హత్య గురించి కొన్ని రైలులోనూ, మట్టి మీద పొదల్లోనూ రక్తపు మడుగుల్ని కాని ఎవరూ ఊహించలేదు. అవి వాస్తవాలు. అసలు రైలు ప్రమాదానికి కారణం ఏమిటి? ఒక బోగికి నిప్పు అంటుకుంది. డ్రైవర్ రైలును అతి వేగంగా నడిపాడు. దేనికి? బోగికి నిప్పెలా అంటుకుంది? 9:15 ప్రెస్ పనిచేయడం ప్రారంభించింది. ఒక 1/2 డజను కాపీలను చంకలో పెట్టుకుని బయలుదేరాడు అనంత్. కాపీలు బాగా వచ్చి అనిపించింది అతడికి. వెంకన్న హత్య వార్తాపత్రికకి మంచి అమ్మకాలు తెస్తుంది అనిపించింది. ఆఫీసులో నుంచి తనూజకి ఫోన్ చేశాడు. ఇక్కడ నా పని పూర్తయిపోయింది. కావాలంటే 9ంటికి వచ్చి నిన్ను కారులో డ్రాప్ చేయగలను. అలాగే అందామే. చేతి వాచి వంక చూసుకుని 10 నిమిషాల్లో నీ ముందుంటాను అన్నాడు. కారులో ఆసుపత్రికి బయలుదేరాడు. దారిలో ఆలోచనలు కొత్త కెరటంలా అతడిని ఉకిరిబిక్కిరి చేశాయి. వాటి గురించి తనూజతో చర్చించాలనుకున్నాడు. కాని ఆసుపత్రి ఎదుట ఒంటరిగా నిలబడున్న ఆమెని చూడగానే అతడికి ఏదో జరుగుంటుంది అనిపించింది. చేతిని ఆమె భుజం మీద వేసి కారు దగ్గరికి నడిపించుకుని వెళుతూ అడిగాడు. ఏం జరిగింది? ఏం లేదు, కొద్దిగా తలనొప్పిగా ఉంది అంతే. అది విననట్టే తిరిగి అడిగాడు. ఏం జరిగింది? కారులో చెబుతాను. తలుపు తెరిచాడు. ఆమె ఎక్కగానే మూసి డ్రైవర్ సీట్లో కూలబడ్డాడు. అప్పుడు అడిగాడు. చెప్పు, ఏంటది? కారు పోని అనంత్. ఆసుపత్రికి దూరంగా పోని. ఒకసారి ఆమె వంక చూసి మళ్ళీ అవతలకి తిరిగాడు. కారు స్టార్ట్ చేసి పోనిచ్చాడు ముందుకు. ఇక చెప్పు, ఏంటా మిస్టరీ? క్లుప్తంగా డ్రగ్స్ కబోర్డ్లో జరిగిన సంఘటన వివరించింది. తర్వాత అందామే. ఇదంతా సిల్లిగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఎవరికీ చెప్పలేదు, నీకు తప్ప. కానీ అప్పట్నుండి ప్రతి క్షణం ఎవరో నన్ను గమనిస్తున్నారన్న ఫీలింగ్ నన్ను వదల్లేదు. ఎంతో అస్థిమితంగా ఉంది.
ఇంతకు ముందెప్పుడు నేను దేనికెంతగా భయపడలేదు. ఈ రాత్రికి ఒంటరిగా ఉండలేనంత. నిజంగా ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. రవి గుర్తొచ్చాడు సవితకు. ఊరికి ఉత్తర శివార్లో దూరంగా విసిరేసినట్టుగా ఉంటుందా ఇల్లు. రవి నిజానికి ఆమె కన్నా వయసులో 2 ఏళ్లు చిన్న. అయినా ఆమె ప్రేమిస్తోందతన్ని. గడిచిన 2 నెలల్లో ఆమె అతడి గురించి విపరీతంగా ఆలోచిస్తోంది. అతడికి బుర్ర తక్కువ, సంభాషణ చతురత లేదు. ఏవో 2 ముక్కలు మించి ఎప్పుడూ మాట్లాడు. సంభాషణ ఎవరికి కావాలి? అయినా ఇతడంటే ఆమెకి ఎంతో ఇష్టం. రవి పెద్ద పొడగరి కాదు, మధ్య తరహా ఎత్తు, మనిషి నల్లగా ఉంటాడు, కండలు తిరిగిన శరీరం, 15 ఏళ్లుగా కరాటే ప్రాక్టీసు చేస్తున్న మనిషి. మొదటగా సబితను ఆకర్షించింది అతడి జుత్తు. అది నల్లగా ఒత్తుగా ఉంగరాలు తిరిగి నాజుగ్గా ఉంటుంది. సోఫాలో కూర్చుని తన కోసం ఎదురు చూస్తుండే రవిని తలచుకుని లోపల చిన్నగా నవ్వుకుందామె. ఆమెకు తెలిసిన అందరిలోకి ఎప్పుడూ రిలాక్స్డ్గా ఉండే మనిషి అతనే. ఎప్పుడూ శాంతంగా ఉంటాడు. ఎప్పుడూ నిన్న గురించి కానీ రేపు గురించి కానీ ఆలోచించడు. దేనిని గురించి చింతించడు. ఆమెకి ఆ లక్షణం ఎంతగానో నచ్చింది. 24 గంటలు లావాదేవీలతో తలమునకలై ఇబ్బడి ముబ్బడి ఆలోచనలతో ప్రతిక్షణం ఎంతో టెన్షన్గా గడిపే ఆమెకి ప్రశాంతతగా ఉండగలగడం ఎంత గొప్పవరమో బాగా తెలుసు. ఆమె రవిని చూసి వారం రోజులైంది. అందుకే అతడిని చూడాలని ఎంతో ఆత్రపడుతోంది. కారు మామూలు కన్నా కాస్త వేగంగానే డ్రైవ్ చేస్తోంది. పోర్టికోలో కారాపి వాచివంక చూసుకుంది. 1 గంట అయింది, అర్ధరాత్రి. అంతా కారు చీకటి. ఇంటి ముందున్న లాను దాటుతుండగా ఎడంవైపున్న చెట్ల పొదల్లో నుండి గరగరమని వినిపించింది ఆ శబ్దం. ఒళ్ళు జలదరించినట్లయింది. వెనక్కి తిరిగి చూసింది. ఏమీ కనిపించలేదు. పిల్లయి ఉంటుంది అనుకుంది. పిలిచిందామె. ఆ శబ్దం ఆగిపోయింది. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా వింత నిశ్శబ్దం ఆవరించినట్టు అనిపించింది. పూర్తి అవాస్తవమైన నిశ్శబ్దం. ఏ చిన్న మోత, కనీసం దూరం నుంచి ఏ వాహనమో వెళుతున్న శబ్దం కానీ ఏదీ వినిపించడం లేదు. ఏదీ లేదు. రాత్రి ఆ సమయంలో ఆ ప్రాంతంలో అటువంటి నిశ్శబ్దం అసాధారణం ఏమీ కాదని తనకు తనే సర్ది చెప్పుకుంది. అర్ధరాత్రి 1 గంట దాటింది. అంతా గాఢ నిద్రలో ఉంటారు. అసలు శబ్దం ఎలా అవుతుందిక? దానికి తోడు గాలి లేదు. అందుకే అంతా నిశ్చలంగా ఉంది. దీనిలో వింతేముంది? అయితే ఎంత హేతుబద్ధంగా ఆలోచించినా అంతా ఏదో నిశ్చలంగా అతి నిశ్శబ్దంగా ఉన్న రాత్రి ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తోందో అర్థం కాలేదు. ఆమె నడక వేగం అప్రయత్నంగా హెచ్చించింది. మెట్ల మీద దాదాపు పడినంత పనిచేసింది. నిలదొక్కుని తలుపుని చేరుకుని తాళం తీసింది. వెనక ఏదో శబ్దం. తలుపు తెరిచి అనుమానంగా తిరిగి చూసింది. ఎత్తైన వేప చెట్టు పక్కన ఎవరో నల్లగా మనిషిలా కనపడ్డారామెకు. కళ్ళు చించుకుని చూసింది. ఈసారి అక్కడ ఏదీ కనిపించలేదు. రవి, ఏంటి దాగుడు మూతలాడుతున్నావు నాతో? గట్టిగానే అందామె. అయినా అవతల నుండి జవాబు లేదు. నిశ్చలంగా ఉంది. ఆమె వెన్నులోకి హఠాత్తుగా చలి ప్రవేశించింది. ఆ ఆకారం రవి కాదా? పక్కకి తిరిగి ఇంట్లోకి చూసింది. హాలంతా చీకటిగా ఉంది. అటు చివర తలుపు పక్కన వెలుగుతున్న చిన్న దీపం మసక వెలుతురు చిమ్ముతోంది. రవి, లోపలున్నావా? హాల్లోని లైటు వెలిగించింది. చీకటి మాయమవడంతో కాస్తంత ధైర్యం వచ్చింది. లోపలికి వెళ్ళి తలుపు మూసింది మెల్లగా. అంత మెల్లగా దేనికి మూసింది తను తలుపు? శబ్దం అవుతుందేమోనని భయపడిందా? సొంతింటిలో ఎవరో దొంగలా ఏంటి ప్రవర్తన? తనకే ఆశ్చర్యం వేసింది. రవి, రవి గట్టిగా పిలిచింది. జవాబు లేదు. వడివడిగా నడిచి అంతలోనే ఆగింది. అసలు తనకు ఏమైంది? రవి పలకడం లేదంటే అతను నిద్రపోయి ఉంటాడు, లేదా బయటికి వెళ్ళుంటాడు. దానికింత కంగారు దేనికి? తోటలో ఆ నల్లటి ఆకారం ఎవరిది? మనిషేనా కాదా? అయితే ఏంటి? ఆ సంగతి ఉదయం చూసుకోవచ్చు. చివరి తలుపు దగ్గరకు చేరుకుంది. తలుపు తెరిచింది. రవి, ఉన్నావా? పిలిచింది. ఆ గది సాధారణంగా కనబడుతోంది. వెచ్చగా, హాయిగా. గోడ గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తోంది. గది లోపలికి అడుగు పెట్టింది. 3 అడుగులు వేసేసరికి కాళ్ళకి బ్రేకులు పడినట్టుగా చటుకున ఆగిపోయింది. ఆ దృశ్యం చూస్తూనే అదిరిపడింది. కిటికీలోంచి లోపలికి పడుతోన్న దీపకాంతి, తివాచి మీద గెడ్డ కడుతోన్న చిక్కటి నెత్తురు మడుగు కనిపించింది. గుండెగినంత పనైంది. అప్రయత్నంగా పక్కకి తిరిగి చూసింది. సోఫాలో పడుకునున్న రవి కనిపించాడు. అతడి శరీరం యావత్తూ రక్తసిక్తమై ఉంది. అతడిని ఎవరో రూపం సైతం పోల్చుకోలేనంత దారుణంగా పచ్చడి కింద చితగొట్టారు. కోపం వచ్చిన పిల్లల చేతిలో నామరూపాలు లేకుండా నాశనమైన ఆటబొమ్మలా ఉన్నాడు రవి. ఒక పక్కకి పడుకునున్నాడతను.
ఒక కాలు వెనక్కి విరిచి వీపు మీదకు ఆనేలా మెలితిప్పబడింది. సోఫా అంచులో తల చిత్రమైన కోణంలో వేలాడుతోంది. అతడి వంక చూసిందామె మళ్ళీ. అప్పుడు అర్థమైందామెకు తను బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తున్నానని. ఏదో తన పక్కన కదలడం వినపడిందామెకు. శివాలన పక్కకి తిరిగింది. అప్పుడు కనిపించిందామెకు గదిలోకొచ్చిన మనిషి. రక్తం ఒక్కసారిగా గెడ్డకట్టినట్టయింది. వణికిపోయింది. కెవ్వున అరవాలని గొంతు తెరిచింది. అయితే ఆమె నోట్లోంచి మాట బయటకు రాలేదు. ఆ మనిషి పేలవమైన 2 కళ్ళు ఆమె వంకే చూస్తున్నాయి. భయంగా వెనక్కి తిరిగిందామె. అతడు కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నాడు. టక్ 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 కలలో పక్కకి గెంతాడు అనంత్. శబ్దం క్రమంగా మరింత దగ్గరవడంతో తల పక్కకి తిప్పాడు. మెడ నుండి శరీరమంతా పక్షవాతానికి గురైనట్లు, గాలిలో తేలుతున్నట్లు, బరువు కోల్పోయినట్టు, ఏ వైపున ఏమీ కనిపించని ఒక చీకటి అరలో ఉన్నట్టు వింత భావన. తల మాత్రం మెల్లగా కదులుతోంది. అప్పుడు వినవచ్చిందా శబ్దం మళ్ళీ. మెల్లగా అనేక గొంతులు కలిసి అరుస్తున్నట్టు. రొదల అతడిని భయకంపితుడిని చేసింది. వివరించి చెప్పలేని భయంతో కంపించిపోతూ తీక్ష్ణంగా ఆలకించాడా శబ్దాన్ని. టక్కున స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోయిందా శబ్దం. నిట్టూరుపైన వదలకముందే మళ్లీ మొదలైంది. భయంతో అతడి శరీరం బీసుకుని పోయింది. పారిపోవాలనిపించింది. కానీ దారి లేదు. ఆ అరలోంచి, ఆ భయంలోంచి, ఆ చీకట్లోంచి తప్పించుకునే మార్గం లేదు. ఆమె అంతెత్తే ఉన్నాడు ఆ మనిషి. కండలు తిరిగిన భుజాల మీద అతుక్కున్నట్టుగా కనబడుతోంది చొక్కా. మొహం మీద పడుతోన్న పొడిగాటి జుట్టు, గెడ్డం గీసుకున్న మొహం, కొద్దిగా వంకర తిరిగిన ముక్కు. భయంతో మరింతగా బిగుసుకుపోయింది సవిత. భయంతో మునిగి ఎంతో దూరం కొట్టుకుపోయి దాని కేంద్రస్థానాన్ని చేరుకున్న అనుభూతి. భయంకరమైన నిశ్శబ్దం. అన్ని వైపులా భయం. ఏం కావాలి నీకు? గట్టిగా అరిచింది సవిత. ఆమె ప్రశ్న ఆమెకే ఎవరో అడుగుతున్నట్టు వినపడింది. తన గొంతులో ప్రశాంతత, సౌమ్యత చూసి ఆమెకే ఆశ్చర్యం వేసింది. తన బరువుని ఒక కాలి మీద నుండి మరొక కాలి మీదకి మార్చుకున్నాడతను. అయితే జవాబేమీ చెప్పలేదు. అలా కదలడంతో అతడి ముఖంలో కుడిభాగం వెలుగులోకొచ్చింది. అప్పుడు చూసిందామె. మెడ మీదైన గాయం నుండి రక్తం కారి చొక్కాని తడిపేస్తోంది. బహుశా ఆ గాయాలు రవి చేసినవై ఉండాలి. చనిపోయే ముందు కరాటే దెబ్బలతో అతడిని అలా గాయపరచుండాలి రవి. ఆ మనిషి దేహం మీద ఇంకా ఏమైనా గాయాలున్నాయేమోనని పరిశీలనగా చూసింది సవిత. ఆమె కళ్ళు అతడి ముంజేతి మీద నిలిచిపోయాయి. ఆ చెయ్యి మోచేతి దగ్గర మెలితిప్పబడింది. మణికట్టుకు 3 అంగుళాల పైన కండను చీల్చుకుని బయటకు పొడుచుకొచ్చిన ఎముక కనబడుతోంది. అయినా ఆ మనిషి ముఖంలో బాధజాడే కనిపించడం లేదు. ఏం కావాలి నీకు? మళ్ళీ అడిగిందామె. ఈసారి కూడా అతడు జవాబివ్వలేదు. 2 అడుగులు ముందుకు వేశాడు. కాస్త సందేహంగా అడుగు వెనక్కేసిందామె. తను పారిపోవాలి, బయటకు తప్పించుకోవాలి. కాని ఎక్కడికి, ఎలా? జవాబు కోసం అన్వేషిస్తూ చుట్టూ చూసిందామె. తలుపులు మూసున్నాయి. తలుపుకు ఆమెకు మధ్యలో ఆ మనిషి ఉన్నాడు. అప్పుడు ఆ మనిషి ఏదో అన్నాడు. ఏదీ వినపడలేదు. గొంతు గరగరమన్నట్టుగా ఉందంతే. గుర్రుమంటున్నాడేమో అనుకుంది సవిత. అతడి మొహంలోకి చూసిందామె మళ్ళీ. ఇప్పుడు అతడు ఆమె ముఖం వంక చూసి నవ్వుతున్నాడు. అతడి కళ్ళల్లోని నీరసం ఇప్పుడు లేదు. అదే మొదటిసారి అన్నట్టు చూస్తున్నాడు ఆమె వంక. అతడి చూపు తీవ్రంగా అగ్ని జ్వాలలా ఉంది. హఠాత్తుగా ఒక చెయ్యి ఆమె వైపు చాచాడు. చటుక్కున పక్కకి గెంతిందామె. ఆమె నోట్లోంచి చిన్న అరుపు వెలువడింది. అరుపు. అరిస్తే ఎవరో ఒకరు వినే అవకాశం ఉంది. చుట్టూ అన్ని వైపులా ఇళ్లున్నాయి. పక్కనున్న బల్ల మీదుగా అవతలకి గెంతుతూ మళ్లీ అరిచిందామె. అయితే అది అరుపులా లేదు. వెక్కినట్టు, కాస్త పెద్దగా వెక్కినట్టుగా ఉందంతే. భయం ఆమె ఊపిరితిత్తుల్ని అదిమేసినట్టయింది. ఆమె భుజాన్ని పట్టుకుంది అతడి చెయ్యి. వెంటనే విదిలించేసుకుని పరిగెత్తింది. సోఫాను దాటుతుండగా ఏదో ఆమె కాలికి తగిలింది. అది రవి తల. అలమరా మీదున్న అలారం టైం పీస్ని అప్రయత్నంగా దొరకబుచ్చుకుందామె. టైం పీస్ని అతడి ముఖం మీదకి విసిరేసింది. వేగంగా దూసుకుపోయి చిన్న చప్పుడు చేస్తూ అతడి ముఖాన్ని తాకి నేల రాలిపోయిందా వస్తువు. అతడి కుడి చెంప ఎముకకి గట్టి దెబ్బ తగిలింది. అయినా తనకి ఏమీ జరగనట్టుగా ఆమె వైపుకొచ్చాడతడు. అతడి దారిలోకి ఓ కుర్చీనెత్తి బలంగా విసిరింది సవిత. అతడి మొహంలో నవ్వింకా చెదిరిపోలేదు. అది ఇప్పుడు మరింత వికృతంగా, క్రూరంగా మారింది.
దానికి కారణం అతడి చెంప ఎముక దారుణంగా దెబ్బతిండమే. అతడి కళ్ళు అగ్ని గోళాల్లా ప్రజ్వరిల్లుతున్నాయి. ఆమెలోని భయం మరింత తీవ్రమైంది. అతడి నవ్వు మరింత పెరిగింది. ఒక్కడుగు ఎడంవైపుకు వేశాడు ఆమె వైపు. చటుక్కున నిద్రలేచి కూర్చున్నాడు అనంత్. వెంటనే తను ఎక్కడుంది, ఏం జరిగింది అర్థమైంది అతనికి. చిన్నగా నిట్టూర్చి మంచం దిగాడు. కాలకృత్యాలు ముగించుకుని డ్రెస్అప్ అయి వచ్చాడు. తనూజ ఇంకా నిద్రపోతూనే ఉంది. తల పంకించి బయటకు నడిచాడు. పాకెట్ డైరీ బయటకు తీశాడు. తెరిచి చూశాడు. చివరి పేజీలో 2 అంశాలు రాయబడున్నాయి. 1. ట్రైన్లో చనిపోయిన స్థానికురాలి అంత్యక్రియలు. 2. రైలు డ్రైవర్ మట్టి రోడ్డు దుర్ఘటనకి చెందిన స్త్రీ. ఇద్దరి పరిస్థితి ఒకసారి చూసి రావాలి. కారికి ఒకసారి చుట్టూ చూశాడు. క్రితం రాత్రి తనూజ నిద్రలోకి జారుకున్న తర్వాత ఎన్నో గంటల పాటు మెలకువగానే ఉన్నాడు అనంత్. ఎన్నో విషయాల గురించి 1కి 10 సార్లు ఆలోచించాడు. జరుగుతున్న విషయాలన్నింటికీ ఏదో ఒక సంబంధం ఉందన్న గట్టి నిశ్చయానికి వచ్చాడు. అయితే ఎలా, ఎందుకు, ఏంటి అనే ప్రశ్నలకు జవాబులు లేవు అతడి దగ్గర. అదంతా ఏదో ఒక పెద్ద చిక్కుముడిలా ఉంది. అతడికి తెలిసింది అతి స్వల్పం. మిగతా విషయాలు తెలుసుకోవాలంటే తనేం చెయ్యాలి, ఎక్కడ మొదలు పెట్టాలి? అతడి బారి నుండి తప్పించుకోవడానికి లలిత పక్కకు దూకింది. అప్పుడు ఇక ఆటలో అలసిపోయినట్లు ఒక చేతిని బల్ల కింద వేసి దాన్ని బలంగా తోశాడు గోడకేసి. ఆమెకి శ్వాస ఆగినంత పనైంది. కదలడానికి చోట్లేదు. అతని నుండి పారిపోయే అవకాశం లేకపోయింది. బల్ల ఆమె నిలబడిన మూలకి అడ్డుపడింది. గోడకి ఆనుకుని పిచ్చిగా అటు ఇటు చూసింది, తప్పించుకునే దారి కోసం. ఏమీ కనిపించలేదు. ఏదైనా ఆయుధం లాంటిది దొరుకుతుందేమోనని గాలించింది. ఫలితం లేకపోయింది. అప్పుడు ఆమె భుజానికి గుచ్చుకుంది ఆ వస్తువు. గది మూలన్న రిఫ్రిజిరేటర్. దాని తలుపు తెరిచి లోపల నుంచి ఒక నిండు డ్రింక్ బాటిల్ తీయగలిగితే ఆమె పక్కకి తిరిగింది దాన్ని తెరవాలని. అంతే, బల్ల మీదుగా ఎగిరి దూకి ఆమె మీద పడ్డాడతడు. అతడి భారీ కాయం ఆమెను అదిమేస్తోంది. గింజుకుందామే. అయితే ఆమె చేతుల్ని అదిమేస్తున్నాయి అతడి చేతులు. ఏమవుతుంది, రేప్ చేస్తాడా? ఆమె మనసు గిలగిలాడుతోంది. అతడు చెయ్యాలనుకుంది అదేనా? రేప్ చేసి తర్వాత రవిలానే తనని చంపేస్తాడా? కాళ్లు కొట్టుకుంటూ పక్కకు కదలాలని ప్రయత్నించింది. అయితే అతడు మహా బలశాలి, దృఢకాయుడు. ఆమె వల్ల కాలేదు. అంతలో ఏదో బలవంతంగా తన నోటిని తెరుస్తుంది అనిపించింది ఆమెకి. కాస్త కాస్త. చివరికి పూర్తిగా తెరవబడింది ఆమె నోరు. అయినా ఆగలేదు. ఇంకా నోరింకా పగిలిపోతుందేమోనన్నంత బాధ, భరించలేని బాధ దవడలోంచి కణతలోకి ఎగబాకింది. అతడు ఏం చేస్తున్నాడో చూడ్డానికి ప్రయత్నించిందామె. అయితే ఆమె తల వెనక్కి బాగా వాలిపోయి ఉండడంతో సరిగ్గా ఏదీ కనిపించలేదు. అదే క్షణంలో ఏదో ఆవహించిందామెను. తన బల్ల దగ్గరికి వెళుతూ జమునను, ఏకలవ్యను పలకరించాడు అనంత్. బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ప్రతిగా చిన్నగా నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ అంది జమున. వెరీ టఫెస్ట్ మార్నింగ్ అన్నాడు ఏకలవ్య గంభీరంగా. ఏంటి సార్? తల పైకెత్తి అతడి వంక చూస్తూ చెప్పాడైనా. హత్య పరిశోధన ఎలా జరుగుతుందో మనకేమైనా తెలిసేమోనని ఒక జాతీయ దినపత్రిక నుండి కాలొచ్చింది. హంతకుడు మళ్లీ ఇంకో హత్య చేశాడనే పుకారులో నిజం ఏమైనా ఉందా అని అడిగారు. వాళ్లకో కథనం వివరించాను. వెంకన్న హత్యతో ముడిపడి ఉందనుకుంటున్న ఆ అదృశ్యమైన మనిషిని గురించి ఏమీ చెప్పలేదు. ఎందుకంటే పోలీసులు అధికారికంగా ఆ రెండింటికి ముడిపెట్టలేదుగా. ఇంకా ఏమైనా విశేషాలుంటే తెలియజేస్తామని వాళ్లతో చెప్పాను. నెమ్మదిగా తల పంకించాడు అనంత్. మంచి పని చేశారు. పోతే ఆసుపత్రికి ఫోన్ చేస్తాను. ఒకసారి ట్రైన్ డ్రైవర్ పరిస్థితి, మట్టి రోడ్లో అపస్మారక స్థితిలో పడి ఆసుపత్రిలో చేర్పించబడిన స్త్రీ కండిషను ఎలా ఉందో తెలుసుకుంటాను. ఆ పని ఇంతకుముందే చేసేశాను నేను. డ్రైవర్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఆ స్త్రీ ఇంకా సెడేషన్లోనే ఉంది. ఇక్కడ నర్సుల్లో ఒక ఆమె నాకు బాగా తెలుసు. ఆమె ఆ యువతి మెంటల్ షాక్ గురైందని చెప్తోంది చెప్పాడు ఏకలవ్య. మెంటల్ షాకా? పిచ్చి కాదు, షాక్. స్పృహలోకొచ్చిన ప్రతిసారి ఏదో అర్థం కాని గొణుగుడు గొణుగుతోంది. మట్టి రోడ్డులో తను చూసిన వింత విషయాలు నర్సులతో చెప్పడానికి ప్రయత్నిస్తోందట. ఆసుపత్రి వాళ్ళు సైకియాట్రిస్ట్కి కబురు చేశారట. బహుశా ఆమె విషయంలో సైకియాట్రిస్టు అవసరం కావచ్చు. నిజంగానే ఆమె షాక్కి గురై ఉండొచ్చు. లేక ఎందరిలానో ఆమె కూడా ఒకే పడవలో ప్రయాణిస్తోందా? ఆమె విషయంలో సైకియాట్రిస్టు అవసరమైతే సర్జెంట్ స్వామి, తనూజ, సెక్యూరిటీ చీఫ్ సంతన్, ఆ కారు యజమాని,
అందరికీ సైకియాట్రిస్టుతో పనుంటుంది. తను కూడా దాని నుండి మినహాయింపు కాదు. ఇంకా ఎందరున్నారో ఆ దేవుడికే తెలియాలి. వాన జల్లుగా ప్రారంభమైన కాసేపటి తర్వాత శివారులోని రైలు లైను పక్క పొలాల్లోని నీటి మీద తెల్లటి నొరగా తేలి ఆడుతోంది. ఇనుప కడ్డీ, ఇటుక, టిన్ను క్యాన్ల మధ్యగా ఉన్న బాక్స్ తీవ్రంగా కనిపించిపోతూ వాటిని గుద్దుకుంటోంది. ఒక్క క్షణం తర్వాత అది పక్క కొరిగి మెత్తటి బురదలోకి జారిపోయింది. మధ్యాహ్నం 1 గంటకి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. అనంత్ కారు దిగి ఆ ఇంట్లోకి నడిచాడు. అది శ్రీమతి జయంతిదేవి భవనం. రైలు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురులో ఆవిడ స్థానికురాలు. ఆవిడ అంత్యక్రియలు ఆ రోజే జరుగుతున్నాయి. గుమ్మంలో కడుగు పెట్టగానే ఎదురయ్యాడు సార్జెంట్ స్వామి. అనంత్ని చూడగానే అతడి దగ్గరకొచ్చి తనతో రమ్మని సైగ చేశాడు. ఇద్దరూ అవతలకు నడిచారు. ఎవరూ లేని ఒక మూల చూసి ఆగాడు స్వామి. మట్టి రోడ్డు దగ్గర అదృశ్యమైన వ్యక్తి ఆనంద్, సేల్స్ రిప్రజెంటేటివ్. తెలుసు, చెప్పు అన్నాడు అనంత్ పరిచయం అక్కర్లేదన్నట్టుగా. దవడలు బిగించి తల విదిలించాడు స్వామి. క్షణం తర్వాత తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఈ ఉదయం ఆ రోడ్డుకు బాగా దిగువన 1 మైలు దూరంలో పొదల్లో అతడి శవాన్ని కనుక్కున్నాం. సార్జెంట్ వంక చూశాడు అనంత్. తర్వాత వెంకన్న చనిపోయిన పద్ధతిలోనే చనిపోయాడు. క్రూర హింసకి గురయ్యాడు. ఊహాతీతంగా చితకబాదాడతన్ని ఎవరో. ఒక కాలు పూర్తిగా పిరికివేయబడింది. ఏదో మిషన్లో పడి నలిగిపోయినట్టు కనపడ్డాడు. ఆ హంతకుడు ఎవడో కాని వాడికి కరాటే లాంటి మారణక్రీడ ఏదో తెలుసుంటుందని భావిస్తున్నారు. ఇన్స్పెక్టర్ జస్వంత్ వెంకన్నను, ఆనందును చంపిన ఆ సైకో ఇంకా ఇక్కడే ఉండి ఉండొచ్చునని అనుమానిస్తున్నాడు. వాడసలు ఈ ఊరివాడే అయినా అయ్యుండొచ్చునని ఆయన ఆలోచన. ఇద్దరూ మరి కాస్త అవతలకు నడిచారు. ఇంట్లో నుండి ఎవరో స్త్రీల శోకాలు వినబడుతున్నాయి. మరి నీ ఆలోచనేమిటి? నేనేం ఆలోచిస్తున్నానో నాకే తెలీదు. అనంత్, నిన్న రాత్రి నీతో మాట్లాడినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడు నా పరిస్థితి మరింత గందరగోళంగా తయారైంది. అప్పుడే కణతల దగ్గర ప్రారంభమైన తలనొప్పిని ఉపశమింపజేసుకోవడానికి అన్నట్టుగా నుదిరిని వేళ్లతో బలంగా రుద్దుకున్నాడు అనంత్. మరికొన్ని విశేషాలు సంభవించాయి స్వామి. తనూజ గురించి అతడికి తెలియజేశాడు అనంత్. ఇంటి చుట్టూ తిరిగొచ్చి తిరిగి వసారా దగ్గరకు చేరారు వాళ్ళిద్దరూ. నువ్వు లోపలికి వెళ్ళు స్వామి, నేను ఒకసారి ఫోన్ చేసొస్తాను అంటూ బయటకు దారి తీశాడు అనంత్. రోడ్డు దాటి ఒక పక్కగా ఉన్న షాప్ దగ్గర నుండి ఏకలవ్యకి ఫోన్ చేశాడు. సార్, మట్టి రోడ్డు సంఘటన హత్య అని తేలిపోయింది. శవం పోలీసులకు దొరికింది. పోలీసులు దీన్ని వెంకన్న హత్యతో ముడిపెడుతున్నారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఇన్స్పెక్టర్ జస్వంత్ని కలవండి. విషయాలు వీలైనంత ఎక్కువగా సేకరించి మనం డీల్ చేస్తోన్న అన్ని దినపత్రికలకు పంపండి, వీలైనంత త్వరగా. అలాగే. పోతే ఆ క్రాస్ వర్డ్ పజిల్ను కాస్త అవతల పెట్టండి ప్రస్తుతానికి. ఒక్క క్షణం నిశ్శబ్దం. తను పజిల్ పూర్తి చేస్తున్నట్లు ఎలా తెలిసిందో అర్థం కాలేదు. అదే అడిగాడు ఏకలవ్య. నేనింకా క్రాస్ వర్డ్ పజిల్ సొల్యూషన్లోనే ఉన్నానని ఎలా తెలుసు? ఈ ఉదయం నేను వచ్చేసరికి మీరు ఆ పనిలోనే ఉన్నారు. వాటిని సాల్వ్ చేయాలంటే సాధారణంగా రోజంతా పడుతుంది అనాలనుకున్నాడు. అయితే దానికి బదులుగా సరదాగా నేను మంత్రగాడిని అనుకోండి కాసేపు అన్నాడు. మంత్రగాడు అనే మాట అనగానే ఒక్కసారిగా బీసుకుపోయాడతను. రెప్పవాల్చకుండా ఫోన్ క్రెడిల్ వంకే చూస్తుండిపోయాడు. అలాగా మంత్రగాడు. ఇప్పుడు తామందరికీ అవసరమైంది అతడేనా? విషయాన్ని తామంతా అనవసరంగా సాగదీస్తున్నారా? అహేతుకమైన దాన్ని సహేతుకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారా? ఇది అది ఏదైనప్పటికీ అతీతమైన విషయం కాదా? మంత్రగాడు లేదా నిష్ఠాగరిష్ఠుడైన ఒక స్వామి లేదా పారాసైకాలజీ ప్రొఫెసర్ లేదా భూత వైద్యుడు, వీళ్ళు కాదా తమకి ఇప్పుడు నిజంగా అవసరమైంది? పరిస్థితి ఏ కోణంలోంచి పరిశీలించినా అసాధారణంగా అలౌకికంగా కనపడ్డం లేదా? రమణానంద స్వామి అప్రయత్నంగా బిగ్గరగా పైకి అనేశాడు. ఏంటంటున్నావు అడిగాడు ఏకలవ్య. ఏం లేదు సార్, నేను అంత్యక్రియల దగ్గరకు వెళుతున్నాను, తర్వాత కలుస్తాను మిమ్మల్ని. సరే. అవును, రమణానంద స్వామి ఆయనే సరైన వ్యక్తి. ఇంతకు ముందు ఎందుకు గుర్తు రాలేదు తనకి? అనంత ఆలోచనలు పరిపరి విధాల సాగాయి. అంత్యక్రియల తంతు మొదలై చాలాసేపయింది. అంతమందిలో అనంతకి తెలిసిన వాళ్ళు పెద్దగా లేరు. అక్కడ ప్రత్యేకమైన విశేషాలు ఏమైనా తెలుస్తాయేమోనని వచ్చాడక్కడికి. పాడి సిద్ధం చేయబడింది. అంత్యస్నానాధికాలు పూర్తయ్యాక శవాన్ని పాడి మీదకి చేర్చారు. కట్టలు బిగిస్తున్నారు. ఒక్కసారిగా మళ్లీ గొల్లుమన్నారు ఓ మూలగా కూర్చునున్న ఆడంగులు. మగవాళ్ల ముఖాలన్నీ విషాదంతో గంభీరంగా మారిపోయాయి. అందరి కళ్ళల్లో బాధ, సానుభూతి.
విషాదం ఎప్పుడూ మనుషుల్ని చేరువ చేస్తుంది. అక్కడ అదే జరుగుతుంది. అనంత్ మౌనంగా నిల్చున్నాడు ఓ మూల. అతడి ఆలోచనల్లో అలౌకిక శక్తులు, ఏం జరుగుతోంది వివరించి చెప్పగల మనుషులు తిరుగుతున్నారు. రమణానంద స్వామి, అవును, ఈ పనికి ఆయనైతేనే చక్కగా సరిపోతాడు. శ్రీమతి జయంతిదేవికి 2 కొడుకులు, 2 మేనల్లుళ్ళు ముందుకొచ్చారు. నలుగురు కలిసి పాడెత్తారు. పెద్ద కొడుకు నిప్పుల ముంత పట్టుకుని ముందర నడుస్తున్నాడు. ఆవిడ మహాప్రస్థానం ప్రారంభమైంది. మళ్లీ శోకాలు. ఎప్పుడు ఎవరి కాలం ముగుస్తుందో ఎవరికి తెలుసు? అది ఇప్పుడు తనకే కావచ్చు. ఉలిక్కి పడ్డాడు అనంత్. జనాలంతా లేచి నిలబడ్డారు. వాళ్ల వంక చూశాడు. జయంతిదేవి సోదరులా ఉంది, ఏడుస్తోంది. ఎవరో ఒక వ్యక్తి ఆమెను ఓదారుస్తున్నాడు. తల తిప్పి వెళ్ళిపోతున్న శవం వంక చూశాడు. 4 వైపులా నలుగురు మోస్తున్నారు పాడెను. అంతా వడివడిగా నడుస్తున్నారు. అంతలో ఒక్కసారి హఠాత్తుగా పాడె కొద్దిగా కదిలినట్లు అనిపించింది. మరోసారి ఉలిక్కి పడ్డాడతను. తన కళ్ళు తనని ట్రిక్ చేసి ఉంటాయి. అంతలో జనాల్లో చిన్న కలకలం రేగడం గమనించాడతను. పాడెను మోస్తున్న నలుగురు వెనక్కి తగ్గారు కొద్దిగా. చూస్తే పాడె బరువు పెరిగినట్టుగా అనిపిస్తోంది. జాగ్రత్త! అరుస్తున్నారు ఎవరో. ఏం జరుగుతుందో అతడికి అర్థం కావడం లేదు. ఒక్కసారిగా మళ్లీ పాడె ఒక పక్కకి బాగా ఒరిగిపోయింది. గట్టిగా పట్టుకోండి! అరుపు. శ్రీమతి జయంతిదేవి కొడుకులిద్దరూ పాడెను వదిలేశారు. అంతలోనే మళ్లీ గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఒక స్త్రీ కెవ్వు నరిచింది. ఆశ్చర్యంతో గుమిగూడారు అక్కడి జనాలు. అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నట్టు కళ్ళప్పగించి చూడసాగారు. ఏం జరుగుతుందో అనంతకి వాళ్ల మధ్య నుండి కనిపించడం లేదు. అయితే దబ్బుమని పాడె నేలకూలిన శబ్దం గ్రహించాడతను. కొంతమంది సాయపడ్డానికి ముందుకు పరిగెత్తారు. జనాన్ని తోసుకుంటూ ముందుకు కదిలాడు అనంత్. ముందుకు చొచ్చుకుపోయాడు. అక్కడ కొంతమంది చిన్న గుంపుగా చేరున్నారు. ఓ గాడ్, నో! ఎవరో అరుస్తున్నారు. మరోసారి దబ్బుమన్న చప్పుడు వినిపించింది. వాళ్ళు పాడెను పడేశారు. ఇంకో గొంతరిచింది. అందర్నీ తోసుకుని ముందుకు పోయి ఆగాడు అనంత్. పాడె మీద శవం. నేల మీద పడున్నాయి. కప్పిన తెల్లటి వస్త్రంలోంచి జయంతిదేవి చెయ్యి బయటపడింది. ఆ చెయ్యి కదిలింది. తీవ్రంగా కంపించింది. ఆవిడ బ్రతికే ఉంది. అనంత పక్కన నిలబడ్డ మనిషి గావుకేక పెట్టాడు. పక్కకి చూస్తూ మళ్ళీ అతడే అరిచాడు. డాక్టర్ రావు, త్వరగా ఇటు రండి, ఆమె చనిపోలేదు. తర్వాత ఏం జరిగింది? ముఖం నిండా భయం, అపనమ్మకం నింపుకుని అడిగింది జమున. ఆఫీసుకు రాగానే జరిగిన విషయం ఆమెకు చెప్పాడు అనంత్. డాక్టర్ రావు వచ్చి పరీక్షించాడు. ఆమె మరణించింది, సందేహాతీతంగా. నిజంగానే చనిపోయింది ఆవిడ. కాని చెయ్యి కదిలింది కదా, ఎలా? ఆ కదలికకు చెయ్యి బయటికి జారడానికి పాడే ఏటవాలు కావడమే కారణమని చెప్పాడాయన. బల్లంచున పెన్సిలుంచితే అది నేలకు జారిపోదు, అలా అన్నమాట. ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయా? మీ అభిప్రాయం ఆమె చనిపోయిందనే భావిస్తున్నారా? అందులో సందేహమే లేదు. ఆమె మరణించింది. అవును, ఆమె చనిపోయింది, సందేహం లేదు. కాని ఏదో ఆవిడ పాడెను కదిలించింది. డాక్టర్ వివరణ అంత సమంజసంగా లేదు అనిపించడం లేదు. స్వామి రమణానంద ఏతించి అసలు ప్రశ్నలకు జవాబులు చెప్పకపోయే పక్షంలో మరొకరిని వెతకాల్సి ఉంటుంది. త్వరపడాలి మనసులోనే అనుకున్నాడు అనంత్. ఆ కథనంతా టైప్ చేసి దాన్ని ఒకసారి చదివి చూసుకున్నాడు. విషయమంతా టైప్ చేస్తున్నారా మీరు? పాడి పడిపోవడం, చెయ్యి కదలడం అన్నీ అడిగింది జమున. చిన్నగా నిట్టూర్చి చెప్పాడతను. చక్కటి కథనం తయారు చేయాలనే అక్కడికి వెళ్ళాను నేను. కానీ ఈ దుర్ఘటన గురించే చెప్పాల్సి వచ్చింది. దీన్ని సంచలనాత్మకం చేయడం నాకు ఇష్టం లేదు. ఎంతోమంది అప్సెట్ అవుతారు అలా చేస్తే. అంతలో దడేలుమని తలుపు తెరుచుకుని విసురుగా లోపలికొచ్చాడు ఏకలవ్య. ఇది విన్నావా? అడిగాడాయన. ఏది? సబిత రవిల గురించి. సబితకేమైంది? రవి ఎవరు? రవి సబిత బాయ్ ఫ్రెండ్. ప్రాక్టర్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడు చనిపోయాడు. మిగతా వాళ్లలానే దారుణంగా చంపబడ్డాడు. పోలీసులు ఇప్పుడే అతడి శవాన్ని కనుక్కున్నారు. సబిత మాయమైంది. మాయమైందా? అవును, కనిపించడం లేదు. అయితే అన్నింటికన్నా వింత విషయం ఒకటుంది. పోలీసులు చెప్పిన వర్ణాన్ని బట్టి సబిత మట్టి రోడ్లో వెళుతుండగా తను చూశానని ఒక యువకుడు చెప్పాడట. ఎప్పుడు చూశాడట? తెల్లవారుజాము ప్రాంతంలో నిద్రపట్టక లేచి ఓ కప్పు కాఫీ తాగి కిటికీలోంచి బయటకు చూస్తుంటే కనిపించిందామె. ఊళ్ళో నుండి బయటికి మళ్లీ రోడ్డు వైపుకి వెళుతూ కనిపించిందట. ఆ రవి గురించేనా? స్వామిని అడిగాడు అనంత్.
తలూపాడు స్వామి. ఆ ఇద్దరు సవిత ఇంటి ముందు పోర్టికోలో నిలబడున్నారు. మొదట ఇంటిలోకి వెళ్ళబోతుంటే బక్కగా బాగా పొడుగ్గా ఉన్న కానిస్టేబుల్ ఒకడు అనంతని అడ్డగించాడు. కాస్త వాదన జరిగాక సర్జెంట్ని బయటకు పీల్చుకు రావడానికి మాత్రం అంగీకరించాడు. తలాడించి అన్నాడు అనంత్. ఇప్పుడు గుర్తుకొస్తున్నాడు నాకు. అతడిని మేమంతా కరాటీ కిడ్ అని పిలిచేవాళ్ళం. అతడికి కరాటేలో నిజంగా మంచి ప్రావీణ్యం ఉందనే నా నమ్మకం. అతడు బ్లాక్ బెల్ట్ హోల్డర్. అసలు ఏం జరిగిందో? కాసేపాగి స్వామి ముఖంలోకి ఒకసారి చూసి తిరిగి అన్నాడు అనంత్. మీరు పట్టి బంధించడానికి ప్రయత్నిస్తోంది నిజంగా అతి శక్తివంతుడైన హంతకుణ్ణి స్వామి. అతడు నిజంగా రవిని చంపడం వాస్తవమైతే అస్థిమితంగా ఒంటి బరువును ఒక కాలు మీద నుండి మరో కాలు మీదకు మార్చుకున్నాడు స్వామి. జస్వంత్ ఇంకా విచ్చలవిడిగా తిరుగుతున్న సైకో సిద్ధాంతాన్నే నమ్ముతున్నాడు కదూ? అడిగాడు అనంత్. అవును అంటూ అతడి ముఖంలోకి ఒకసారి పరీక్షగా చూసి అతడి చేయి పట్టుకుని తోటలోకి దారి తీశాడు స్వామి. భుజాలు ఎగరేశాడు అనంత్. ఏం ఆలోచించాలో తెలియడం లేదు నాకు. నువ్వు నాతో చెప్పిన విషయాన్ని జస్వంత్తో కూడా చెప్పావా? లేదు, చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? దేనికంటే దానివల్ల ఉపయోగం లేదు. లేని పిల్లలు నా కారు కింద పడ్డారని చెబితే నాకు మతి స్థిమితం తప్పిందనుకుంటాడాయన. కానీ అది నిజమేగా. అది మనకు తెలుసు. ఏది? అటువంటి ఇంకొక సంఘటన చెప్పు. భుజాలు ఎగరేశాడు స్వామి. శ్రీమతి జయంతిదేవి అంత్యక్రియల సందర్భంలో ఏం జరిగిందో నువ్వు కూడా చూసావుగా. నిట్టూర్చాడు అనంత్. నేను చూశానా సంఘటన. అయితే మనం ఏం చేయగలం? ఈ విషయంలో మనకి సహాయపడగలిగిన వ్యక్తి ఒక ఆయన నాకు తెలుసు. ఈరోజే ఆయనకు కబురు పంపుతాను. ఈలోగా ఒకసారి అలా మట్టి రోడ్డు వైపుకు వెళ్లి సవిత అన్వేషణలో పాలు పంచుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు అనంత్. గుడ్. అన్ని రకాల సహాయ సహకారాలు మాకు అవసరమే. ఆమెను చూశానన్న మరొక మనిషి కూడా మాకు ఎదురయ్యాడు. పాజిటివ్ ఐడెంటిఫికేషన్. అటువైపు దేనికి వెళ్ళిందామే? షాక్కి గురై సూచించాడు స్వామి. అనంతం నొసలు ముడిపడ్డాయి. అటువంటి విషయాలను నువ్వు నా అంతగా నమ్మలేవు. సరే వస్తాను స్వామి అన్నాడు. కారు వైపు కదులుతూ గాలిలో చెయ్యి ఆడించాడు అనంత్. తర్వాత కారులో మట్టి రోడ్డు దగ్గరికి చేరుకున్నారు. సబిత కోసం జరుగుతున్న అన్వేషణను కోఆర్డినేట్ చేస్తున్న పోలీసు సర్జెంట్ ని కలుసుకున్నాడు. లావుగా స్థూలంగా మిలిటరీ మేజర్లా కనబడుతున్నాడు అతను. దూరంగా పొదలు చిట్టడుగుల్లో పడి వెళుతోన్న ఒక బృందం దగ్గరకు పంపించాడు అతడు అనంతను. సబిత కోసం అన్వేషణ జరపడానికి సహకరించడానికి వందలాది మంది ప్రజలొచ్చారు. అనంత్ 15 మందితో కూడిన ఒక బృందంతో కలిసి ఒకవైపు అన్వేషణలో పాల్గొన్నాడు. అక్కడంతా దుబ్బుగడ్డి, రెల్లుగడ్డి, నిలువెత్తున పెరుగుంది. గంటల తరబడి అంగుళం అంగుళం ఎంతో జాగ్రత్తగా వెతికారు అందరూ. ఎంతో విస్తీర్ణంలో అన్వేషించారు. అయితే ఫలితం లేకపోయింది. ఎక్కడా కనీసం ఎటువంటి జాడ కూడా కనిపించలేదు. చీకటి పడుతుండగా ఆ అన్వేషణ కార్యక్రమం నిలిపేశారు. కొంతమంది ఇంకా అక్కడే గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. చాలామంది తిరుగుముఖం పట్టారు ఊళ్ళోకి. అనంత్ తన ఫ్లాట్కి చేరుకున్నాడు. అతడి బూట్లు, మేజోళ్లు, బట్టలు అన్నీ బాగా దుమ్ము కొట్టుకుపోయి కనబడుతున్నాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే వాటినన్నింటినీ విప్పి అవతల పడేసి వేడి నీళ్లతో శుభ్రంగా స్నానం చేశాడు. నైట్ డ్రెస్ వేసుకుని టెలిఫోన్ బుక్ తీసి వెతికి రమణానంద స్వామి నెంబర్కు రింగ్ చేశాడు. హలో. అవతల వైపు నుంచి వినిపించిన ఆ గొంతుని వెంటనే గుర్తించాడు అనంత్. హలో రమణానంద్, నేను అనంత్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరు? అనంత్ దాదాపుగా అరిచినంత పనిచేశాడు రమణానంద స్వామి. ఎన్నాళ్ళకి వింటున్నాను నీ గొంతు. నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన గొంతులోని ఆనందం చూసి అనంత్ ఎంతో సంతృప్తి చెందాడు. ఇది వరలో ఆయన దగ్గర యోగా నేర్చుకోవడానికి కొన్నాళ్ళు వెళ్ళాడు. పని ఒత్తిడుల వల్ల, అనాసక్తి వల్ల అతడికి యోగా బుర్రకెక్కలేదు. అయితే ఆ పరిచయం ఇద్దరికీ స్నేహయోగం మాత్రం పట్టింది. స్వామంటే నిజానికి ఆధ్యాత్మిక చింతనతో పూర్తి భగవద్ధ్యానంలోనే నిమగ్నమై ఉండే స్వామి కాదు రమణానంద. అతడికి యోగాలో అపారమైన ప్రవేశం ఉంది. భావాతీత ధ్యానంలో అందివేసిన చెయ్యి అయింది. ఆయనకి తెలియకుండానే ఆయనకెన్నో అలౌకిక శక్తులు సిద్ధించాయని తర్వాత ఆంధ్ర విశ్వకళా పరిషత్తు వారు జరిపిన అలౌకిక శక్తుల పరిశోధనలో వెల్లడైంది. ఆ ఊరిలో ఉన్న స్వంతింటిని అమ్ముకుని విజయవాడ వెళ్లి అక్కడొక యోగా కేంద్రం స్థాపించి అక్కడే స్థిరపడిపోయాడాయన. ఆ కేంద్రం స్థాపించాక ఇంప్రెషన్ పెరగడానికని తన పేరు చివర స్వామి అనే పదాన్ని చేర్చుకున్నాడాయన. ఎలా ఉన్నావనంత్? ఎంతో ఆప్యాయంగా అడిగిన ఆ ప్రశ్నలో ఎన్నో గత స్మృతుల సారం కనిపించింది అనంతకు. ఆయనతో రెగ్యులర్ టచ్లో లేనందుకు ఎంతో బాధపడ్డాడు.
నేను బాగానే ఉన్నానండి. విజయవాడలో ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మీ సంస్థ ఎలా పనిచేస్తోంది? ప్రశాంతంగా. మీరు వెళ్ళి 2 ఏళ్లు దాటిపోతుంది కదూ? కాదు, 4 ఏళ్లు. అప్పుడే 4 ఏళ్లయిందా? ఇంతకీ ఇప్పుడు ఫోన్ చేయడానికి కారణమేమిటి? 4 ఏళ్ల పాతబడిన నా ఆహ్వానాన్ని అంగీకరించి విజయవాడొచ్చి ఒక వారం రోజులు నా ఆతిథ్యం స్వీకరించడానికి నిశ్చయించుకున్నావా నువ్వు? విషయం అది కాదు. ఇక్కడ ఓ చిక్కు సమస్య తలెత్తింది. నీ ఉద్దేశం ఆ హత్యల గురించా? ఈరోజు మధ్యాహ్నం వార్తల్లో విన్నాను. అదే, 2 చనిపోయారటగా. 2 కాదు, 3. అవి సాధారణ ముక్కుసూటి హత్యల్లా కనిపించడం లేదు. వాటి వెనక ఏదో ఉంది. అంటే ఎటువంటిది? కాస్త సందేహించి చెప్పడం ప్రారంభించాడు అనంత్. ఇక్కడ పరిస్థితి ఏమాత్రం సవ్యంగా లేదు. ఏదో జరుగుతోంది. నా అభిప్రాయంలో అది అసాధారణమైంది. మీకు స్పష్టంగా అర్థం కావాలంటే అలౌకికమైంది. ఈ హత్యలు దాంతో సంబంధం కలిగినవని నా అనుమానం. యూనివర్సిటీ అధ్యయనంలో మీలో ఉన్నాయని తేలిన అమోఘమైన అతీత శక్తులను ఉపయోగించి ఈ విషయంలో మాకు సహాయపడాలని నా కోరిక. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు రమణానంద. ఆ తర్వాత గొంతు విప్పాడు. ఆయన గొంతు ఎంతో నిశ్చలంగా, సౌమ్యంగా వినపడింది. నాకు తెలియని విషయాలేవి యూనివర్సిటీ వాళ్ళు కనుక్కోవడం జరగలేదు అనంత్. ఆ శక్తులు, నువ్వంటున్న అతీత శక్తులు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాతోనే ఉన్నాయి. అయితే నువ్వు నా మాటలు నమ్ము. అవి వరాలు కాదు, నా పాలిట శాపాలు. వాటి పట్ల నాకు అయిష్టత పేరుకుపోయింది. అవి నాకు అలవడకుండా ఉంటేనే బావుండేదని నా అభిప్రాయం. ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించు. మనం మిత్రులమయ్యాక ఎన్నిసార్లు నా అతీత శక్తుల గురించి చర్చించుకున్నాం? చాలా తక్కువ. నిజం. ఎందుకో తెలుసా? తెలీదు. ఆ శక్తులంటే నాకు గల అయిష్టతే దానికి కారణం. ఇది వరలో జరిగిన కొన్ని విషయాలు నన్ను ఎంతగానో భయపెట్టాయి. ముఖ్యంగా యూనివర్సిటీ వాళ్ళు పరీక్షలు జరిపి నా శక్తులు ప్రదర్శించమని కోరినప్పుడు. ఇప్పుడు వాటినన్నింటినీ మరిచిపోవాలని ప్రయత్నిస్తున్నాను నేను. నాకప్పుడప్పుడు. ఆయన గొంతు ఆగిపోయింది. వాక్యాన్ని మధ్యలోనే వదిలేశాడాయన. కాసేపటి తర్వాత ఆయనే తిరిగి చెప్పాడు. ఇక్కడ చాలా మందికి నాకు అతీత శక్తులున్నాయని తెలియనే తెలీదు. ఈ పద్ధతే బాగా నచ్చింది నాకు. ఎవరికీ నా గురించి ఏమీ తెలీదు. తెలియకూడదనే నా కోరిక కూడా. ఏం చేయమంటావు నన్ను? అదృశ్యమైన ఎవరినో కనుక్కోవాలా? సారీ అనంత్, నేను అటువంటి పనుల్లో ఇక సహాయపడలేను. అతి దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయి నాకు. ఏదో ఒక రోజు అవన్నీ నీతో వివరంగా చెప్తాను. అతీత శక్తులను ఉపయోగించడం అనే పని నేనిక చేయను. నేను మిమ్మల్ని ఎవరినో వెతకమనలేదు. విషయం అంతకన్నా తీవ్రమైందే. మొదట అసలు ఏం జరుగుతుందో చెప్పనియండి నన్ను. అప్పుడు మీరే మనసు మార్చుకుంటారు. ఆ తర్వాత ఒక పావుగంట సేపు ట్రైను ప్రమాదం దగ్గర నుండి జయంతిదేవి అంత్యక్రియల వరకు జరిగిన సంఘటనలన్నీ ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా చెప్పాడు అనంత్. చెప్పడం ముగించాక ఇలా అన్నాడు. ఇది అలౌకిక శక్తులకు సంబంధించిన విషయమైతే ఇంకా మరింతమంది ఇబ్బందులకు గురికాకముందే ఎవరో ఒకరు కారణమేమిటో కనుక్కొని పరిష్కరించడం అవసరమని నా ఉద్దేశం. నేను మరీ ఆందోళన చెందుతోంది నా కాబోయే భార్య గురించి. మొదట్లో ఎంతో సమతుల్యంగా వ్యవహరించే ఆమె గత రాత్రి పరిస్థితిని చూసి నేనే నమ్మలేకపోయాను. నన్నేం చేయమంటావు అనంత్? ఇక్కడ జరిగే సంఘటనలకు కారణం అతీత శక్తులో, లేక రైలు ప్రమాదానికి గురైన తర్వాత ఏర్పడిన డిప్రెషన్లో నేనలా ఊహించుకుంటున్నానో మీరొచ్చి తేల్చాలి. నీకు చెప్పినట్టుగా అటువంటి విషయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాను నేను. అంటే ఇది అలౌకిక శక్తుల ప్రభావం అనేగా నీ అభిప్రాయం? అలా అయ్యే అవకాశం ఉంది. కానీ నిశ్చయంగా చెప్పాలంటే నేనక్కడికి రావాల్సి ఉంటుంది. మీరొస్తారా? మీరు నా ఫ్లాట్లో ఉందురు గాని నేను నా వుడ్బీ ఇంట్లో ఉంటాను విషయం తేలే వరకు. అనంత్, నేను తనూజ గురించి కాకపోతే మిమ్మల్ని రమ్మని అడుగుండేవాణ్ణి కాను. రమణానంద్ నిట్టూర్చడం వినిపించింది అవతల నుండి. సరే, వస్తున్నాను. రేపా? అవును, మొదటి ట్రైన్కే బయలుదేరతాను. మధ్యాహ్నానికల్లా అక్కడ ఉంటాను. మీకోసం స్టేషన్లో ఎదురు చూస్తాను. థ్యాంక్స్. ఒక్క విషయం అనంత్. ఏంటి? ఈ విషయం గురించి పత్రికలకు చెప్పొద్దు. నాకు ప్రైవసీ కావాలి. దానిలో ఇబ్బంది ఏమీ ఉండదు. రేపు కలుస్తాను అనంత్. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై. ఫోన్ పెట్టేసిన మరుక్షణం అది రింగ్ అయింది. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. నేను ఏకలవ్యన్ అనంత్. డ్రైవర్ కోమాలోంచి బయటపడ్డాడట. పోలీసులు ఇంటర్వ్యూ చేస్తున్నారట. వెరీ గుడ్. పోతే ప్రస్తుతానికి ఆ మర్డర్ కేసుల గురించి విషయ సేకరణ బాధ్యత మీరు తీసుకోండి. కొద్ది రోజుల పాటు నేను వేరే పనిలో నిమగ్నం కావలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే, ఉంటాను సార్. బాయ్. ఫోన్ పెట్టేసి ఆసుపత్రి నెంబరు డైల్ చేశాడు అనంత్. తనూజ కావాలి. ఎవరది? అనంత? ఎవరు? మనోహరినా?
అవును, తనూజ ఇంటికి వెళ్ళిపోయింది. నలతగా ఉందని మధ్యాహ్నమే బయలుదేరింది. థ్యాంక్స్. పోతే డాక్టర్ కౌశల్ ఉన్నారా? ఆ, ఆయనకి కనెక్షన్ ఇవ్వగలరా? అలాగే. క్లిక్కుమన్న చిన్న శబ్దం. మరుక్షణం డాక్టర్ గొంతు వినిపించింది. ఎస్, అనంత్ స్పీకింగ్. నేను ట్రైను డ్రైవర్ని కలుసుకోవాలనుకుంటున్నాను. వీలవుతుందా? మా పత్రిక తరపున కాదు, వార్తల కోసం కాదు. రైలు ప్రమాదంలో నేను కూడా ఉన్నాను. అతడితో ఆ సందర్భంగా కొద్దిగా మాట్లాడాలి. ఎప్పుడు? రేపా? అవును, రేపైతే పర్వాలేదు. అతడికి మీతో మాట్లాడడం అభ్యంతరం లేకపోతే. రేపు ఉదయం విషయం తెలుసుకునేందుకు ఫోన్ చేయమంటారా మీకు? "ఉమ్." ఫోన్ పెట్టేసి చకచకా డ్రెస్ చేసుకున్నాడు అనంత్. తనూజ ఇంటికి వెళ్ళాలని అతడి ప్రయత్నం. క్రితం రాత్రి ఆమె దాదాపుగా అసలు నిద్రేపోలేదు. నిద్రపోయినా 1-2 గంటలు కూడా పీడకలలతో బాధపడింది. బహుశా ఆమె ఆఫీసుకు ఫోన్ చేసి తన కోసం అడుగుంటుంది. సబిత అన్వేషణలో సాయపడ్డానికి తను వెళ్ళాడని జమున చెప్పుంటుంది. కారు దగ్గరికి వెళుతూ ట్రైన్ డ్రైవర్ గురించి ఆలోచనలో పడ్డాడు. ఆ డ్రైవర్ తనకి ఏదైనా కీలక సమాచారం తెలియజేయగలడా? లేక విషయాన్ని మరింత గందరగోళం చేస్తాడా? ఎంతవరకు తనకు తెలిసిన సమాచారం అంతా అయోమయంగానే ఉంది. వాటినన్నిటినీ కలిపితే వచ్చేది పెద్ద గుండు సున్నా, అంతే. డ్రైవింగ్ సీట్లో కూలబడే సమయానికి అతడికి విపరీతమైన తలనొప్పి మొదలైంది. వీటన్నిటికీ రమణానంద స్వామి అర్థం చెప్పగలుగుతాడు. అతడి వల్లే కావాలి ఇక ఏమైనా. బద్ధకంగా కళ్ళు తెరిచి పక్కకు తిరిగి గడియారం వంక చూసింది తనూజ. 7 గంటలైంది. అది ఉదయమా సాయంత్రమా? నిద్రని పారద్రోలుతూ మగత కళ్ళతో తెరలాగిన కిటికీలోంచి బయటకు చూసిందామె. అది సాయంత్రమే. అంటే తను 2 గంటలు నిద్రపోయిందన్నమాట. ఆసుపత్రి నుండి ఇంటికి రాగానే ఒక కప్పు వేడి పాలు తెచ్చుకుని మంచం మీద నడుం వాల్చింది. నిద్రకి ఆగలేక పాలు కూడా తాకుండా అలాగే నిద్రలోకి జారిపోయింది. ఆ పాలు గ్లాసులో ఇంకా అలాగే మంచం పక్క బల్ల మీద ఉన్నాయి. దిండుకు తలానించి సీలింగ్ వంక చూసింది తనూజ. అప్పటి వరకు 2 గంటలు హాయిగా ఎటువంటి పీడకలలు లేకుండా నిద్రపోగలిగిందామె. కాసేపటి తర్వాత లేచి వంటగదిలోకి నడిచింది. ఫ్రిడ్జ్లోంచి యాపిల్ జ్యూస్ ప్యాకెట్ తీసి పక్కకు తిరిగింది. అప్పుడు కనిపించాడా మనిషి. వంటగది కిటికీ బయట నిలబడి ఆమె వంకే చూస్తున్నాడతను. బయట వరండా లైటు కాంతి అతడి మీద పడుతోంది. ఆ మనిషిని చూడగానే బిగుసుకుపోయింది తనూజ. దాదాపు 6 అడుగుల పొడవు, నల్లటి యూనిఫామ్, టోపీ. అతడికి సుమారు 35 ఏళ్ల వయసుంటుంది. అతడి ముఖంలో మిలిటరీ క్రమశిక్షణ కనబడుతోంది. కఠినంగా, భావరహితంగా కనబడుతోన్న అతడి ముఖంలోని లేత మబ్బురంగు కళ్ళు ఆమె వంకే చూస్తున్నాయి. ఆ చూపు ఆమె వెన్నులో చలి పుట్టించింది. ఆ కళ్ళు తప్ప మరేవీ కనిపించడం లేదు. తను వాటి చూపుల్లో చిక్కుకుపోయి శక్తిహీనురాలైపోయినట్లు అనిపించింది. తాచుపాము వంక చూసే కుందేలులా వాటి వంకే చూస్తుండిపోయింది. ఎంతసేపటికి తెలీదు, హఠాత్తుగా తను కదులుతున్నట్లు అనిపించింది. ఎలాంటి భయాన్ని కనపరచొద్దని ప్రశాంతంగా, త్వరితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆమె చెవిలో ఎవరో చెప్పినట్లు అనిపించింది. చేతిలోని గ్లాసును ఓ చిన్న బల్ల మీద పెట్టి వేగంగా ముందు గుమ్మం దగ్గరికి వెళ్లి లాగి చూసింది. అది గడియ పెట్టబడి ఉంది. వెనక తలుపు. అంతరాత్మ ఘోషించింది. 2 అడుగులు మామూలుగా వేసి అక్కడి నుంచి పరుగు తీసింది. తలుపు దగ్గరకు చేరగానే దాని పిడి నెమ్మదిగా తిరగడం ప్రారంభించింది. అతడు లోనికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆమె చూపు తాళం మీద పడింది. అది లాక్ చేయబడలేదు. అప్రయత్నంగా భుజాన్ని తలుపుకేసి అదిమింది. పిడి మళ్లీ తిరుగుతోంది. ఈసారి మరింత వేగంగా. తలుపు తీవ్రంగా ముందుకి వెనక్కి కదులుతోంది. నిస్సహాయంగా భుజాలతో తలుపును తోసిపట్టి చూడసాగింది. ఆమెను హిస్టీరియా ఆవహిస్తోంది. తాళం ఊడిపోవడమో, పాత తలుపు విరిగిపోవడమో ఇక ఏ క్షణంలోనైనా తప్పదు. వెళ్ళిపో, ఏం కావాలి నీకు? ఆమె అరుపు ఆమెకే వికృతంగా వినిపించింది. అట్నుండి రెస్పాన్స్ లేదు. తనేం చెయ్యాలిప్పుడు? ఇల్లు వదిలి పారిపోవాలా? ఏదైనా ఆయుధాన్ని అందుకోవాలా? లేక దాక్కోవాలా? సరిగ్గా అదే సమయంలో వంటగది కిటికీ దగ్గర శబ్దం. అతడు కిటికీ తెరుస్తున్నాడు. దాని చట్రం ఊడిపోవడం వల్ల దానికి తాళం వేయడం కుదరక వదిలేసింది. హాల్లోకి పరిగెత్తి కిచెన్లోకి తొంగి చూసింది. కిటికీ తెరిచుంది బార్లా. అతడు లోనుకొచ్చేశాడు. క్షణం ఆగకుండా బెడ్రూంలోకి పరుగు తీసింది తనుజ. ఫోన్ చేయమని అంతరాత్మ ఆరాట పెడుతోంది. అయితే అప్పటికే ఆలస్యమైపోయిందని మనసు హెచ్చరిస్తోంది. తలుపు మూసి గడియ పెట్టేసింది. అటు ఇటు భయంగా చూసింది. తెరుచున్న వార్డ్రోబ్ కనిపించింది. గదిలో దీపమార్పేసి దానిలోకి దూరి లోపలికి తలుపు మూసేసింది. లోపల నుంచి దాన్ని తాళం వేయడానికి వీలు చిక్కలేదామెకు. దబ్
ఆమెలోని అణువణువు భీతితో కంపించిపోయింది. దబ్! మళ్ళీ వినవచ్చిందా శబ్దం. అవతల గది తెరిచిన మోత. బిగుసుకుపోయిందామె. అంతలో హఠాత్తుగా నిశ్శబ్దం. వార్డ్రోబ్లోంచి బయటపడాలని బలమైన కోరిక. అయినా బలవంతంగా కూర్చుంది లోపల. ఆగాలి, కొంతసేపు చూడాలి, కనీసం ఓ పావుగంట. ఎలా తెలుస్తుంది పావుగంట అయినట్లు? పావుగంట అంటే 15 నిమిషాలు, అంటే 900 క్షణాలు. నెమ్మదిగా 1000 వరకు లెక్కబెడితే సుమారుగా పావుగంట అవుతుంది. 746 వరకు లెక్కించిందామె. అప్పుడు బలంగా గుద్ది బెడ్రూమ్ తలుపులు తెరిచిన చప్పుడు వినిపించిందామెకు. 746. ఆ సంఖ్య ఆమె మస్తిష్కంలో గింగురుమంటోంది. 746. తలుపు దగ్గర నుండి మంచం దగ్గరికి కదిలాయి అడుగులు. మంచం కిర్రుమన్న చప్పుడు. 746. ఆ నెంబరు ఆమె చెవిలో గుడిగంటలా గింగురుమంటోంది. దాన్ని ఆపడానికి ప్రయత్నించి విఫలురాలైందామె. ఊపిరి బిగబట్టిందామె. ఆమె మనసు ముద్దుబారిపోయింది. కళ్ళు భయంతో నిండిపోయాయి. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏదో కదలిక. సెంటు సీసానా, లేక తన నగల పెట్టా? 746. ఆ అడుగుల శబ్దం ఇప్పుడు వార్డ్రోబ్ వైపే వస్తోంది. ఆ అడుగుల మోత ఆమె గుండెల్లో గుణపాలు దిగుతున్నట్లుగా వినబడుతోంది. విపరీతంగా వణికిపోసాగింది. అతడు తలుపు తెరిస్తే ఇక తనకు కనబడకపోవడం అనే ప్రసక్తే లేదు. 746. వార్డ్రోబు పిడి మెల్లగా తిరిగింది. ఆమె అణువణువు భయంతో నిండిపోయింది. గుండె గొంతులోకొచ్చేసింది. ఒక చీరను అడ్డంగా లాక్కుంది. గట్టిగా కళ్ళు మూసుకుంది. అంతా నిశ్శబ్దం. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ శబ్దం. కిర్రుమని తెరుచుకుంది తలుపు. బలమైన 2 చేతులు ఆమె భుజాల్ని పట్టుకున్నాయి. గుండె జారిపోయింది. తనుజ, ఏమైంది? ఏదో గొంతు అడుగుతోంది. భయంలో కూడా ఆ గొంతును గుర్తించింది. ఆ గొంతు అనంతది. కళ్ళు తెరిచిందామె. ఎదురుగా అనంత్. వెక్కుతూ అతడి మొహంలోకి చూసింది. లాలనగా ఆమె మెడ చుట్టూ తన చేతులు వేశాడతను. ఏమైంది తనుజ? ఇంకేం పర్వాలేదు. ఏమైంది అసలు? ఎవడో ఓ మనిషి వంటగది కిటికీ దగ్గర చూశాను. ఎప్పుడు? 10 నిమిషాల క్రితం. వెనక తలుపు తెరుచుకుని లోనికి రావడానికి ప్రయత్నించాడు. ఎలాగో తలుపు మూసి గడపెట్టాను. వంటగది కిటికీలోంచి జొరబడ్డాడు. ఎలా ఉంటాడు? ఒక రకమైన నల్లటి యూనిఫామ్ ధరించాడు. పొడుగ్గా ఉన్నాడు. అతడి కళ్ళు లేత మబ్బు రంగులో ఉన్నాయి. జ్యూస్ తెచ్చుకుంటుంటే కిటికీ పక్కన నిలబడి కనిపించాడు. ఆమెను మంచం దగ్గరికి నడిపించి కూర్చోబెట్టాడు అనంత్. ఒకసారి అలా వెళ్ళి చూసొస్తాను అన్నాడు. జాగ్రత్త అనంత్. అతడు బయటికి వెళ్తుండగా అందామె. పావుగంట తర్వాత తిరిగొచ్చాడు. ఎక్కడా ఎవరూ లేరు. కిటికీ మూసేసుంది. కిటికీ అవతల గులాబీ చెట్ల దగ్గర నేల మీద ఎవరి అడుగుజాళ్లు లేవు. అంటే అదంతా నా ఊహ అని నీ అనుమానమా? లేదనంత్, నిజంగానే చూశాను నేను. ప్లీజ్ బీ కామ్. నేను నిన్నేమీ అనుమానించడం లేదు, సాలోచనగా అన్నాడు. అసలు నాకేమవుతోంది అనంత్? భయంగా అడిగింది తనూజ. ఆమె ముఖంలోకి ఒకసారి చూసి, ఇక నీ దగ్గర దాచడంలో అర్థం లేదు అంటూ అంతా వివరంగా చెప్పి, అది జరిగింది. రమణానంద్ వస్తున్నాడు. ఆయనే వీటన్నిటికీ సమాధానం చెప్పగలడు. పోతే ఈ లోపల నువ్వు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండద్దు. ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి ఉండు కొన్నాళ్ళు అన్నాడు. మట్టి రోడ్డు మీద పోతోంది కారు వేగంగా. ఉన్నట్టుండి రోడ్డుకు అడ్డంగా కనిపించిందో నల్లటి ఆకారం. చీకట్లో చీకటిగా కలిసిపోతూ అస్పష్టంగా. హారన్ కొట్టాడు రాకేష్. అయినా ఆ ఆకారం కదల్లేదు. కారు దానికి దగ్గరగా దూసుకుపోతోంది. అప్పుడు సడన్ గా బ్రేక్ వేశాడతడు. కీచుమని శబ్దం చేస్తూ ఆగింది కారు. రోడ్డు మధ్యలో ఆకారం ఉన్నట్టుండి మయమైంది. వెంటనే ప్రారంభమైంది. ఎక్కడో ఎవరో స్త్రీ పాడుతున్న పాట. వెనక సీట్లో నిద్రపోతోంది సుమ, అతడి భార్య. సుమా! మెల్లగా పిలిచాడు. నిద్రమత్తుతో బరువెక్కిన కళ్ళను మెల్లగా తెరిచిందామె. నీకు వినిపిస్తోందా ఆ పాట? ఏ పాట? ఆమె గొంతులో విసుగు. సరిగ్గా విను. ఎవరో స్త్రీ పాడుతోంది. వినిపించిందా? అప్పుడు పూర్తి స్పృహలోకొచ్చింది సుమ. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించింది. నిజమే, ఎవరో స్త్రీ దూరంగా ఎక్కడుండో పాడుతున్నట్టు లీలగా వినిపిస్తోంది. కానీ ఇంత రాత్రి ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో? అనుమానం గడిగింది సుమ. అదే అర్థం కావడం లేదు. 2 క్షణాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆ పాట ఇంకా క్లియర్గా వినబడుతోంది. బహుశా ఈ దగ్గరలో ఏదైనా ఇల్లుగానుందేమో. ఆ ఇంట్లో ఎవరైనా పాడుకుంటున్నారేమో. ఆమె భయపడుతుందేమోనని సర్ది చెప్పాడు. కానీ అతడి మనసులో అనుమానం అలాగే ఉండిపోయింది. అంతకుముందు రోడ్డు మీద కనిపించిన ఆ ఆకారం గురించి కూడా అతడు చెప్పలేదు సుమకు. ఉన్నట్టుండి పాట ఆగిపోయింది. ఓ క్షణం తర్వాత ఎవరో ఆడది ఏడుస్తున్న శబ్దం. వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు వినిపించింది.
పాపం ఎవరో ఏడుస్తున్నారు. సుమ అంది జాలిగా. రాకేష్ ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఆమె అంది, ఏ ఆపదలో ఉందో పాపం. అయితే ఏం చేద్దాం? ఒకసారి చూసొద్దాం. ఎక్కడని వెతుకుతాం? ఆమెను ఆ ప్రయత్నం నుండి తప్పించాలని అన్నాడు రాకేష్. అతడి మనసులో ఇంకా నల్లని ఆకారమే మెదులుతోంది. కారును ముందుకు పోనీయండి, సుమంది. కారు మెల్లగా కదిలింది. ముందుకు వెళ్ళిన కొలది దగ్గర కాసాగిందా ఏడుపు. రాకేష్ మనసులో అనుమానం. ఆపండి, ఈ పక్క పొలాల్లో నుండి వస్తోంది ఏడుపు. కారు ఆపాడు. మట్టి రోడ్డు పక్కన పొలాలు, చీకటి దట్టంగా పేరుకునుంది పొలాల్లో. టార్చ్ అందుకుని కారు దిగింది సుమ. ఇద్దరూ ఆ చీకట్లో 2 నిమిషాలు నిల్చుండిపోయారు. ఏడుపు పొలాల్లో నుండే వస్తోంది. నువ్వు కారులో కూర్చో, నేను చూసొస్తాను అన్నాడు రాకేష్. ఆమె వినిపించుకోలేదు. నేను వస్తాను బయలుదేరింది. ఇద్దరూ పొలం గట్టు మీదుగా నడవసాగారు. చీకట్లను చీల్చుకుంటూ ముందుకు దూసుకుపోతోంది టార్చి వెలుగు. నీరవ నిశ్శబ్ద నిశీది. ఏడుపు తప్ప ఎటువంటి శబ్దము వినిపించడం లేదు. గట్టు మీద ఒకళ్ళ వెనక ఒకళ్ళు నడుస్తున్నారు. ఉన్నట్టుండి సుమ ఒళ్ళు జలదరించింది. భయం వేసింది. రాకేష్ చేతిని గట్టిగా పట్టుకుందామె. భయం లేదన్నట్టు ఆమె భుజం తట్టాడు. ఆ చిక్కటి చీకట్లో సరిగ్గా అప్పుడే ఏదో నల్లటి ఆకారం విసురుగా గాల్లో ఎగురుతూ వచ్చి అతడి చేతిలోని టార్చిని ఎగరగొట్టింది. కెవ్వున కేక పెట్టింది సుమ. మళ్ళీ ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. ఏమండి, వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉంది అంది సుమ. సరిగ్గా ఆ క్షణంలోనే వాళ్ల ముందు ప్రత్యక్షమైంది ఆ నల్లటి ఆకారం. ఈసారి అది కొంచెం స్పష్టంగా కనిపించింది. సుమ గావు కేక పెట్టి కుప్పలా కూలిపోయింది. రాకేష్ గుండెల్లో రాయి పడింది. ఎవరు? గట్టిగా అరిచాడు. ఆ ఆకారం నవ్వింది వికృతంగా. గుండెలు అవిసిపోయాయి రాకేష్కి. అదే సమయంలో అతడి ముఖం మీద గట్టిగా తగిలిందో దెబ్బ. మొదలు నరికిన చెట్టులా నేల మీదకి ఒరిగిపోయాడు. అరుద్దామనుకున్న అరుపు గొంతులోనే ఉండిపోయింది. తెల్లవారుతుండగా స్పృహొచ్చింది. అప్పటికింకా సుమ పొలాల్లోనే పడుంది. చుట్టుపక్కల చూశాడు. ఎవరూ కనిపించలేదు. రోడ్డు మీద తమ కారు మాత్రం అలాగే ఉంది. సుమను భుజం మీద వేసుకుని కారు వైపు నడిచాడు రాకేష్. ఆ రాత్రి ఇద్దరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. పీడకలలతో బాధపడ్డారు. ఉదయాన లేవగానే అనంత చేసిన మొదటి పని ఆసుపత్రికి ఫోన్ చేసి డాక్టర్ కేశవ్ గురించి అడగడం. ఆయన ఇంకా రాలేదు. కాల్ను డ్యూటీ నర్సు రిసీవ్ చేసుకుంది. దేనికి? ట్రైన్ డ్రైవర్ని కలుసుకోవడానికేనా? అవును. డాక్టర్ మీకోసం ఏదో మెసేజ్ ఇచ్చి వెళ్లారు. డ్రైవర్ మిమ్మల్ని కలుసుకోవడానికి అంగీకరించాడు. యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ట్రైన్లోనే ఉన్న విషయం అతనికి డాక్టర్ చెప్పారట. నేనాయన్ని 11ంటికి కలుసుకోవచ్చా? అడిగాడు అనంత్. అప్పుడైతేనే బాగుంటుంది. థ్యాంక్స్. పోతే అలాగే చనిపోయిన ఆనందతో కలిసున్న శ్రీమతి జానకి పొజిషన్ ఎలా ఉందో చెప్పగలరా మీరేమైనా? ఆమె ఆసుపత్రిలో లేదు ప్రస్తుతం. వేరే ఆసుపత్రికి తరలించబడింది. ఆమెకి సుదీర్ఘ విశ్రాంతి అవసరమని మార్చారు. ఏ ఆసుపత్రి? ఎందుకు? అఫీషియల్గా మీరు డాక్టర్ కేశవ్ని అడగాల్సి ఉంటుంది ఆ ప్రశ్న. అనఫీషియల్గా అయితే ఆమె పూర్తి నెర్వస్ బ్రేక్డౌన్కి గురయ్యింది అని చెప్పగలను నేను. ఈ విషయం నేను చెప్పినట్లు ఎవరికీ చెప్పకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఫోన్ పెట్టేసి తనూజతో కలిసి టిఫిన్ చేయడానికి కదిలాడు అనంత్. 11:15 ఆసుపత్రికి వెళ్ళాడు అనంత్. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సంగతి మర్చిపోవద్దు అనంత్. మరీ ఎక్కువసేపు అతన్ని ఇబ్బంది పెట్టద్దు. 15 గంటలోపు మీ ఇంటర్వ్యూ ముగించుకునండి చెప్పాడు డాక్టర్ హెచ్చరికగా. అలాగే. ట్రైన్ డ్రైవర్ ఎంతో చక్కగా సహకరించాడు. తనకు తెలిసిన విషయాలు చెప్పడానికి ఆతృత ప్రదర్శించాడు. యాక్సిడెంట్ జరగడానికి కారణం నా ఫాల్టే. మరో కారణం చెప్పడానికి లేదు. అసలు నాకేం జరిగిందో నాకే అర్థం కాలేదు. అదంతా వివరించి చెప్పలేను. పోలీసులకు అంతా వివరంగా చెప్పాను అనంతతో చెప్పాడు. ఆ తర్వాత జరిగిందంతా వివరంగా చెప్పి, అది సార్ మీరే వివరించాలి అదంతా ఏంటో. జీవితాంతం ఈ యాక్సిడెంట్ గురించిన వ్యధతోనే బ్రతకాలి నేను. నా ఊహాగానానికి కొంతమంది ప్రయాణికులు బలయ్యారనే నిజం నేను మరిచిపోలేనిక. నాకు తాగుడు అలవాట్లేదు, డ్రగ్స్ వేసుకునే హ్యాబిట్ లేదు. అయినా ఇంత జరిగింది. నేను భ్రాంతికి గురయ్యాను అన్నాడు మళ్ళీ. వివరణ ఇవ్వడం నా వల్ల కూడా ఇప్పట్లో అయ్యే పని కాదు. కానీ ఒక మాట చెప్పగలను. మీరు ఎలాంటి భ్రాంతికి గురి కాలేదు. భోగి నిప్పంటుకోగానే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు. తన మాటలు అతడిలో రిలీఫ్ కలిగిస్తాయనుకున్నాడు అనంత్. కానీ మోహన్లో మరింత అయోమయం కనిపించింది. కారులో రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అక్కడి నుండి అరగంట వెయిట్ చేసి రమణానందని రిసీవ్ చేసుకుని ఆయన లగేజీ కారులోకి చేర్చాడు. ఆయన కారులో కూర్చోగానే బిగుసుకుపోవడం గమనించాడు అనంత్.
ఏంటి సార్, ఏమైంది? ఆదురుద్దాగా అడిగాడు. నువ్వు ఫీల్ కావడం లేదు? అతడు వంకే చూస్తూ అడిగాడు రమణానంద్. ఏంటది? ఈ చోటు, ఈ ఊరు, ఇక్కడేదో ఉంది, ఏదో శక్తి. ఏంటది చెప్పండి. నెమ్మదిగా తల అడ్డంగా ఆడించాడు రమణానంద స్వామి. నాకు తెలియడం లేదు. శివారు పొలాల్లోని మట్టి నీటి అడుగునున్న ఆ బాక్సును మొదట చూసింది జలీలైతే తనే చూస్తానని పేచికి దిగాడు హరనాథ్. నిజానికి ఆ ఇద్దరు చిరకాల మిత్రులు. అయినా ఎప్పుడూ వాదులాడుకుంటూనే ఉంటారు. కాని ఎన్నడూ విడిపోవడం ఎవరూ చూడలేదు. వారిది విచిత్రమైన వింత స్నేహం. ఇద్దరు మధ్య వయస్కులు, సోమరిపోతులు. ఇంట్లో వాళ్ల మీద పడి తినడం చిన్నప్పటి నుండి అలవాటైపోయింది. అందుచేత వాళ్ళకి వేరే పని చేయవలసిన అవసరం ప్రత్యేకంగా లేకపోయింది. ఈ మధ్య జలీల్ పాములు పట్టడం ప్రాక్టీస్ చేస్తున్నాడు. బురద పాములైతే విషం ఉండదు కనుక వాటితో మొదలు పెడదామని శివారు పొలాల దగ్గరికి వెళ్ళాడు. అతడికి తోకలా బయలుదేరాడు హరనాథ్. గట్టు మీద నడుస్తూ ఆగి సందేహంగా వేలితో చూపిస్తూ అడిగాడు జలీల్. ఏంటది? ముందు కొంగి నీటిలోకి తొంగి చూశాడు హరనాథ్. ఏదో పెట్టే, తాళం ఉంది, నేనే చూశాను మొదటగా దాన్ని. లేదు, దాన్ని మొదట చూసింది నేను. నేను చూసి నీకు చెప్పాను. లేదు, అది పెట్టే అని మొదట గుర్తించింది నేను. ఇద్దరూ వాదులాడుకుని కాసేపటికి రాజీపడి దాని దగ్గరికి వెళ్లారు. జలీల్ దాన్ని ముట్టుకున్నాడు. ఏయ్, ఇది వేడిగా ఉంది అరిచాడతను. ఇద్దరూ కలిసి దాన్ని గట్టు మీదకి లాక్కొచ్చారు. హరినాథ్ తాళం లాగి చూశాడు. చాలా గట్టిగా ఉన్నది. తాళం వేసుందంటే దీనిలో ఏదో విలువైందే ఉండుంటుంది అన్నాడు జలీల్. అది ఏదైనా కాని నాదే. అదేం కుదరదు, అది నాది అరిచాడు హరినాథ్. అదేం కుదరదు. పోనీ ఒక పని చేద్దాం. ఏంటది? చెరిసగం. చెరిసగమా? దేనికి? కేవలం నువ్వు నాతో పాటు ఇక్కడ ఉన్నందుకా అరిచాడు జలీల్. అందుకు కాదు అన్నాడు హరినాథ్. మరి మనిద్దరం ఫ్రెండ్స్ కదా, అందుకు. అయితే సరే. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ క్షణంలో వాళ్లకు తెలీదు అది తమ పాలిట మృత్యువని. దాన్ని తీసుకుని ఊళ్ళోకి బయలుదేరారు. ఆ రోజు మధ్యాహ్నమంతా అనంత రమణానందులు చాలా బిజీగా గడిపారు. మొదట తన అనుభవాలని రమణానంద్కి వివరంగా చెప్పాడు అనంత్. తర్వాత విజయ ట్రాక్టర్ సెక్యూరిటీ చీఫ్ సంతన్ను టెలిఫోన్ చేసి తన ఇంటికి ఆహ్వానించాడు అనంత్. పత్రికల్లోకి ఒక్క అంశం కూడా రాకూడదన్న షరతు మీద అతడు తనకు జరిగిందని విపులంగా రమణానంద్కు చెప్పాడు. నిజానికి దీని గురించి మాట్లాడడం నాకేమాత్రం ఇష్టం లేదు. మొదట ఇదంతా పిచ్చిగా కనిపిస్తుంది. రెండవది, ఇది నాకు భయాన్ని కలగజేస్తోంది. దీన్ని గురించి ఆలోచించినా భయమేస్తోంది అన్నాడు సంతన్. సంతన్ వెళ్ళిపోయాక సర్జెంట్ స్వామిని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు అనంత్ ఫోన్లో. అతడి అనుభవము రమణానంద్కి వివరించబడింది. ఈ విషయంలో మీరు తప్పక మాకు ఉపయోగపడవలసిందని నా నమ్మకం. జరిగిన అనుభవంతో మీరు ఏం చెప్పినా నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు స్వామి చివరలో. ఇప్పుడు కాదు, తర్వాత చెబుతాను నా నిర్ణయం. అనంత్, నీ గర్ల్ ఫ్రెండ్తో కూడా మాట్లాడాలి అన్నాడు రమణానంద్. స్వామి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తనూజ మిత్రురాలింటికి ఫోన్ చేశాడు అనంత్. 15 గంట తర్వాత వచ్చింది తనూజ. పరిచయాలయ్యాక తన అనుభవాలు వివరించిందామె. ఆ తర్వాత జానకి దగ్గర ఆసుపత్రిలో నర్సుగా పనిచేసిన మనోహరితో ఫోన్లో మాట్లాడి ఆమె రమణానంద్తో సహకరించడానికి ఒప్పించింది తనూజ. తనకు జానకి చెప్పిన విషయాలన్నీ పోసుకొచ్చినట్లు చెప్పింది తనూజ. ఆ సంభాషణ మాత్రం మొత్తం ఫోన్లోనే జరిగింది. ఇప్పుడు చెప్పండి సార్, ఈ అందరి అనుభవాలు స్వయంగా తెలుసుకున్నారు కదా మీరు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నాడు అనంత్. పక్కకు తిరిగి అనంత్ వంక ఒకసారి పరిశీలనగా చూసి తర్వాత అన్నాడు రమణానంద స్వామి. అలాగే చెప్తాను. బాక్సు తెరవడానికి జలీల్ ఉపయోగించిన కటింగ్ ఫ్లైయర్ వంకరపోయి నేల మీద పడింది. అది అతని ఇంట్లోని షెడ్డు. జలీల్, హరనాథులు షెల్లో ఒక మూల ఒంగుని టూల్స్ నిండిన ఒక పెద్ద తుప్పు పట్టిన పెట్టెలోకి చూస్తున్నారు. చూసావా, ఇక్కడ ఆ బాక్స్ ఎంత చల్లబడిందో అడిగాడు హరనాథ్. అదేది పట్టించుకోకు, నువ్వు కావలసిన వెతుకు ముందరా చికాగ్గా అన్నాడు జలీల్. దీనిలో ఎక్కడో ఒక పెద్ద కటింగ్ ప్లేయర్ ఉండాలి. దాన్ని ఉపయోగించనైనా ఉపయోగించలేదు నేను, వెతుకు. అతడి చేతులు పెట్టెను కెలుకుతున్నాయి. ట్రావెల్ స్క్రూ డ్రైవర్లు పక్కకు తోశాడు. హరినాథ్ చిన్నగా వణుకుతూ షెడ్లో చలి పెరగలేదు అన్నాడు. నువ్వు ఇక్కడే ఉండాలని నేనేం చెప్పలేదు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు జలీల్. అబ్బే, అదేం లేదు, ఊరికే అన్నానంతే. అయినా నా వాటా వదులుకుని నేనెక్కడికి పోతాను? రైలు యాక్సిడెంట్లో ఈ బాక్స్ కింద పడి ఉంటుంది కదూ అన్నాడు హరినాథ్. చిన్నగా తల పంకించి, అబ్బా, ఎన్నేళ్లకి నీ నోట్లోంచి కాస్త తెలివైన మాట వినిపించింది అన్నాడు జలీల్.
ఒక పెద్ద ఆయిల్ ఫిల్టర్ బాక్స్ నెత్తితే హరినాథ్కి ఒక ఇనుప కడ్డీ కనిపించింది. దాన్ని బయటకు లాగుతూ, ఇదిగో దీంతో తెరవచ్చు తాళం అన్నాడు. తలూపాడు జలీల్. తాళం కప్ప రింగులోకి ఆ కడ్డీని జొనిపి దాన్ని పైకి కిందకి బలంగా ఊపాడు హరినాథ్. అయినా చెక్కు చెదరలేదా తాళం కప్ప. అలా కాదని కడ్డీని సగం తాళం కప్పలోకి తోసి మిగతా సగభాగాన్ని బాక్సు అంచు మీద ఉండేలా అమర్చి 2 కాళ్లతో దాని మీద బలంగా తొక్కాడతను. బొళ్ళున బద్దలై తెరుచుకుంది తాళం కప్ప. చాలు చాలు అరిచాడు జలీల్. ఆ కడ్డీని పక్కకు లాగి తాళం కప్పను లాగి రెంటిని ఓ మూలకు విసిరేశాడు. జలీల్ ముందుకొచ్చి 2 చేతులు బాక్సు మూత మీద వేసి దాన్ని జాగ్రత్తగా తెరిచాడు. వెంటనే అమ్మ బాబోయ్ అంటూ వేగంగా వెనక్కి దూసుకొచ్చాడు. నోట మాటలేక అతడి వంకే చూస్తుండిపోయాడు హరినాథ్. బాక్సు తలుపులు తెరుచుకున్న తీవ్రతకు షెడ్డు మొత్తం కదిలిపోయింది ఒక్కసారిగా. సిగరెట్ వెలిగించి బలంగా గుండెల నిండా పొగ పీల్చి వదులుతూ, నీ అభిప్రాయం కరెక్ట్ అనంత్ అన్నాడు రమణానంద్. బయట కురుస్తోన్న వాన తాలూకా చెమ్మ కిటికీ అద్దం వెనక ఘనీభవించి మంచు బిందువుల్లా కనబడుతోంది. చీకటి పడుతోంది. అంటే ఏదో ఒక రకమైన అతీత శక్తుల ప్రభావం ఇక్కడ. మధ్యలో ఆగిపోయాడు అనంత్. అవును, దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. ఎన్నో. ఇంతవరకు ఇటువంటి సంచలనాన్ని ఎక్కడా చూడలేదు నేను. దుష్టశక్తులు అంటే దెయ్యాలా అడిగింది తనూజ. అవును, దెయ్యాలే. అత్యంత భయంకరమైన దెయ్యాలు. అవి ప్రమాదకరమైనవా అడిగాడు అనంత్. అవును, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఒకే చోట ఇంత తీవ్రమైన సంచలనం కలిగించే ఆత్మలు కేంద్రీకృతం గురించి నేనింతవరకు వినలేదు. హత్యలకి ఇవే కారణమా అనే నా నమ్మకం. ఇదంతా ఎందుకు జరుగుతోంది అడిగాడు అనంత్. కుర్చీలో కూలబడి నాకు తెలీదు అన్నాడు రమణానంద్. రైలు ప్రమాదానికి వీటికి ఏదో సంబంధం ఉండాలి. ఆ ప్రమాదం జరిగిన తర్వాతే ఇదంతా మొదలైంది అన్నాడు అనంత్. అవును, రైలు ప్రమాదం వల్ల ఎలాగో దుష్టశక్తులు విడుదల జరుగుండాలి. ప్రమాద స్థలాన్ని చూడగలిగితే నేనొక నిర్ధారణకు రావడానికి వీలుంటుంది. ఏంటది అడిగింది తనూజ. నాకే ఐడియా లేదు నిట్టూర్చాడు రమణానంద. ఉదాహరణకు రైల్లో ఎవరో ఒకరు చనిపోయిన వారిలో ఒకరు ఆకాల్డ్ ఫిగర్ అయి ఉండొచ్చు. అయితే ఈ భూతాల నివాసిత దుష్టశక్తులు చనిపోయిన మనిషి ఆత్మ వల్ల ఆకర్షితమై వచ్చినవి మాత్రం కావు. గ్లాసులోని కాఫీని కొద్దిగా చపరించి గ్లాసుని బల్ల మీద పెడుతూ అడిగాడు అనంత్. మీ ఉద్దేశం ఏమిటి? సంచలన స్థాయి మరీ తీవ్రంగా ఉంది. ఎక్కడ ప్రారంభించాలో తెలుసుకోవడం కూడా కష్టంగానే ఉంది. ఇక్కడ శక్తులలో కొన్ని చాలా బలహీనమైనవి. ఏదో పాతకాలం నాడు భూమి నుండి తప్పించుకోలేకపోయిన శక్తులవి. వాటికి కళ్ళకి కనిపించే శక్తి ఉంది. కనిపించి మాయమై అలా తిరుగుతుంటాయివి. అది ఒకరికి కనిపించి మరొకరికి కనిపించకపోవడం కూడా జరుగుతుంది అన్నాడు రమణానంద్. మరి నా కలల సంగతి ఏంటి అడిగాడు అనంత్. భుజాలు ఎగరేశాడు రమణానంద్. నా దగ్గర అన్ని ప్రశ్నలకు జవాబులు లేవు అనంత్. అన్నీ ఎప్పుడూ ఎవరికీ తెలియవు కూడా. అయితే చాలా మంది తమకన్నీ తెలుసు అనుకుంటారు. కొన్ని నిర్దిష్ట పరిధుల్లో జీవించడం అంటే ఇష్టపడతారు వాళ్ళు. మాకు తెలిసిందిది అని చెబుతుంటారు వాళ్ళు. కానీ నిజానికి మా ఉనికి అటువంటిది కాదు. చాలా మందికి సులువైన మార్గం కావాలి. తనూజ అనుభవాల సంగతి ఏంటి? అది పూర్తిగా వేరే విషయం అని ఆగి తనూజ వంక చూశాడాయన. ఆ విషయం గురించి నా అభిప్రాయాన్ని నువ్వు వెళ్ళిపోయాక అనంతతో చెప్తాను. అదేం కుదరదు. నాకేం జరుగుతుందో నేను తెలుసుకోవాలి కోపంగా అంది తనూజ. రమణానంద తల తిప్పి అనంత వంక చూశాడు. అనంత తలాడించాడు. నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావని నా అభిప్రాయం. నీ ఇంట్లో జరిగిన సంఘటన, ఆసుపత్రిలో జరిగిన సంఘటన చూశాక ఏదో దుష్టశక్తి నీ వెంట పడిందన్న అభిప్రాయానికి వచ్చాను నేను. వెంటపడ్డమా? అవును. అనంత ముందుకు వంగాడు. హత్యలన్నింటికీ కారణం ఈ దుష్టశక్తేనా అని నా అనుమానం. ఇక్కడ ఎన్నో ఎన్నో దుష్టశక్తులున్నాయి. అన్నీ ప్రమాదకరమైనవే. అయితే ఆ దుష్టశక్తికి తనూజ మీదే అంత ఆసక్తి దేనికి? తనూజ కాక మరెవరినో ఎందుకు చూసుకోలేదది? భావగర్భితంగా నవ్వాడు రమణానంద్. ఆ తర్వాత అన్నాడు, ఎవరు చెప్పగలరు? యుద్ధంలో ప్రతి ఒక్కరూ తోటాలకి గురికారు. అయితే రేపు ఆ మనిషివి నువ్వే కావచ్చు. అనంత్ మీద నుండి చూపులు పక్కకి మరల్చి మళ్ళీ అన్నాడాయన. లేకపోతే నేను కావచ్చు. ఏంటి? అనంత్ ఏదో అనబోతుండగా ఆయన చెయ్యెత్తి ఆగమని సైగ చేశాడు. నేను ఏం చూశానో ముందు నీకు చెప్పని అనంత్. ఎన్నో శకాల నుండి వచ్చిన ఆత్మల్ని చూశాను నేను. ఏదో ఒక కారణం చేత భూ ఆవరణను విడవలేని 200 ఏళ్ల క్రితం ఆత్మల్ని చూశాను.
అయితే వాటిలో అధిక భాగం ఒక శకానికి చెందినవే అయ్యుండడం గమనించాను. అది ఆధునిక శకం. ఇది ఒక క్లూనో కాదో నాకు తెలీదు. వాళ్ళ ముఖాలు పీకుపోయి ఉన్నాయి. కళ్ళు శూన్యంగా కనబడుతున్నాయి. ఇంకా 15 ఏళ్లైనా నిండని ఒక పసికుర్రాన్ని ఉరితీసి వికటంగా నవ్వుకుంటున్న మనుషుల గుంపు కనిపించింది నాకు. కలవరపాటుతో తల పంకించి తిరిగి కొనసాగించాడాయన. ఎడమ కంట్లోకి తోట దూసుకుపోవడాన్ని ఏర్పడిన ఖాళీ కన్ను కలిగిన ఒక మనిషి నా దగ్గరకొచ్చాడు. ఎంతో మంది మనుషుల్ని చిన్న గుంటల వెనక నిలబెట్టి వాళ్ల వీపులోకి తుపాకులు కాల్చడం కనిపించింది నాకు. ఊపిరి బరువుగా పీల్చుకున్నాడు అనంత్. సరిగ్గా అర్థం కావడం లేదు నాకు అన్నాడు. కోర్స్ కాదు, మనలో చాలా మంది ప్రాక్టికల్ లెవెల్లో జీవిస్తుంటాం. నిజానికి అది మంచి జీవన విధానమే. నువ్వు నన్ను పిలిచిన సమయంలో నేను అదే విధానంలో జీవిస్తున్న వ్యక్తిని. రమణానంద్ గొంతులో చిన్న ఆగ్రహం తాలూకా గొరక గమనించాడు అనంత్. ఆయన పెదవి కొరుక్కుంటూ అపాలజెటిక్ గా గాల్లో చేయి ఆడించాడు. మనకి పూర్తిగా అర్థమైన పద్ధతిలో బ్రతకడానికి ఇష్టపడతాం మనం. ఉదాహరణకి గీతం తీసుకోండి. ఈ దేశంలో జీవించే వాళ్లలో అధికులు తామంతా హిందువులని చెప్పుకుంటారు. అయినా బాలకృష్ణుణ్ణి వసుదేవుడు యమునా నదిని దాటించేటప్పుడు యమునా నది చీలిపోయి దారిచ్చిందంటే ఎంతమంది నమ్ముతారు? ఎక్కువ మంది నమ్మరు. కానీ కొన్ని ప్రాకృతిక మౌలిక సత్యాల్ని మనం అధ్యయనం చేయలేకపోవడం వల్ల మాత్రమే నమ్మలేము ఆ విషయాన్ని. ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వాళ్ళు ఎందరో రోగుల్ని నయం చేశారంటే నమ్మలేం. దానికి కారణం మళ్లీ మనం ప్రతినిత్యం కొందరు స్వాముల చేతి స్పర్శతో కొన్ని వ్యాధుల్ని నయం చేయడాన్ని అధ్యయనం చేయకపోవడమే. విషయం అర్థం కాకపోతే మనకి దాన్ని గురించి మాట్లాడాలి అనిపించదు అన్నాడు అనంత్. ఇప్పుడేం చేద్దాం అడిగింది తనూజ. నాకు ఒక ఐడియా అంటూ ఏం లేదు. వీటన్నింటికీ మూల కారణం ఏంటనేది తెలిసేంతవరకు మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు రమణానంద స్వామి మెల్లగా. ఇది ఎంత హఠాత్తుగా మొదలైందో అంతే హఠాత్తుగా అంతమైపోను వచ్చు, కాకపోను వచ్చు అన్నాడు అనంత్. అది జరగచ్చు. రమణానంద చిన్నగా దగ్గాడు. అంతే. మరుక్షణం ఆయన శరీరం బీసుకుపోయి తల పక్కకి వేలాడబడిపోయింది. 2 క్షణాల పాటు అలాగే ఉండిపోయి తర్వాత చిత్రంగా పక్కకు తిరిగాడు. ఆయన కళ్ళు ట్రాన్స్లో ఉన్నట్టు కనబడుతున్నాయి. తనూజ చేతిని నోటికి అడ్డు పెట్టుకుని వెనక్కి తగ్గింది భయంతో. ఫిట్స్ వచ్చాయా ఈయనకి అని అడిగింది. ఒక్కడుగు ముందుకేసి ఆయన భుజాలు పట్టుకుని నేల మీద పడుకోబెట్టాడు అనంత్. రమణానంద ముఖం విపరీతంగా వంకర్లు తిరిగిపోతోంది. కాస్త ధైర్యం తెచ్చుకుని అనంత్ పక్కకి చేరింది తనూజ. సార్ సార్ లేవండి పిలిచాడు అనంత్. ఆయన గొంతు మెల్లగా వినబడుతోంది. మొదట అదేంటో అర్థం కాలేదు అనంత్కి. తర్వాత ఆ మాటలు వినిపించాయి అతడికి. అయితే అది రమణానంద్ గొంతు కాదు. బొంగురుగా బలహీనంగా ఉన్న మరెవరి గొంతు అది. ఏం చెయ్యాలో తోచక మరోసారి గట్టిగా పిలిచాడు అనంత్. సార్. మళ్ళీ బొంగురుగా వినిపించింది ఆ గొంతు. కాసేపటి తర్వాత రమణానంద్ శరీరం సడలి కళ్ళు తెరుచుకున్నాయి. ఏంటి, ఏం జరిగింది అడిగాడాయన. నాకు తెలీదు, నేను అన్నాడు అనంత్. అదే సమయంలో ఫోన్ మోగింది. రిసీవర్ అందుకున్నాడు అనంత్. నేను ఏకలవ్యను. అవతల నుండి వినిపించింది. ఏంటి సార్? సవిత కనిపించింది. బ్రతికే ఉందా? ఆమె తన ఇంటి రూఫ్ మీదకెక్కి కిందకి దూకుతానని బెదిరిస్తోందట. ఆమెను కిందకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. నేను వెళ్తున్నాను అక్కడికి. గుడ్, నేను వస్తున్నాను అన్నాడు అనంత్. ముగ్గురు అనంత్ కారులో బయలుదేరారు. రమణానంద్ ఇంకా అస్థిమితంగానే ఉన్నాడు. వెనక సీట్లో అతడి పక్కన కూర్చునుంది తనూజ. ఏం జరిగింది ఆమె అతడికి వివరిస్తోంది. నేను రిసిప్టివ్ పర్సన్ని, అందుకే ఆత్మ నన్ను ఎంచుకుని ఉంటుంది అన్నాడు రమణానంద్. ఎంచుకోవడమా? భయంగా అడిగింది తనూజ. అవును, ఇతడొక దుష్టశక్తి. తన సందేశాన్ని అందించడానికి నన్ను రేడియో ట్రాన్స్మిటర్లా ఉపయోగించుకున్నాడు. అనంత్ చేతిలో కారు కంట్రోల్ తప్పింది. రోడ్డు దిగి పొలంలోకి వెళ్ళింది. కెవ్వున కేక పెట్టింది తనూజ. టైర్ల నిండా బురద అయింది. అంతలో తిరిగి కంట్రోల్లోకి వచ్చింది కారు. రోడ్డు మీదకి తిరిగి ఎక్కించి సారీ అన్నాడు అనంత్. అంటే ఇందాక మీరు చెప్పింది అతడు మిమ్మల్ని ఆవహించాడనా అడిగింది తనూజ. కాదు, నేను అతడికి ఉపయోగపడిన మీడియంని మాత్రమే. నా ద్వారా అతడు మాట్లాడాడు. ఆవహించేటంత శక్తి అతడికి లేకపోయి ఉండొచ్చు, లేదా అతడికి ఆ పని ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేదా మరో 1000 కారణాలు ఉండుండొచ్చు. పోలీసు కార్ల వెనకగా కారా పడతను. స్వామి కనిపించాడు దిగ్గానే. సవిత ఇంటి ముందంతా జనం. కాసేపు అతడితో మాట్లాడి పైకి బయలుదేరాడు అనంత్. రమణానంద్ కూడా అతడి వెంట కదిలాడు.
జాగ్రత్తగా రూఫ్ మీదకి చేరుకున్నారు. అక్కడక్కడ చిరిగిపోయి మాసిన బట్టలతో పిచ్చి చూపులు చూస్తోన్న సబిత రూఫ్ మీద కనిపించింది. సబిత, నేను అనంతని, నెమ్మదిగా పిలిచాడతను. రెస్పాన్స్ లేదు. అసలు అతడి పిలుపు విన్న భావమే కనిపించలేదు ఆమె ముఖంలో. సబిత, కిందకు దిగు. ఆమె వైపు 2 అడుగులు వేశాడతను. సబిత ముఖం తిప్పింది. ఆ ముఖం ఆమెదిలా కనిపించలేదు అతడికి. సబిత, ఆమె విక్రంతగా నవ్వుతోంది. మరో అడుగు ముందుకు వేయబోయాడు. అతడి భుజం పట్టుకుని ఆపి, వద్దు, ప్రమాదం అన్నాడు రమణానంద్. ఏం, ఎందుకు? ఆమె పేరడుగు, నీకే తెలుస్తుంది. అయోమయంగా ఆమె వంక చూస్తూ, ఎవరు నువ్వు అని అడిగాడు అనంత్. సబిత నవ్వడం మొదలుపెట్టింది. చటుక్కున నవ్వా పంటోంది. నా పేరు లిజియన్. మేము ఎంతో మంది ఉన్నాం. ఏంటంటోంది సార్? మెల్లగా అన్నాడు అనంత్. అది నిన్ను విక్రిస్తోంది. నువ్వు బైబిల్ చదివావా? లేదు కదూ, అందుకే నీకు అర్థం కాదు. మార్క్స్ గ్యాస్పెల్లో దెయ్యం ఆవహించిన మనిషొకడు తటస్థపడతాడు. యేసుక్రీస్తు అంటాడు, ఓ దుష్టాత్మ, ఆ మనిషి నుండి బయటకురా, నీ పేరేంటి? అప్పుడు దెయ్యం చెబుతోంది, నా పేరు లిజియన్. మేము ఎంతో మంది ఉన్నాం. సరే, ఇక లాభం లేదు. నేను వెంటనే ఇన్స్పెక్టర్ జస్వంత్ని కలిసి ఆయనకు అర్థమయ్యేలా జరుగుతుంది చెబుతాను అన్నాడతను. చెప్పడమే మంచిది, పోతే నేను వెంటనే వెళ్ళిపోతున్నాను అన్నాడు రమణానంద్. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. నీ దగ్గరికి రాగలిగినందుకు సంతోషంగానే ఉంది, కానీ నేను రిసెప్టివ్ పర్సన్ అని తెలిసి ఈసారి మరిన్ని ఆత్మలు నా దగ్గరకు వస్తాయి. నేను నీ ఇంట్లో చెప్పిందంతా కరెక్ట్ అయితే మరొక విషయం చెప్పాల్సింది. ఏంటది? గత 2 గంటల్లో ఏదో జరిగింది. అది ఏదైనా కాని ఈ ఆత్మల్ని ఆకర్షిస్తోన్న అది ఇప్పుడు మరింత శక్తివంతమైంది. అదే సమయంలో సబిత వెర్రిగరుస్తూ పైకప్పు మీద నుండి కిందకు దూకేసింది. నేల మీద పడి పడగానే ఆమె తల పచ్చడైపోయింది. విభ్రాంతిగా చూశాడు అనంత్. వద్దు, మీరు వెళ్ళొద్దు. మీరు వెళ్ళిపోతే తనూజగతి ఏం కాను? హిస్టీరిక్గా అరిచాడతను. ఇక్కడ ఉండి నేను సబితలా బలైపోతే ఉపయోగం ఏమిటి అనంత్? నేను వెళతాను. ఒక్క క్షణం తర్వాత అన్నాడతను. ఓ పని చేద్దాం. అయితే ఈ ఊళ్ళో ఉంటేనే కదా మీకు ఇబ్బంది. మనం పక్క ఊరు వెళదాం. హోటల్లో ఒక రూమ్ తీసుకుందాం. ఈ రాత్రికి అక్కడ ఉండండి మీరు. కనీసం ఆ రైలు ప్రమాదం సంభవించిన చోటు చూసి ఈ అనర్థానికంతటికి కారణమేమిటో తెలుసుకునేటంత వరకైనా ఉండండి ప్లీజ్. అతడి కళ్ళల్లో అభ్యర్థన. సరే కానివ్వు అన్నాడు రమణానంద్. కారు దూసుకుపోతోంది. వెనక సీట్లో కూర్చునున్న తనూజ సబిత మరణం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుతోంది. నిశ్చలంగా గంభీరంగా తనూజ పక్కన రాబోయే ఆపదని ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధమవుతోన్న యోధుడిలా కూర్చునున్నాడు రమణానంద్. అసలు ఇదంతా ఏంటో తెలుసుకోవడానికి ట్రైను ప్రమాదం జరిగిన స్థలంలో మన పని ప్రారంభించడం మంచిదంటారా అడిగాడు అనంత్. అది అన్నింటిలాంటి చోటే. అయినా ఈ విషయంలో నీకు ఉపయోగపడవలసింది నేను కాదు. ఈ విషయాన్ని కనుగొని పారద్రోలడానికి నీకు నిపుణుడైన మనిషి అవసరం అన్నాడాయన. అంటే మీ అభిప్రాయం? భూత వైద్యులు అలాంటి వారు కావాలి. సాధారణ వ్యక్తుల్ని దుష్టశక్తులు తేలిగ్గా నాశనం చేస్తాయి. అయితే ఎవరు? కొందరి పేర్లు చెప్పండి. పారాసైకాలజీ ప్రొఫెసర్ ఆదిత్య, విజయవాడలో ఉంటాడు. తర్వాత ఆకాల్ట్లో నిపుణుడు అజయ్ సిన్హా, ఈయన విజయవాడలోనే ఉంటాడు. ఆ తర్వాత ఆంధ్రదేశంలోనే భూత వైద్యంలో పేరుగాంచిన మనిషి శక్తి స్వరూపు, శ్రీకాకుళం జిల్లా శృంగవరపు కోట నివాసి. 3 పేర్లు నోట్బుక్లో రాసుకున్నాడు అనంత్. కారు పక్క ఊరు చేరింది. ఒక హోటల్ ముందు కారాపాడు అనంత్. అప్పుడు అన్నాడు రమణానంద్, ఈ రాత్రి తనూజను ఒంటరిగా వదిలేకు. అలాగే ఇద్దరిలో ఎవరో ఒకరు తెల్లవారులు మేలుకునే ఉండండి. అలాగే ఏదైనా దేవుడి బొమ్మ దగ్గర పెట్టుకోండి. కారు దిగి చెయ్యి ఊపుతూ హోటల్లోకి వెళ్ళిపోయాడు రమణానంద్. వెనక్కి బయలుదేరారు అనంత తనుజలు. ఊళ్ళోకి ప్రవేశించగానే తిన్నగా పోలీస్ స్టేషన్కి పోనిచ్చాడు కారుని. కారు దిగి సరాసరి ఇన్స్పెక్టర్ జస్వంత్ ఆఫీసులోకి ప్రవేశించాడు అనంత్. అతడిని చూడగానే విష్ చేసి కూర్చోమన్నాడు జస్వంత్. మీకు విషయం చెప్పాలనొచ్చాను. మీరు వినకపోతే ఇంకా అనేక మంది మరణించే పరిస్థితి దోపిస్తుంది. అనంత్ కంఠస్వరం సౌమ్యంగానే ఉంది. చెప్పండి, వింటాను. జరిగిన విషయాలన్నీ క్షుణ్ణంగా ఏకరో పెట్టి అసలు మన ముందున్న సమస్య అది. దాన్ని అధిగమించడానికి మనం ఒక మార్గం అన్వేషించాలి అనంత్ సూచించాడు. లేచి నిలబడి కొంతసేపు గదిలో పచార్లు చేశాడు ఇన్స్పెక్టర్. మిస్టర్ అనంత్, చివరకు అన్నాడతను, మీరు చెప్పిన వాటన్నింటికీ అర్థం ఉందని నమ్ముతున్నాను.
ఒక పోలీస్ అధికారిగా అటువంటి విషయాలు విని నవ్వాలి నేను, కానీ అలా చేయడం లేదు. ఈ ప్రపంచంలో మనం వివరించలేని విషయాలు కొన్నున్నాయని నేను నమ్ముతాను. వ్యక్తీకరించలేని విషయాలు, వింత విషయాలు, అసాధారణ విషయాలు. అవేంటో మనకిప్పుడు తెలీదు. తెలుసుకోవాలంటే మరో 50 ఏళ్లు పట్టొచ్చు. ఎవరికి తెలుసు, ఇంకా ఎక్కువ కాలమే పట్టొచ్చు. ఆకాల్ట్ పరిజ్ఞానం కలవాళ్ళు, కొంతమంది భక్తిపరులు అటువంటి వాటితో డీల్ చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఏర్పడుండొచ్చు. తీవ్రమైన హింసతో అటువంటి సంఘటనలు జరుగుతాయని చదివాను నేను. కానీ మర్డర్ల పరంగా చూస్తే చిన్నగా నవ్వి, అవి ఖచ్చితంగా ఎవరో ఒక మనిషి చేసిన హత్యలే. అతి తీవ్రమైన, ప్రమాదకరమైన మనిషి. వాడు ఎవడైనా కాని అతడిని త్వరలోనే పట్టుకోవాలని మా ఉద్దేశం. బల్ల మీద పిడికిలి బిగించి గుద్ది లేచి నిలబడ్డాడు అనంత్. యు ఆర్ రాంగ్, గట్టిగా అరిచాడు. జస్వంత్ ప్రశాంతంగా ఉండిపోయాడు. మీరు బాగా అలసిపోయారు. ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి. మా పని మమ్మల్ని చేయనియండి. ఏం చెబితే నమ్ముతారు మీరు? నథింగ్. ఆవేశంలో అనంత ముఖం ఎర్రబారింది. ఏదో చెప్పబోయాడు. తనూజ అతడి చేయి పట్టుకోవడంతో ఆ మాటలు అతడి గొంతులోంచి బయటపడలేదు. ఆయన మీ మాటలు వినదలుచుకోలేదు అందామె. తలాడించి నెమ్మదిగా ఆమెతో కలిసి బయటకు దారి తీశాడు. ఇంటికి వెళ్ళగానే డైరెక్టరీ తిరగేసి రమణానంది చెప్పిన మనుషుల టెలిఫోన్ నెంబర్లు కనుక్కుని వాళ్ళకి ఎస్టీడీ కాల్స్ చేశాడు అనంత్. ప్రొఫెసర్ ఆదిత్య ఫోన్ కొంతసేపటికి ఎవరూ ఎత్తలేదు. ఆకాల్ట్ నిపుణుడు అజయ్ సిన్హా ఏదో ఊరు వెళ్లాడని తెలిసింది. ఆ విషయం చెప్పింది అతడి కూతురు. ఆమెను అడిగి ప్రముఖ భూతవైద్యుడు శక్తి స్వరూప్ ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. మళ్లీ డైరెక్టరీ తిరగేసి శృంగవరపు కోట ఎస్టీడీ కోడ్ నెంబర్ నోట్ చేసుకుని శక్తి స్వరూపుకి డైల్ చేశాడు. శక్తి. ఇతర మనుషులు తెలుసుకోలేంది తెలుసుకునే శక్తి అతడికుంది. ఇతర వ్యక్తులు వెళ్లలేని చోటికి వెళ్లగలిగే శక్తి అతడికుంది. అప్పుడు గుర్తుకొచ్చింది అతడికి తన కొన్న వస్తువు గురించి. ట్రైను ప్రమాదానికి గురయ్యి ఆ బాక్సు అతడి చేజారిపోవడం గురించి గుర్తొచ్చింది. అదంతా అదృష్ట దురదృష్టాల మీద ఆధారపడి ఉంటుందంటే ఇదే. ఇప్పుడు తనకున్న శక్తులు ఎటువంటివి? సరిగ్గా అదే సమయంలో మోగింది టెలిఫోన్. ముందు కొంగి రిసీవర్ అందుకున్నాడు. శక్తి స్వరూప్. అవతల నుండి ఎవరిదో గొంతు వినిపించింది. అవును, మీరెవరు? అనంత్ నా పేరు. నా గురించి మీకు తెలియదు, కానీ మీ గురించి నాకు ఒక మిత్రుడు చెప్పాడు. మీరు నాకు సహాయపడగలరని కూడా చెప్పాడాయన. బహుశా నా సమస్య గురించి మీరు టెలివిజన్లో చూసే ఉంటారు, లేదా దినపత్రికల్లో అయినా చదివే ఉంటారు. నేను దినపత్రికలు చదవను, టీవీ చూడను, ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళను అన్నాడు శక్తి స్వరూప్. దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏంటది? శక్తి స్వరూపు బీసుకుపోయాడు. అనంత్ రైలు ప్రమాదం గురించి, జరిగిన అన్ని విషయాల గురించి వివరంగా చెప్పాడు. ఆ బాక్స్ ఇంకా అక్కడే ఉంది, మనసులోనే అనుకున్నాడు శక్తి స్వరూపు. మీ పేరు చెప్పిన నా మిత్రుడు సమస్యకు మూల కారణాన్ని కనుక్కోవాలని అన్నాడు. ఆ విషయంలో మీరు నాకు సహాయపడగలరని ఆయన నాతో చెప్పాడు. అదేంటో తెలుసుకోవడంలో, లేక అదృష్టం తన నుండి లాక్కుపోయిన ఆ శక్తులు ఇప్పటికీ తనవే. క్షమించాలి, మీకు నేను సహాయపడలేను మధ్యలోనే అన్నాడు శక్తి స్వరూపు. కానీ ఒకసారి ఒక మాట నేను చెబితే ఇక దానికి తిరుగుండదు. ఫోన్ పెట్టేసి చీకట్లోకి చూశాడు శక్తి స్వరూపు. అది అక్కడే ఉంది, క్షేమంగానే ఉంది. తన కోసం ఎదురు చూస్తోంది ఆ బాక్స్. అనంత్ ఫోన్ పెట్టేస్తుండగా గదిలోకి వచ్చింది తనూజ. ఏమైనా ఫలితం కనబడిందా? రాగానే అడిగింది. తల అడ్డంగా ఆడించాడు అతను. ఒకరు ఫోన్ ఎత్తలేదు, మరొకరు ఏదో ఊరు వెళ్లారట, ఇంకొక ఆయన సహాయపడ్డానికి ఇష్టం లేదని చెప్పాడు. అప్పుడు చూశాడు ఆమె చేతిలోని ఎర్రరంగు బౌండ్ పుస్తకాన్ని. అది భగవద్గీత. ఎక్కడ కనిపించింది నీకది? ఎన్నో ఏళ్లగా కనపడలేదు నాకు. బెడ్రూంలోని మీ బుక్ షెల్ఫ్ల మీద. ఏది చూడండి. అతడికి అందించింది ఆమె ఆ పుస్తకాన్ని. అట్ట తెరిచాడతను. మొదటి పేజీలోని అక్షరాలు అతడి దృష్టిని ఆకర్షించాయి. అనంత నాగసైన బాబుకి, ప్రేమతో అమ్మ నుండి, ఉగాది 1959. దాన్ని మూసి తిరిగి ఆమె చేతిలోకి అందించాడు. ఏం చేస్తావు దీంతో అడిగాడు. భుజాలు ఎగరేసి ఆ పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టిందామె. ఇది కూడా సంపాదించాను అంటూ ఒక ఓం అక్షరం వేలాడదీయబడున్న లాకెట్ని చూపించిందామె. వేళతో కణతలు నొక్కున్నాడతను. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఒక కూల్ డ్రింక్ బాటిల్ అందుకున్నాడు. గుమ్మంలోకి వెళ్ళింది తనూజ. ఆ రాత్రి సారూప్యంగా ఎటువంటి సమస్యలు లేని రాత్రిలా కనబడుతోంది.
సోఫాలో కూర్చుని వీడియో సినిమాలు చూస్తూ నిద్ర రాకుండా ఫ్లాస్క్లోని వేడి కాఫీ తాగుతూ గడిపారు చాలాసేపు. 3 సార్లు తనూజ మగత నిద్రలోకి జారిపోయింది. అయితే ప్రతిసారి కేవలం కొద్ది నిమిషాల్లోనే పీడకలలకి బెదిరిపోయి మేలుకోవడం జరిగింది. అతడికి ఆ సంగతి తెలిసినా ఆమెని అడగలేదు. అడిగితే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని తెలుసు. అందుకు బదులు ప్రతిసారి అనునయంగా ఆమె భుజం తట్టేవాడు. అతడు ఒక్కసారి మాత్రం నిద్రలోకి జారుకున్నాడు. అయితే తక్షణం మేల్కొన్నాడు. ఆ రాత్రి అలాగే గడిపేశారు. ఉదయం 9ంటికి బయలుదేరి వెళ్లి రమణానందని తీసుకొచ్చారు పక్క ఊరు నుండి. దారిలో క్రితం రాత్రి చేసిన తన ఫోన్ కాల్స్ గురించి చెప్పాడు అనంత్. 10:30 ప్రాంతంలో రైలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్నారు. పొలాల పక్కన కారాపి కిందకి దిగాడు అతను. పక్కనుంచి ఎవరో అతన్ని పలకరించారు. తల తిప్పి చూశాడు. ఎవరో లావుగా పొట్టిగా ఉన్న మనిషి నవ్వుతూ కనిపించాడు. అతడిని అంతకు ముందు చూసిన గుర్తొచ్చింది అతనికి. కానీ ఎక్కడో ఏంటో ఏ సందర్భంలోనో గుర్తు రాలేదు. ఆ విషయం తెలియనికుండా చిన్నగా నవ్వాడు. ఏంటిలా వచ్చారు అనంత్? రైలు ప్రమాదం గురించి వివరాలు సేకరించడానికి కాదు కదా? అటువంటిదే. ప్రమాదం జరిగిన తర్వాత ఇటువైపుగా ఎవరూ రావడం లేదు. పిల్లలు ఆడుకునేవారు. కాలక్షేపరాయుళ్ళు చెట్ల కింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండేవారు. వయసులో ఉన్న జంటలు కోకోలాడుతూ తిరిగేవారు. ఇప్పుడు అసలు ఒక్కరూ కనపడడం లేదు. అందరూ బెదిరిపోయినట్టుగా ఉంది. బహుశా వాతావరణం బాగోక రావడం లేదేమో అన్నాడు అనంత్. అబ్బే, ఇంతకన్నా దారుణంగా ఉన్నా వచ్చేవారు ఇది వరలో. ఏనాడు ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండగా చూడలేదు నేను. ఆ ప్రమాదం జరిగాక నేను చూసింది కేవలం ఇద్దరినే అంటే మీరు నమ్మగలరా? అదిగో ఆ పొలంలో కనిపించారు జలీల్, హరనాథులు, కాలక్షేప రాయుళ్ళు. మీకు తెలుసుగా, వాళ్ళు ఎక్కువసేపు ఉండలేదు. ఆ పొలంలోని నీటిలో వారికి ఏదో దొరికినట్టు కనిపించింది. ఏది దొరికినా వదలరుగా వాళ్ళు. బురద నీళ్లలో ఏం దొరుకుతుంది? టైర్లు, ఊదలు. అవును, అంతే, మళ్ళీ కలుస్తాను అని పక్కగా తిరిగాడు అనంత్. అంతే, మంత్రం వేసినట్టుగా టక్కున మొదలైంది వాన. అనంత్, రమణానందో అతడు చెప్పిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తున్నారు. ఈలోగా కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. తనూజొక్కతే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది. కారు బ్యాక్ సీట్లో ఏదో ఉంది. అతను కొంచెం ముందుకు వెళ్లి చూశాడు. ఈసారి అతడికి అది మరింత స్పష్టంగా కనిపించింది. అది ఒక మనిషి పరిమాణంలో ఉంది దాదాపుగా. అయితే స్పష్టమైన రూపురేఖలు లేవు. మసకగా కనబడుతోంది. ఏంటి, ఏమైంది? అనంత ముఖంలోని భీతిని గమనించి అడిగాడు రమణానంద్. అప్పుడు ఆ నల్లటి ఆకారం కదిలినట్లు అనిపించింది. 2 కళ్ళు తన వంకే చూస్తున్నట్లు అనిపించింది. దాదాపుగా 3 అంగుళాల వెడల్పు గల నవ్వుతున్న పెదాలు. తనూజా! గొంతు చించుకుని అరిచాడతను. ఆ కేక ఆమెను చేరలేదు. వెంటనే పొరుగు అందుకున్నాడు. అనంత అడుగులు క్రమబద్ధంగా పడుతున్నాయి. అంతకు ముందన్నాడు అంత వేగంగా పరిగెత్తలేదతడు. వాన నీటితో బురదగా మారిన నేల మీద అతడి అడుగులు లోతుగా ముద్రలు ఏర్పరుస్తున్నాయి. తనూజా! అరిచాడతను పరిగెత్తుతూనే. నోటి మీద పడిన చల్లటి వాన చినుకులు చిన్న సూదుల్లో గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడామె అతడికి కేవలం 200 గజాల దూరంలో ఉందంతే. అయితే ఆగడం లేదు. అంత దూరంలో వెనక సీట్లో ఉందేంటో సరిగ్గా అర్థం కావడం లేదు అతనికి. తనూజా! మళ్ళీ ఎలుగెత్తరిచాడు. ఆమెకి వినిపించలేదు. ఆ కనిపించేదేంటి? కారు వెనక సీట్లో నల్లగా. దానికి ఏం కావాలి? ఏం చేయబోతోందది? ఒక్కసారిగా జల్లు కుండపోత వానగా మారింది. ఎక్కడో దూరంగా పిడుగుపడిన చప్పుడు. తనూజా! రమణానంద్ ఇప్పుడు అతడికి బాగా దూరం అయిపోయాడు. గాలితో సమాన వేగంగా పరిగెడుతున్నాడతడు. తనూజ దూరంగా మలుపు తిరగబోతోంది. ఆ మలుపులోనే హోటల్ ఉందని చెప్పిందామె. అప్పటికి అతనికి వెనక సీట్లోది ఏంటో స్పష్టంగా అర్థం కాలేదు. ఆ ప్రాంతమంతా పొదలు, చెట్లతో నిండి ఉండడాన ఆ హోటల్ కనిపించడం లేదు. వాటికి అడ్డం పడి పరిగెత్తాడు. ఆ చెట్లు చివరకొచ్చేసరికి కారాపి హోటల్లోకి వెళుతోంది తనూజ. వానని లెక్క చేయకుండా వెనక సీట్ని పరిశీలనగా చూశాడు. అతడికి కనపడలేదు ఆ ఆకారం. తనూజా! అతడు పొలంలోంచి రోడ్డు మీదకి చేరుకున్నాడు. తనూజ హోటల్లోకి వెళ్ళిపోయింది. అంతే, తక్కున హోటల్ తలుపు మూసుకుపోయింది. అతడి అడుగులు అటువైపు అమిత వేగంగా పడుతున్నాయి. కారుని చేరుకున్నాడు. కళ్ళకి చేతిని వాలుగా పెట్టుకుని లోనికి తొంగి చూశాడు. అక్కడ లేదు ఆ ఆకారం. వెనక సీటు ఖాళీగా ఉంది. మసకదనం లేదు, ఆకృతి లేదు. ఒక్కసారిగా రిలీఫ్ ఉప్పెనలా ఆవహించింది అతన్ని. బరువుగా నిట్టూర్చాడు. అదంతా తన భ్రాంత? అదంతా? హోటల్ వైపుకు తిరిగాడు.
దానికి 15 అడుగుల దూరంలోకి వెళ్ళగానే టెపీలున బయటికి తన్నుకొచ్చింది కిటికీ రెక్క. దానికి బిగించబడిన గాజు అద్దం బొళ్ళున పగిలి ముక్కలైంది. రోడ్డు మీదకి గాజు పెంకులు వానజల్లుల్లా చిందాయి. అప్రయత్నంగా గోడ పక్కకి గెంతి ముఖం తిప్పుకున్నాడు అనంత్. మరుక్షణం పక్కకు తిరిగి సుడిగాలిలా హోటల్లోకి ప్రవేశించాడు. అతడి బూటు కాళ్ల కింద గాజు పెంకులు కరకరలాడాయి. కిటికీలోంచి ఏదో పళ్ళెం ఎవరో విసిరినట్టుగా బయటకొచ్చి పడింది అమిత వేగంతో. అది కారుకి గుద్దుకుంది. కంగున శబ్దమైంది. తలుపు దగ్గర అతడుండగా 3 వాటర్ జగ్గులు కిటికీలోంచి బయటకు దూసుకొచ్చాయి. 2 గాలిలో ఎత్తుకెగిరి కింద పడ్డాయి. ఒకటి అతడి కారు డోరుకి గుద్దింది. గుమ్మం దగ్గర నుంచి లోపలికి చూసి బిగుసుకుపోయాడు అనంత్. అది క్షణంలో 1000వ వంతు సమయం పాటే. అయినా అతడికది అనంత కాలంలో అనిపించింది. ప్రపంచమంతా నిశ్చలంగా నిలిచిపోయినట్లు, భూత భవిష్యత్తు కాలాలు ఆ క్షణంలో కలగలిసి ఒకటైపోయినట్లు అనిపించింది. హోటల్ మధ్యలో వెల్లకిల్లా పడుంది తనూజ. ఆమె రవిక పీలికలుగా చింపివేయబడింది. పమిట పక్కకి లాగివేయబడింది. చీర మోకాళ్ళ వరకు పైకి లాగబడింది. ఏదో తుఫాను మధ్యలో చిక్కుకుపోయినట్లు ఆమె అలల్లాడిపోతుంది. ఏవో చేతులు ఆమెను వ్యవస్థలను చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు, ఏదో అజ్ఞాత శక్తి ఆమెను ఆక్రమించుకోవడానికి ఉద్యమిస్తున్నట్టు అనిపించింది. అతను చూస్తుండగానే ఆమె చీర కుచ్చిళ్లు తప్పాయి. లోపలి లంగా కనబడుతోంది. గాలికి అది కూడా రెపరెపలాడిపోతోంది. ఇక ఏ క్షణాన్నైనా ఆమె నగ్నత్వం బయటపడేలా ఉంది. ఒక ఎర్రటి మచ్చ ఆమె చెంప మీద ప్రత్యక్షమైంది. ఏదో అదృశ్య హస్తం ఆమె జాకెట్ని పరపరా చింపి పారేసింది. చీర జాకెట్ రెండూ పక్కకు పడిపోయాయి. బ్రా, లోపలి లంగా, అంతే. ఇక ఆమె ఒంటి మీదున్న బట్టలు. ఆమె ముఖంలో మెలికలు తిరిగే బాధ. ఏదో అరవాలని నోరు తెరిచిందామె. అయితే మాటలు బయటకు రాలేదు. ఆమె చుట్టూ బల్లలు కుర్చీలు పడున్నాయి చిందరవందరగా. అవింకా తీవ్రంగా కదులుతూనే ఉన్నాయి. కౌంటర్లో హోటల్ యజమాని ఒక మూలనకి వణికిపోయి కనిపించాడు. ఆ హోటల్లో ఇంకెవరూ లేరు. ముందుకి దూకబోయాడు అనంత్. అయితే ఏదో అదృశ్య శక్తి అతడిని పట్టి వెనక్కి తోసింది. అది మనిషిలా చేతికి తగలడం లేదు. మెత్తగా రబ్బరులా ఉంది. సాగుడు శక్తి గల దానిలా అనిపించింది. 2 సార్లు బలంగా గాల్లోకి పిడిగుద్దులు విసిరాడు. ఏదో తగిలినట్లు అనిపించింది అతడి చేతికి. అయినా అది మనిషి స్పర్శలా లేదు. చెయ్యి గాల్లో లేచినట్లయింది, అంతే. నిశ్శబ్దంగా పారుతున్న నీటి పోతలోంచి, మెత్తటి దూది పింజలోంచి చెయ్యి దూసుకుపోయినట్లుగా ఉంది. బలంగా ముందుకు కదిలాడు. తనూజను సమీపించి ఆమె పక్కనే మోకాళ్ల మీద కొంగాడు. ఆమెను పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు. తనుజ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆమె తల తిప్పి చూసింది. అంతకు ముందన్నడూ పరిచయం లేని వ్యక్తిని చూసినట్టుంది ఆ చూపు. తనుజ, మనం ఇక్కడి నుండి వెళ్ళి. మాట ఇంకా పూర్తి కాలేదు. ఒక్కసారి ఆ గదంతా అతి ప్రశాంతంగా మారిపోయింది. కుర్చీలు బల్లలు ఎక్కడివక్కడ నిశ్చలంగా ఉండిపోయాయి. అదంతా ఓ పీడకలైనట్టు, వాళ్ళకప్పుడే మెలకు వచ్చినట్లు అనిపించింది. అనంత్ లేచి నిలబడి తనూజ నిల్చోవడానికి సాయం చేశాడు. చీరం తీసి ఆమె కప్పాడు. ఈ గుమ్మంలోంచి లోపలికి రాలేకపోతున్నాను. ఏదో నన్ను పట్టి వెనక్కి లాగుతోంది. తలుపు దగ్గర నుండి అంటున్న రమణానంద్ మాటలు వినిపించాయి అతడికి. తనూజ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు తను. ఆర్ యు ఆల్ రైట్? నెమ్మదిగా అడిగాడు. ఆమె కళ్ళు బెదురుగా అటు ఇటు తిరిగి చివరికి అతడి ముఖంలోకి చూస్తూ ఆగిపోయాయి. అనంత్ బరువుగా శ్వాస తీసుకుందామే. ఇంకేం పర్వాలేదు, ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు. అనంత్, వాళ్ళు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చూడలేకపోయాను. కానీ ఇక దాని గురించి మాట్లాడుకు. భయంతో కంపించిపోతూ అందామే. అదృష్టం బాగుంది. అప్పుడే అనంత్కి ఎడం పక్క నుంచి వినిపించిందో గొంతు. మీరు అనంత్ కదూ? తల పక్కకు తిప్పి హోటల్ యజమాని వంక చూసి తల పడతను. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం జరిగింది? మాకు తెలీదు అన్నాడతను. పోలీసులకు రిపోర్ట్ చేయనా? చెయ్యండి. అలాగే ఇన్స్పెక్టర్ జస్వంత్తో అనంత్ మీకు చెప్పాడటగా అని చెప్పడం మరిచిపోవద్దు అన్నాడతను. హోటల్ నుంచి బయటకు నడిపించి కారు వెనక సీట్లో కూర్చోబెట్టాడు తనూజను. ఆమె వెనకే అదే సీట్లోకి ఎక్కాడు రమణానంద్. డ్రైవింగ్ సీట్లో కూలబడుతూ అన్నాడతను. ఆసుపత్రికి తీసుకెళ్తాను నిన్ను. వద్దు అంది తనూజ స్థిరంగా. ఎందుకని? వాళ్ళు ఏమీ చేయలేరు. అక్కడ ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు అనంత్. నన్ను ఫ్లాట్కి తీసుకెళ్ళు చాలు. తలూపి కారు స్టార్ట్ చేశాడతను. తర్వాత రియర్ వ్యూ మిర్రర్లో రమణానందని చూస్తూ అడిగాడు. ఎందుకు ఆగిపోయింది ఈ అఘాయిత్యం సగంలో? నాకు తెలీదు అనంత్. బహుశా అదో రకమైన ఆట ఉంటుంది వాటికి. అవి దుష్టాత్మలని నీతో చెప్పానుగా. అవి ఎప్పుడు ఏం చేస్తాయో ఎవరూ చెప్పలేరు. కారుని ముందుకు దూకించాడతను.
నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ చాలా దగ్గరికి వచ్చాడు. ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. తనూజ తూలి ముందు సీటుకు గుద్దుకోకుండా రమణానంద్ ఆమెను పట్టుకోవాల్సి వచ్చింది. ఏంటిది అలా బ్రేక్ వేశావు? తీక్షణంగా అడిగాడాయన. కారుని పక్క రోడ్లోంచి మట్టి రోడ్డు మీదకి మళ్లించి బ్రేక్ వేసి సీట్లో పక్కకి తిరిగి కిటికీలోంచి చూపించాడతను. పొలాల గట్టు మీద ఒక మనిషి తచ్చెట్లాడుతున్నాడు. ఫ్రెంచ్ కోటు ధరించి వాన తగలకుండా ముందు కొంగి నడుస్తున్నాడు. కాసేపటి తర్వాత ఒక పక్కగా ఆపిన తెల్ల అంబాసిడర్ వైపు నడిచాడు. యాక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి ట్రైన్లో అతను కూడా నాతో పాటు ప్రయాణం చేశాడు. అతడి ప్రాంతాల మనిషి కాదు. మళ్ళీ అతడు ఇక్కడికి రావడం నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడతను. కిటికీ కిందకి విండి చేశాడు రమణానంద్. తల బయటికి పెట్టి చూశాడు. ఇక్కడ అతడికి ఏం పనో నాకు అర్థం కావడం లేదు. పక్కకు తిరిగి అతని వంక చూస్తూ అడిగాడు రమణానంద్. అతడెవరో నీకు తెలుసా? తెలీదు. అతడే శక్తి స్వరూప్. రమణానంద కళ్ళలోకి చూశాడు అనంత్. అతడి కళ్ళల్లో 1000 ప్రశ్నలు కనబడుతున్నాయి. మంత్రసిద్ధుడు శక్తి స్వరూప్. అవును. కారును ముందుకు పోనిచ్చాడతను. రోడ్డు చివరకొచ్చాక ఆపాడు. అతడు వెళ్ళిపోయాడు. చూపుడు వేలితో అంతకుముందు అంబాసిడర్ ఆగున్న చోటును చూపిస్తూ అరిచాడు. అతడు వెళ్ళగలిగింది ఒకే ఒక్క దారిలో అంది తనూజ. కారుని జాగ్రత్తగా అవతలకు పోనిచ్చి అక్కడున్న ఓ చిన్న సందులోకి దూకించాడు అనంత్. వాన తగ్గుముఖం పట్టింది. ఆ సందంతా మసకగా ఉంది. అటు ఇటు చెట్లు దట్టంగా పొరుచుకునున్నాయి. కారు 3వ మలుపు తిరిగింది. అయినా అంబాసిడర్ జాడలేదు. ఎక్కడికి పోయాడు అన్నాడతను. వెళుతూ ఉంటాడు. అతడు వెళ్ళగలిగింది ఈ ఒక్క దారిలోనేనా అడిగాడు రమణానంద్. తలూపాడు అనంత్. అటు ఇటు ఉన్న చెట్లు మరింత దట్టంగా తయారయ్యాయి. అతడు ట్రైన్లో ఉండడం కేవలం యాదృచ్ఛికమై ఉంటుందనుకోను. రమణానంద్ గొంతు అనిశ్చితంగా ఉంది. ఇంకో మలుపు తిప్పాడు కారుని. అదిగో అంబాసిడర్ అరిచినట్టుగా అంది తనూజ. కారు వేగం పెంచాడు అనంత్. కారు ఇప్పుడు వాళ్ళకి కేవలం 200 గజాల దూరంలోనే ఉంది. ఆ రోడ్డంతా సూటిగా ఉంది. పదే పదే హారన్ మోగించాడతను. అంబాసిడర్ దగ్గర అవుతోంది. 200 గజాల 150, తర్వాత 100 గజాల్లోకి మారింది. హఠాత్తుగా అంబాసిడర్ వేగం పుంజుకుంది. అమిత వేగంతో వారికి దూరం కాసాగింది. ఆపకుండా ఏకధాటిగా 10 క్షణాల పాటు హారన్ నొక్కుంచాడు అనంత్. మనం అతడిని ఆగమంటున్నామని అతడికి స్పష్టంగా అర్థమై ఉండాలి అన్నాడు రమణానంద్. డామిట్ అరిచాడతను. అంబాసిడర్ దూరం 300 గజాలకు పెరిగింది. అది మరింత పుంజుకుంటోంది. మరో మలుపు తిరిగింది. అంబాసిడర్ దూరంగా. అక్కడో కూడలుంది. అక్కడ స్లో చేయక తప్పదతడు అన్నాడతను. మనం ఎంత స్పీడ్లో వెళుతున్నాం? ముందు సీట్ను గట్టిగా పట్టుకుంటూ అడిగింది తనూజ. అతడు స్పీడు మీటర్ వంక చూసన్నాడు. అదడక్కు. కొద్ది క్షణాల తర్వాత అంబాసిడర్ రియర్ లైట్లు కనిపించాయి. అదిగో రోడ్ల కూడలొచ్చేస్తోంది అన్నాడు అనంత్. దాదాపుగా ఆగి కుడివైపు రోడ్లోకి తిరిగింది అంబాసిడర్. కారు వేగం అమితంగా పెంచేశాడతను. జంక్షన్లో కూడా బ్రేకు వేయకుండానే స్టీరింగ్ తిప్పాడు. 4 చక్రాలు కీచుమన్నాయి. ఏంటి మరీ అంత స్పీడు? రమణానంద్ గొంతు మందలింపుగా ఉంది. అసలు ఆపడేంటతను? హారన్ కొడుతూ అరిచాడు. అప్పుడు అర్థమైంది అతనికి అంబాసిడర్ దగ్గర అవుతుందని. 100 గజాలు, 50, 25, 15, 10. ఇప్పుడు అతడి కారు ముందు భాగం, అంబాసిడర్ వెనక భాగం సమాన స్థాయిలో ఉన్నాయి. అప్పుడు అందుకుంది అంబాసిడర్ మళ్లీ వేగం. సరిగ్గా అదే సమయంలో తన మీదకి దూసుకొస్తోన్న లారీ కనపడింది. గుండె వెర్రిగా కొట్టుకుంటుంది. లారీ హారన్ చెవులు పగిలిపోయేలా వినబడుతోంది. చటుక్కున పక్క కోసాడు. మళ్లీ వేగం పెంచి అంబాసిడర్ని సమీపించాడతను. ఆగు! హారన్ కొడుతూ అరిచాడు. కొద్దిగా అవతల కుడివైపుకి తిరిగే మలుపుంది. అది మంచి అవకాశమని అనంతకి తెలుసు. పొలాలకి అడ్డం పడి రోడ్డు అవతలకి చేర్చాడు కారుని. అంబాసిడర్ మలుపు తిరుగుతోంది మెల్లగా. అప్పుడు గమనించాడు అందులోని మనిషి. ఎదురుగా మలుపుకి అవతల రోడ్డుకి అడ్డంగా ఉన్న అతని కారుని. అతడికి ఇక తప్పలేదు. కారు బ్రేక్ వేసి ఆపాడు. రెడీగా ఉన్న అనంత్ ముందుకు దూకి అంబాసిడర్ ఫ్రంట్ డోర్ని చటుక్కుని తెరిచాడు. కిందకు దిగు అరిచాడు. ఏంటిది? ఎవరు నువ్వు? శక్తి స్వరూప్ మీరేగా? నేను అనంతను. నిన్న రాత్రి మీకు ఫోన్ చేసింది నేనే. పరిచయాలు అయిపోయాయి, ఇక దిగండి. అతడు దిగలేదు. కాలర్ పట్టుకుని బయటికి లాగాడు అనంత్. మా నుండి పారిపోవడానికి ఆతృత దేనికి? ఇంకా కాలర్ని వదల్లేదు. మీరెవరో నాకు తెలియదు. మీరు నన్ను చూడడం గమనించాను. ఒకవేళ దొంగేమోనని భయపడ్డాను. లేకపోతే నన్ను చూసిన వాళ్లే ఉండాలి. నాకు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు. నా తత్వమే అంతా. ప్రెస్ వాళ్ళకి నా మీద సింపతి లేదు. ఇక నన్ను వెళ్ళనిస్తారా? అతడి కాలర్ని వదిలేశాడతను.
ఒళ్ళు విదిలించుకుని నిటారుగా నిలబడ్డాడు శక్తి స్వరూపు. గత రాత్రి ఈ విషయంలో సహాయపడడం ఇష్టం లేదన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆసక్తి కలిగొచ్చాను. అసాధారణ సంఘటనలంటే నాకు ఉత్సాహం ఎక్కువ. ఇక్కడ ఏం జరుగుతుందనే దాని గురించి మీకేం తెలుసు? నాకేం తెలుసు? ఏం తెలీదు. రైలు ప్రమాదం జరిగిన రోజు రాత్రి మీరు కూడా రైల్లో ఉన్నారు. అప్పుడే అదంతా మొదలైంది. మీ చేతిలో ఓ ఇనపెట్టి కూడా చూశాను. అసలు మొదటిసారి ఇదే ఈ ఊరు రావడం. మీరు రైల్లో ఉన్నారు, నేను చూశాను. ఈ ఊళ్ళో జనాలు చంపబడుతున్నారు. మీరు రైల్లో అంటారేంటి? మీరు చెప్పేది అబద్ధమని మీకు తెలుసు. వెనక నుండొచ్చి అతడి చేయి పట్టుకున్నాడు రమణానంద్. అది యాదృచ్ఛికం అనుకోను. శక్తి స్వరూపు రైల్లో ఉండడం, రైలు ప్రమాదానికి గురి కావడం, వింత సంఘటనలు ప్రారంభం కావడం, వీటన్నిటికీ ఏదో సంబంధం ఉంది. శక్తి స్వరూపు కంగు తిన్నాడు. అయినా బుకాయించడం మానలేదు. ఆగమని రమణానంద్కి సైగ చేస్తూ, సరే, ఇప్పటికే చాలా సమయం వృధా అయింది. నన్ను బలవంతంగా రోడ్డు మీదకి లాగారు, బెదిరిస్తున్నారు. టౌన్లో ఈ విషయం పోలీసులకు చెప్తాను. ఇక వెళతాను అన్నాడు శక్తి స్వరూపు. శక్తి స్వరూపు పక్కకు తిరిగి కారులో ఎక్కబోయాడు. అతడికేదో తెలుసు. అతను అన్నాడు రమణానంద్. చటుక్కున తల తిప్పి రమణానందం చూసి మళ్లీ తన దృష్టిని తన కారు మీదకి మళ్లించాడతను. తనూజ తల కనబడుతోంది కిటికీలోంచి. ముందుకు అంగి ముఖాన్ని చేతుల్లో దాచుకుని మౌనంగా ఏడుస్తుందామె. ఒక్కసారిగా అన్ని భయాలు, బాధలు, అలసట్లు ఎగిరిపోయాయి. వాటి స్థానంలో ఆగ్రహం జ్వలించింది అతడిలో. స్వరూపు కారు స్టార్ట్ చేయగానే ముందుకు దూకి అతడి మెడను తన కుడి చేతి కింద ఇరికించుకున్నాడతను. బలంగా, ఊపిరి అందనంత గట్టిగా అతడి గొంతు అదిమాడు. అతడిని మళ్లీ బయటికి లాగాడు. చెప్పు, లోగొంతుతో కఠినంగా అన్నాడు అనంత్. నీకు తెలిసినంత చెప్పు, గింజుకున్నాడు శక్తి స్వరూపు. అనంత పట్టును విడిపించుకుని కారు చుట్టూ తిరిగి రోడ్డు పక్కగా ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు బోదికి వగరుస్తూ ఆనుకున్నాడు. అనంత్ వంక కోపంగా చూస్తూ అరిచాడు. నీ సంగతి చూస్తాను. నువ్వు చేసిన పనికి జైలుకు పంపుతాను. ముందుకి కదలబోయాడు అనంత్. అతడిని గట్టిగా పట్టుకున్నాడు రమణానంద్. అలా అతడి మెడను నలపక అనంత్, నీ బలం నీకు తెలీదు. నువ్వు ఆయన్ని పక్కకు నెట్టేస్తూ ఒక పరుగున అతడి దగ్గరకు చేరుకుని అతడి మెడ పట్టుకుని గాల్లోకి లేపాడు. చెప్పు, నీకు తెలిసిందేంటో చెప్పు. నాకేమీ తెలీదు. నేను రైల్లో లేను. నువ్వు పొరపడ్డావు. అతడిని కిందకు దించాడు అనంత్. వెంటనే గోప పగిలిపోయేటట్టు ఒక్క చెరుపు చెరిచాడు చెంప మీద. వెనక్కి తూలి ఆ పక్కనే ఉన్న చిన్న పిల్ల కాలువలో పడ్డాడు శక్తి స్వరూప్. లేవడానికి ప్రయత్నించాడు. అతడి మొహం మీద మళ్లీ ఇంకొకటి చెరిచాడు. ఒక పక్కకి పడిపోయాడు నీటిలో. గొంతులోకి నీళ్లు వెళ్లి దగ్గొచ్చింది. చేతిని నేలకి ఆనించి లేవబోయాడు. అయితే ఇంకోసారి అతడి మీదకు దూకి కాలితో అతడి చేతిని బలంగా అదిమేయసాగాడు అనంత్. మళ్లీ నీళ్లు మింగాడు శక్తి స్వరూపు. చెప్పు, ఏం జరుగుతుందో చెప్పు. నాకు తెలీదు, గొణిగాడు. రెండు చేతుల్ని అతని గెడ్డం కింద వేసి బలంగా అతని తలను నీటిలో కదిమాడు. అలాగే ఉంచేశాడు చాలాసేపు. స్వరూపు తల పిచ్చిగా అటు ఇటు విదిలించాడు. అతని పేదాలు బిగుసుకున్నాయి బాధగా. రమణానంద పిల్ల కాలంలోకి దూకి అనంత చేతుల్ని పట్టుకుని పక్కకి లాగాడు విసురుగా. చూడబోతే అతన్ని చంపేసేటట్టున్నవనంత్, ఆగు. కోపంగా చూస్తూ ఆయన్ని పక్కకు తోసేశాడతడు. హఠాత్తుగా నోరు తెరిచాడు స్వరూపు. వెంటనే ముందుకు దూకి అతడి జుట్టు పట్టుకున్నాడు. ఇక బాధ్యత నీదే. ఇంకొకసారి నీటిలో ముంచనా ఇక మళ్లీ మళ్లీ ప్రాణాలతో ఉండడం అనేది కల్లోని మాట, కఠినంగా చెప్పాడు. అలా అయితే నీకు అసలు ఏమీ తెలీదు. నువ్వు నన్ను చంపితే నీకింకేం తెలీదు అన్నాడతను. ముందుకొంగ అన్నాడు అనంత్. జాగ్రత్తగా విను. బాధ్యత నీదే అని చెప్పాను, గుర్తుందిగా. ఈసారి ముంచానంటే నీ పని ఆఖరు. సందేహంగా అతడి ముఖంలోకి చూశాడు శక్తి స్వరూపు. 3 క్షణాలు గడిచాయి. తర్వాత జుట్టు వదిలేసి అతడి మొహం మీద 2 చేతుల్ని వేశాడు. మళ్లీ వెనక్కి తోయడం ప్రారంభించాడు. అప్పుడు అరిచాడు స్వరూప్. సరే, చెప్తాను. అతడిని పైకి లాగి మొదటి నుండి చివరి వరకు అంతా తెలియాలి. నాకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నేను. అంతా చెప్పు అన్నాడు వణికిపోతూ. సరే సరే, నీకంతా చెబుతాను అని మళ్లీ వణుకుతూ, మనం ఎక్కడైనా విడిగా మాట్లాడుకుందాం. ముందు జలుబు చేయకముందే ఈ తడిబట్టలు మార్చుకోవాలి అన్నాడు శక్తి స్వరూపు. ఇతడిని నీ ఫ్లాట్కి తీసుకుపోదాం అన్నాడు రమణానంద్. అలాగే. తలూపి అతడిని లేపి నుంచోబెట్టాడు అనంత్. తనూజ కారు డ్రైవ్ చేయగలదేమో అడగండి. అంబాసిడర్ను మీరు తీసుకునండి. నేను వెనక సీట్లో ఇతన్ని చూసుకుంటాను. అనంత్ ఓరగా అతడి వంక చూస్తూ అన్నాడు. అంబాసిడర్ కారు డిక్కీలో శక్తి స్వరూపుది ఒక చిన్న బ్యాగ్ ఉంది. దాన్ని తెరిచి పరిశీలించిన తర్వాత అతడు దాన్ని తనతో తెచ్చుకోవడానికి అనుమతించాడు. ఇల్లు చేరి అంతా బట్టలు మార్చుకున్నారు.
ఇక్కడి నుండి ఇక ఎక్కడికి వెళ్ళకూడదు నువ్వు అన్నాడు అనంత్. సోఫాలో ఆమె పక్కన కూర్చో అన్నాడు తనూజ వంక చూపిస్తూ. అతడి ఆదేశాన్ని పాటించాడు స్వరూప్. ఓ మూల గోడకి ఆనుకొని నిలబడ్డాడు అనంత్. ఏంటిది, లుబియాంకా టైపు ఇంట్రాగేషనా అడిగాడు శక్తి స్వరూప్. నువ్వు ఏదనుకుంటే అదే, ఇక మొదలు పెడదాం. ఇదంతా అసలు ఏంటి చెప్పు. నీతో అంతా వివరంగా చెప్తాను, అయితే ముందర నువ్వు నాకు కొన్ని హామీలు ఇవ్వాలి అన్నాడు స్వరూప్. ఒకసారి రమణానంద వంక చూసి తర్వాత శక్తి స్వరూపుని చూశాడు. హామీలా? నీకేం కావాలో అది చెప్తాను, అయితే ఇదంతా రహస్యంగా ఉంచాలి. అలాగే నేను పోగొట్టుకున్న ఒక వస్తువును తిరిగి దక్కించుకోవడంలో నువ్వు నాకు సహకరించాలి. అటువంటి హామీలేమీ ఇవ్వలేను టైపీగా చెప్పాడు అనంత్. కాసేపు ఆగి తిరిగి అన్నాడు. ఇంకా నీకు అర్థం కాలేదు? నా ఆంతర్యం నీకు బోధపడలేదు? ఇక్కడ జనాలు దారుణంగా చంపబడుతున్నారు. తనుజ పెద్ద ప్రమాదంలో ఉంది ప్రస్తుతం. తల విదిలించాడు స్వరూప్. కొద్ది ప్రాణాల కన్నా ఎంతో విలువైన వస్తువులు కొన్ని ఉంటాయి. పైగా నువ్వు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చావు కనుక నైతిక బాధ్యతల గురించి చెప్పే హక్కు నీకు లేదు. గదిలో పచార్లు ప్రారంభించాడు అనంత్. అతడి మొహం కోపంతో కందిపోయి వికృతంగా మారింది. విసురుగా స్వరూప్ దగ్గరకు వచ్చి అతడి ముఖం మీద ఈడ్చి ఒక్కటి కొట్టాడు. ఆ దెబ్బకి ఎగిరి పక్కకు పడ్డాడు. కళ్ల ముందు చుక్కలు కనిపించాయి. ఎదుమ పగిలి రక్తం కారసాగింది. చొక్కా పట్టుకుని లేపి అతడిని మళ్లీ సోఫాలో కూర్చోబెట్టాడు అనంత్. ఇది కిడ్నాప్ అయితే ఇప్పుడు నాకు ఊడిందేం లేదు. ప్రతి మాటని నొక్కి పలుకుతూ తను ఏ స్థితిలో ఉన్నాడో స్వరూపు గ్రహించేలా కోపంగా అన్నాడతను. కాసేపాగి తర్వాత తిరిగి చెప్పాడు. నాకు కావాల్సింది నువ్వు చెప్పకపోతే ఇది హత్య కూడా అవుతుంది, అందులో సందేహం లేదు. చాలాసేపు గదంతా నిశ్శబ్దం అలుముకుంది. స్వరూపు, రమణానంద, తనూజ అంతా అనంత్ వంకే చూస్తున్నారు. అనంత పని చేయగలడు అనడంలో ఆ గదిలోని వారెవ్వరికీ సందేహం లేదు. చివరికి గొంతు విప్పాడు శక్తి స్వరూపు. చెప్తాను. ఇప్పుడు అతడి గొంతులో ఎంతో ప్రశాంతత కనబడుతోంది, ఉద్వేగం లేదు. చేతులు నడుం మీద వేసుకుని అన్నాడు అనంత్. ఇక చెప్పు. రైల్లో నాతో పాటు ఒక వస్తువును తీసుకొచ్చాను. ప్రమాదంలో అది పోయింది. అది నాశనమైందో లేక దొంగలించబడిందో అనుకున్నాను నేను. అయితే అది బాగానే ఉండాలి. ఏంటది? అది ఒక పెట్టె, ఇనపెట్టె. సందిగ్ధంగా చూశాడు. ఇదంతా ఆ ఇనపెట్టె వలన జరిగిన మారణహోమేనంటావు? తలూపాడు స్వరూపు. అసలు దాన్ని రైల్లో తీసుకొచ్చి ఉండకూడదు నేను. అది ఎంత శక్తివంతమైందో గుర్తించలేకపోయాను. అటువంటి దాన్ని ఇంతకు ముందన్నాడు నేను చూడలేదు. భయంకరమైన వేడిని సృష్టించి వెంటనే శీతల వలయాన్ని సృష్టించగల శక్తి దానికుంది. దాని శక్తి అపారం. కాసేపాగి మూతి నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకున్నాడు స్వరూపు. రామానందం చూసి అనంత్ మీదకి దృష్టి మళ్లించాడు. కాస్త తాగడానికి ఏమైనా ఇస్తావా? తనూజను చూసి తలాడించాడతను. ఆమె ఫ్రిడ్జ్లోంచి ఒక పెప్సీ తీసి అతడికి అందించింది. అనంత్ సందేహంగా రమణానంద వంక చూశాడు. అవును అన్నాడు ఆయన తననేదో ప్రశ్న అడిగినట్టుగా. కొన్ని వస్తువులకి అపారమైన శక్తి ఉంటుంది. అటువంటిది దుష్టశక్తుల్ని ఆకర్షించే అయస్కాంతంలా పనిచేయగలదు. ఎటువంటి వస్తువుల గురించి ఇప్పుడు మీరు చెబుతోంది అడిగాడతను. రమణానంద భుజాలు ఎగరేశాడు. యేసుక్రీస్తును పొడిచిన బెల్లం అటువంటి వాటికి ఒక ఉదాహరణ. దానికి అపారమైన శక్తి ఉందని చాలామంది నమ్మకం. అది ఈనాటికి ఎక్కడో ఉంటుందనే అనుమానం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ సంభవిస్తోన్న సంఘటనల వంటి వాటి గురించి నేనెక్కడ కనీసం చదవను కూడా చదవలేదు అని ఒక్క క్షణం ఆగి అనంత కళ్ళలోకి సూటిగా చూస్తూ, క్షణానికి అది ఏదన్నా గాని దుష్టశక్తి అను మరొకటను అది ఉధృతమవుతోంది. అన్నిటికన్నా ఈరోజు అది రెట్టింపు శక్తివంతమైంది అన్నాడు రమణానంద్. ఉదయం ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే గ్రహించాను ఈ విషయం. కొంచెం ఆగన్నాడు. అనంత్ ఆయన వైపు చూశాడు. సన్నగా వణుకుతోంది ఆయన శరీరం. పెనుగాలికి రెపరెపలాడే చిగురుటాకులా. అనంత్ ముఖంలో సందేహం. 2 క్షణాల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పెదవి విప్పాడు స్వరూపు. ఆయన చెప్పింది నిజమే. అది రోజు రోజుకి శక్తివంతమవుతోంది. ఆ విషయంలో సందేహం అనవసరం. అనంత్ చురుగ్గా చూశాడు అతడి వంక. వెంటనే అన్నాడు, ముందు విషయం చెప్పండి. అతడి గొంతు కఠినంగా ఉంది. శక్తి స్వరూపు చెప్పడం ప్రారంభించాడు. విషయం మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే మొదటి నుండి ప్రారంభిస్తాను. నేను చెప్పేది 70 సంవత్సరాల క్రితం విషయం. మధ్యప్రదేశ్ బస్తర్ అడవుల్లో జింగారో అనే ఆటవిక జాతి ఒకటి ఉండేది. ఆ ఆటవికల్లో బిద్రా అనే మహా మంత్రసిద్ధుడుండేవాడు. 1920వ సంవత్సరంలో అనుకుంటా. అప్పటికి మన దేశాన్ని ఇంగ్లీషు వాళ్లే పాలిస్తున్నారు. అదే అడవుల్లో సంభూష అనే మరో తెగ ఉండేది. 2 ఆటవిక తెగలకు బద్ద వైరం. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది. ఒక తెగవాళ్లు మరో తెగవాళ్ల మీద దాడి చేసి ఊచకోత కోసేవాళ్లు.
ఎప్పుడు జింగారో తెగదే పైచేయిగా ఉండేది. కారణం బిద్ర. అందుకే తమ అస్తిత్వం నిలుపుకోవడం కోసం ఎలాగైనా బిద్రను అంతమొందించాలని నిర్ణయించుకుంది సంభూష తెగ. మామిడి పొలంలో బిద్రాని చంపి తలను ఖండించి తీసుకుపోయారు. తమ విజయ చిహ్నంగా బిద్ర కాపాలాన్ని తమ గూడెం మధ్యలో వేలాడదీశారు. అప్పుడు మొదలైంది వినాశనం. క్రమక్రమంగా సంభూష తెగ పూర్తిగా నాశనమైపోయింది. ఇప్పుడు ఆ తెగ మొచ్చు కూడా మనకు కనిపించదు. ఆ తర్వాత ఆ కపాలం జింగారో తెగ వాళ్ళ చేత చిక్కింది. దాని శక్తి గురించి కర్ణాకర్ణిగా విన్న ఓ ఆంగ్లేయుడు తన పరివారంతో ఆ అడవుల్లోకి వెళ్లి ఆ కపాలాన్ని సంపాదించాడు. అతడి పేరు జేమ్స్ బర్డన్. ఆ తర్వాత అతడు ఆ కపాలం మీద ఎన్నో పరీక్షలు చేశాడు. చెప్పడం ఆపి ఒకసారి అందరి ముఖాల్లోకి చూశాడు శక్తి స్వరూపు. ఊళ్ళో జరుగుతున్న ఘోరాలకి, ట్రైను యాక్సిడెంట్కి, ఆ మహామాంత్రికుడు బిద్ర కపాలానికి ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాక అయోమయంగా చూసింది తనూజ. అనంత్ మాత్రం అతడు చెప్పేది జాగ్రత్తగా వింటున్నాడు. రమణానంద శక్తి స్వరూపం వంక చూస్తూ, అయితే ఆ కపాలం చివరికి మీరు సంపాదించుకున్నారన్నమాట సాలోచనగా అన్నాడు. అవునన్నట్టు తలూపాడు స్వరూపు. ఆ తర్వాత నిట్టూర్చి చెప్పాడు. ఆ మహిమాన్వితమైన కపాలం ట్రైన్ యాక్సిడెంట్లో ఈ ఊళ్ళోనే పోయింది. అప్పటి నుండి ఇక్కడ మారణహోమం ప్రారంభమైంది. అతడు చెప్పగానే అందుకున్నాడు అనంత్. అయితే మీరు రైలు ప్రయాణంలో జాగ్రత్తగా పట్టుకొచ్చిన పెట్టెలో ఆ కపాలం ఉందా? తల పంకించి అవును అన్నాడు. వెనక్కి వాలి కిటికీలో నుండి బయటకు చూస్తూ మహామాంత్రికుడు బిద్రా కపాలం బరువుగా అన్నాడు అనంత్. ఆఫ్టర్ ఆల్ ఒక స్కల్, ఒక మనిషి పుర్రె, దానికి అంత శక్తి ఉంటుందా? ఆశ్చర్యంగా అడిగాడు అనంత్. అసౌకర్యంగా కదిలాడు శక్తి స్వరూపం. అది మామూలు మనిషి పుర్రె కాదు, మహామాంత్రికుడు, మంత్రసిద్ధుడు బిద్రా కపాలం చాలా శక్తివంతమైంది. అప్పుడు అందుకున్నాడు రామనానంద్. అంత తేలిగ్గా మాట్లాడకనంత్. బిద్ర నిజంగా మహా మంత్రవేత్త అయినట్లయితే ఆ కపాలానికి అనంతమైన శక్తి ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఓ నిమిషమాగి మళ్లీ చెప్పాడు. ఎక్కడో చదివిన గుర్తు ఇటువంటిదే. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ఆ ఇప్పటికే ఇంగ్లాండ్లో ఒక వర్గం వారి దగ్గర ఆలివర్ క్రాంపెల్ కపాలం ఉందట. తనూజ ముందు కొంగి శ్రద్ధగా వింటోంది. అప్పుడు అడిగాడు రమణానంద్. బిద్రా కపాలాన్ని జేమ్స్ బర్డన్ చేజిక్కించుకుని దాని మీద ప్రయోగాలు చేశారని చెప్పారు. అది మీ దాకా ఎలా వచ్చింది? జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోవడానికి అన్నట్టు కాసేపు మౌనంగా ఉండిపోయాడు స్వరూప్. తర్వాత చెప్పడం ప్రారంభించాడు. బిద్రా కపాలం శక్తి అపారమని చెప్పాను. బిద్ర మహామాంత్రికుడు, ఎన్నో క్షుద్రశక్తుల్ని తనపై ఆవాహన చేసుకున్న మంత్రసిద్ధుడు. అందుకే అతడి కపాలం దుష్టశక్తి పూరితమైంది. అది ఎక్కడుంటే అక్కడ అరిష్టం, సర్వనాశనం. అతడి మాటల్ని మధ్యలోనే తుంచేస్తూ అన్నాడు అనంత్. ఆ విషయం ఈ ఊళ్ళో జరుగుతున్న ఘోరాలు చూస్తుంటేనే అర్థమవుతోంది. రమణానంద అనంత్ వంక వారిస్తున్నట్లు చూశాడు. మీరు చెప్పండి స్వరూప్ అన్నాడు. మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు స్వరూప్. జేమ్స్ బర్డెన్ ఆ కపాల్పు దుష్టశక్తికి బలైపోయాడు. తన ల్యాబొరేటరీలోనే నిష్కారణంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ఆయనకు వేరే కారణాలు ఉండకూడదా? అది కపాలం ప్రభావమేనంటారా? అడిగింది తనూజ. నవ్వి చెప్పాడు స్వరూప్. జేమ్స్ బర్డెన్ కోటీశ్వరుడు. ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. స్వభావరీత్యా ఎప్పుడో ఆనందంగా గడిపే వ్యక్తి. సంఘంలో మంచి పలుకుబడి, నలుగురిలో గౌరవం, కుటుంబ సమస్యలు కూడా ఏమీ లేవు. పైగా ఎంతో మంచి భవిష్యత్తున్న వ్యక్తి. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి స్పష్టమైన కారణమేదీ లేదు. అతడి సమాధానంతో సంతృప్తి చెందింది తనూజ. ఆ తర్వాత ఆ కపాలం ఏమైంది? అడిగాడు అనంత్. స్వరూపు మళ్లీ చెప్పడం ప్రారంభించాడు. అదే చెబుతున్నా. జేమ్స్ బర్డెన్ కు ఒక్కడే కొడుకు, రిచర్డ్ హారిసన్. తండ్రి ఆస్తులతో పాటు ల్యాబొరేటరీస్, దాంతోపాటు ఆ కపాలం అతడికి సంక్రమించాయి. పాపం ఏనాడు ఆ ల్యాబొరేటరీలోకి తొంగి చూడకపోయినా ఆ దుష్టశక్తి ప్రభావం అతడి మీద కూడా పడింది. తండ్రి పోయిన 2 ఏళ్లకే ఉన్నట్టుండి పిచ్చెత్తి ఆ తర్వాత గొంతు కోసుకుని చచ్చిపోయాడు. అతడి భార్య వంటవాడితో లేచిపోయింది. చెప్పడం ఆపి మంచినీళ్ళు అడిగాడు. తనుజ ఫ్రిడ్జ్ వాటర్ అందించింది. గ్లాసు బల్ల మీద పెట్టి మళ్ళా చెప్పసాగాడు స్వరూప్. ఆ తర్వాత చాలా కాలం ఆ కపాలం ఏమైందో అతీగతి తెలియలేదు. ఉన్నట్లుండి మధ్యప్రదేశ్లోని ఓ పల్లెటూరులో ఇలాగే ఘోరాలు ప్రారంభమయ్యాయి. బిద్రా కపాలం గురించి గాని, దాని ప్రభావం గురించి గాని ఆ ఊళ్ళో ఎవరికీ తెలీదు. క్రమక్రమంగా దుష్టశక్తులు విజృంభించి ఆ ఊరును సర్వనాశనం చేసి వల్లకాడుగా మార్చేశాయి. ఉత్తరప్రదేశ్లోని ఓ సిద్ధుడు ఇది బిద్రా కపాల ప్రభావమని గ్రహించాడు. ఆ ఊరెళ్ళి ఆ కపాలాన్ని చేజిక్కించుకున్నాడు.
విద్రా కపాలాన్ని ఆవహించుకున్న దుష్టశక్తులు తన చెప్పు చేతుల్లోకి తీసుకోవడానికి అతడు ఎన్నో రకాల మంత్రవిధులు నిర్వర్తించాడు. ఆ కపాలం ప్రభావం పూర్తిగా మారిపోతుందని, అది ఎవరి దగ్గరుంటే వారికి ప్రపంచంలో తిరుగుండదని నమ్మాడు ఆ సిద్ధుడు. అందుకే తనకు ఎంతో సన్నిహితుడైన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడికి దాన్ని అందజేశాడు. కాని నిజంగా ఆ మార్పు రాలేదు. దుష్టశక్తుల ప్రభావం పోలేదు. అతి కొద్ది కాలానికే పదవిలో పదిలంగా ఉన్న ఆ నాయకుడు పదవీ భ్రష్టత్వం పొందాడు. వెంటనే కళ్ళు తెరిచి దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక నన్ను సంప్రదించాడు. ఆ కపాలాన్ని భద్రంగా నాకు అందజేసే పనిని కర్తార్ సింగ్కు అప్పగించాడు. పతాంజలి పేరుతో హైదరాబాద్ వచ్చి కర్తార్ దగ్గర ఆ కపాలాన్ని తీసుకుని కాకతీయ ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఆ తర్వాత కథ మీకు తెలిసిందే. చెప్పడం ఆపి ముఖానికి పట్టిన స్వేదాన్ని తుడుచుకున్నాడు శక్తి స్వరూపు. అయితే ఆ కపాలం ఈ ఊళ్ళోనే ఉందంటారా? అడిగాడు అనంత్. తప్పకుండా ఇక్కడే ఉంది, నమ్మకంగా అన్నాడు స్వరూపు. ప్రమాదం జరిగిన స్థలంలో దానికోసం మీరు వెతికారా? అడిగాడు అనంత్. అంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. స్టేషన్ చేరిన లగేజీని కూడా గాలించాను, దాని పత్తా లేదు అన్నాడు స్వరూపు. అప్పుడంది తనుజ. బహుశా అది ప్రమాదం జరిగినప్పుడు పొలాల్లోని నీళ్లలో పడుండొచ్చుగా. స్వరూపు ముఖం ఒక్కసారిగా కాంతివంతమైంది. అవును, అదే నేను వెతకని ప్రదేశం. తనలో తాను గొణుకుంటున్నట్టు అన్నాడు. అతడికి తెలీదు, అది అప్పటికే అక్కడి నుండి వేరే చోటు చేరుకున్న విషయం. ఊరి ఉత్తర శివారు ప్రాంతంలోని చెట్ట చివరి ఇంటి హాలులో నవలను పక్కన పెట్టి తలెత్తి పైకి చూసింది అజంతా. ఆమె చూపులు లైటు మీద నిలుచున్నాయి. అది మెల్లగా అటు ఇటు ఊగుతోంది. అదలా దేనికి ఊగుతుందో తెలుసుకోవాలని గదిలో అన్ని వైపులకి పరికించి చూసింది. ప్రత్యేకమైన కారణమంటూ ఏదీ కనిపించలేదు. తిరిగి లైటు మీదకు మళ్ళాయి ఆమె కళ్ళు. ఇప్పుడది మరింత తీవ్రంగా ఊగుతోంది. ప్రతి ఊపు చివర సీలింగుని తాకుతోంది. ఆ పక్కనే ఉంది పడక గది. ఆ గదిలోని మసక వెలుగులో కుడివైపుని ఏదో కదిలినట్లు అనిపించింది. లేచి నెమ్మదిగా బెడ్రూంలోకి నడిచింది. గుమ్మానుకున్న తెరలోంచి లోపలికొస్తోన్న మసక వెలుగులో బెడ్రూమ్ లైటు కూడా ఊగుతుండడం కనిపించింది. దీపపు మెటల్ ఫ్రేమ్ టపా టపామని సీలింగ్కి తగులుతోంది. కారణం గ్రహించడానికి విశ్వ ప్రయత్నం చేసిందామె మనసు బోధపడలేదు. మెల్లగా ఆమెలో మొదలైంది భయం. టీ తాగుదామని వంటగదిలోకి వెళ్ళింది. టీ తాగితే మనసు చైతన్యవంతమై సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆమె నమ్మకం. ఆ విషయం చాలాసార్లు రుజువైంది కూడా. ఆ గదిలోని లైటు ముందుకి వెనక్కి ఊగుతూ సీలింగ్ని తాకుతోంది. టెలిఫోన్ దగ్గరికి పరిగెత్తిందామె. రిసీవర్ తీసుకుని చెవి దగ్గర పెట్టుకుని డైరెక్టరీలో పోలీస్ స్టేషన్ నెంబర్ల కోసం వెతికింది. నెంబర్ దొరకగానే మొదటి అంకెను డైల్ చేసింది. అప్పుడు అనిపించింది ఆమెకు, పోలీసులకు ఫోన్ చేసి లైట్లు ఊగుతున్నాయని చెబితే ఎంత వెర్రితనంగా ఉండేది. వాళ్లు మాత్రం ఏం చేయగలరు? ఫోన్ పెట్టేసింది. గదిలో ఎవరో కొంతమంది తన వెనక నిలబడి తన వంకే చూస్తున్న ఫీలింగ్ కలిగింది. భయం ఏదో వింత మందుల రక్త ప్రవాహంలో కలిసి అణువణువుకి పాకింది. పక్కకి తిరిగిందామె. గదంతా ఖాళీగా కనిపించింది. పైకి ప్రశాంతంగా కనబడుతూ హ్యాండ్ బ్యాగ్ అందుకొని హాల్లోకి నడిచినా లోపల ఎవరో తనని గమనిస్తున్నారన్న భావన వదల్లేదు. కాళ్లకున్న స్లిప్పర్స్ విడిచి జోళ్లు వేసుకుంది. బయటికి నడవబోతుండగా హాల్లోని లైట్ కూడా ఊగడం ప్రారంభించింది. బయట తలుపు మూసి మెట్ల మీద అడుగు పెడుతుండగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది హాల్లోని బలుబు. సన్నటి గాజు పెంకులు వానజల్లుల్లా హాలంతా పడ్డాయి. వేగంగా గేటు దగ్గరికి నడిచి వీధిలోకి కాలు పెట్టిందామె. వీధి మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అయినా తన చుట్టూ ఎవరో ఉన్నట్టు, వాళ్ళందరూ తననే చూస్తున్నట్టు వింత సంచలనం. వీధి మూలలో ఆటో కనిపించగానే ఒక్కసారిగా ఎక్కడలేని రిలీఫ్ ఏర్పడింది ఆమెలో. దాన్ని ఆపి ఎక్కిందామె. మెయిన్ రోడ్డుకి పోనివ్వు, డ్రైవర్తో చెప్పింది బిగ్గరగా. ఎంత త్వరగా జనాల్లో కలిసిపోగలనా అని ఆతృతగా ఉందామెకి. పొలాల్లోని నీటిలో పడేంతగా దొర్లుండే అవకాశం లేదా బాక్సుకి? సందేహంగా అన్నాడు శక్తి స్వరూపు మళ్ళీ ఏదో అనుమానంగా. అక్కడ వారిలో ఎవరో ఒకరు తనని ఖండించాలని అతడి కోరిక. వెంటనే జవాబు చెప్పలేదు అనంత్. కాసేపటి తర్వాత సాలోచనగా చెప్పాడు, పడుండొచ్చు. రమణానంద్ తన చేతిలోని డ్రింక్ బాటిల్ని బల్ల మీద పెట్టి శక్తి స్వరూప్ దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీరు బాగా వెతికారా? తల పడతను. అప్పుడు అన్నాడు రమణానంద్, సరే, అది ఏ పొదలో పడలేదనే భావిద్దాం. ఎవరైనా కుర్రాడు దాన్ని తీసుకుపోయి ఉంటే వాడు అత్యంత ప్రమాదంలో ఉన్నట్లే లెక్క. అయినా మనకి తెలిసి ఇప్పటి వరకు ఏ కుర్రాడు గాయపడ్డం కానీ చనిపోవడం కానీ జరగలేదు. కనుక మన ముందు 3 అవకాశాలు.
పొద, కుర్రాడు, పొలాల్లోని నీళ్లు ఉంటే వాటిలో ఒక్కదాన్ని తీసేయలేము ఇక మనం. పొలాలు అంటూ లేచి నిలబడ్డాడు అనంత్. అందరూ కారులో శివారు పొలాల దగ్గరికి బయలుదేరారు. కారులో బయలుదేరాక అడిగాడు రమణానంద్. కాపాలం మనకు దొరికితే నువ్వేం చేయబోతున్నావో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. దాన్ని నాశనం చేస్తాను. అనంత్ సందేహించకుండా టక్కుని చెప్పాడు. అది కుదరదు. అది నాకు చెందిన వస్తువు అరిచాడు శక్తి స్వరూపు అతడి భుజం మీద చేయి వేస్తూ. దాన్ని విదిలించుకుంటూ చెప్పాడు అనంత్. ఖచ్చితంగా దాన్ని నాశనం చేస్తాను నేను. దాంతో ఎంతో పనుంది నాకు. దానికున్న శక్తి ఎలాంటిదో అర్థం కాలేదా? అదంతా నాకు అనవసరం. మెయిన్ రోడ్డు ట్రాఫిక్లోంచే కారుని జాగ్రత్తగా ముందుకి నడుపుతూ సీరియస్గా చెప్పాడు అనంత్. సీట్లో అసహనంగా వెనక్కి ఆనుకుని దవడలు బిగించాడు స్వరూపు. దాన్ని నువ్వు నాశనం చేయగలవు అనుకోవడం లేదు నేను. పిండి కింద నలగొట్టేస్తాను కసిగా అన్నాడు అనంత్. అయినా దాని శక్తి నశిస్తుందనుకోను. నువ్వు దేనికి ఎదురు తిరుగుతున్నావో నీకు తెలియడం లేదు. సాలోచనగా గెడ్డం నులుముకున్నాడు రమణానంద్. తర్వాత అన్నాడు, అవును, అది నిజమే. దాన్ని నువ్వు రెండుగా పగలగొడితే దాని శక్తి రెండుగా చీల్చినట్లవుతుంది. దాన్ని 4 ముక్కలు చేస్తే దాని శక్తి 4 భాగాలుగా విడిపోతుంది. దాన్ని చిన్న చిన్న రేణువుల కింద నలగొట్టగలిగితే అప్పుడు దాని శక్తులు దాదాపుగా మాయమవుతాయి. కాని ఏదో చెప్పబోయాడు స్వరూపు. మధ్యలోనే అడ్డుపడ్డాడు అనంత్. నాకేమాత్రం వీలు చిక్కినా ఇక మళ్ళీ మీ చెయ్యి దాని మీద పడకుండా చేస్తాను. 10 నిమిషాల తర్వాత కారు పొలాల దగ్గరికి చేరుకుంది. మగాళ్ళి ముగ్గురు కిందకి దిగారు. కారులో తనూజొక్కతే ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె రియల్ వ్యూ మిర్రర్లోంచి ముఖం చూసుకుంది. ఆమె ముఖం ఆమెదిలా కాక ఎవరో కొత్త మనిషి ముఖంలా అనిపించింది. అది ఆమెదే కాని కాదు. ఆమె జుట్టు వదులుగా వేలాడుతోంది. ముఖం బాగా ఉబ్బుంది. కళ్ళు బాగా గుంటలు పడ్డాయి. నుదిటి మీద గాయం కనబడుతోంది. ఎడమ బుగ్గ మీద ఎర్రటి వాపు. అదిరిపడింది తనూజ. 80 మైళ్ల వేగంతో హైదరాబాద్ వైపు నుండి మోటార్ బైక్ మీద దూసుకొస్తున్నాడు బ్రహ్మం. సరిగ్గా అప్పుడు అనిపించింది ఏవో 2 చేతులు తన నడుమును చుట్టుకున్నట్టు, ఎవరో వెనక కూర్చునే ఆధారానికి తనను పట్టుకున్నట్టు. మొదట అది లెదర్ జాకెట్ గాలికి కదిలి అలా అనిపించింది అనుకున్నాడు. అయితే ఈసారి పట్టు మరింత బిగుసుకుంది బలంగా. కాసేపటి తర్వాత ఏవో పటకారులు తన కండలోకి దిగుతున్నట్లనిపించింది. భుజాల మీదుగా వెనక్కి చూశాడతను. వెనక ఎవరూ లేరు. కారణాల కోసం అన్వేషించడం ప్రారంభించింది అతడి మనసు. ఇదొక రకమైన వికారమా? 3 రోజుల క్రితం జరిగిన గొడవలో తగిలిన దెబ్బ ప్రభావమా? అతడి ముఖంలో క్రమంగా భయం చోటు చేసుకోసాగింది. బైకు వేగం తగ్గించడానికి ప్రయత్నించాడు. అయితే అతడు ఏం చేసినా వేగం మాత్రం తగ్గలేదు. ఏదో చెయ్యి మూతి మీద పడినట్లు అనిపించింది అతడికి. క్షణం తర్వాత బొటన వేలు చూపుడు వేలు మధ్య ముక్కుని బిగించి నొక్కేస్తున్న భావన. వదిలించుకోవడానికి ప్రయత్నించాడు. అతడికి శక్తి చాలలేదు. ఊపిరి అందడం లేదనే భయం అతన్ని కంపింపజేసింది. అప్రయత్నంగా హ్యాండిల్ బార్ని వదిలేసి ముఖం మీదకి కదిలాయి అతడి చేతులు. అంతే. బైకు కుడివైపుకు తిరిగి బ్రిడ్జి యువతలగా ఉన్న రాయిని గుద్దుకుని పక్కకు తిరిగింది. ఆ కుదుపుకి గాల్లోకి లేచింది అతడి శరీరం. బైకు నేలకూలి పొలంలోకి జారిపోతుండగా రివ్వున గాల్లోకి దూసుకుపోయి 150 అడుగుల దిగువనున్న ముళ్ల పొదల్లోకి పోయి పడ్డాడతను. చిరాగ్గా బల్ల మీద పెన్సిల్తో కొడుతూ పెదవులు బిగించి కోపంగా టెలిఫోన్ వంక చూశాడు ఏకలవ్య. మీకు బాగా చిరాగ్గా ఉన్నట్టుంది అంది జమున. అవును, మహా చిరాగ్గా ఉంది నాకు. దానికి ఒక కారణం ఉంది. ఇక తర్వాత ఎవరు ఫోన్ చేస్తారోనని భయంగా ఉంది నాకు. ప్రధానమంత్రి తప్ప అంతా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు. ఇంతకుముందే ఒక బాంబే పత్రిక వాళ్ళు ఫోన్ చేసి మన ఊరు మాస్ హిస్టీరియాకి గురి కావడం నిజమేనా అని అడిగారు. నేను ఏం చెప్పాలి? లేదు, ఎప్పట్లాగే ఉంది అని చెప్పాను. అది సరే, ఏడి మన పంచరంగుల హీరో ఎక్కడా? అదృశ్యమైపోయాడు అన్నాడాయన. ఆయనకి చిరాకు తెరలు తెరలుగా వస్తుంటుంది. ఆ సంగతి జమునకు బాగా తెలుసు. దానికి బహుశా మీద పడుతోన్న వయసు కారణం అయుంటుందని ఆమె అనుమానం. అటువంటి సమయంలో ఆయన మాటల్లో కాస్త కరుకుదనం కనిపించినా వాటిలో ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. ఆ రోజంతా అనంత్ ఇంటికి, తనూజ ఇంటికి అనంత్ కోసం చాలాసార్లు ఫోన్ చేశాడాయన. అయినా ఫలితం దక్కలేదు. మిమ్మల్ని చూస్తుంటే ఎవరినో ఒకరిని కొట్టేలా ఉన్నారు. మీరు బాక్సర్ కానీ కరాటే యోధులు కానీ కాకపోవడం నిజంగా జనాల అదృష్టం అంది ఆమె చిన్నగా నవ్వుతూ. అది ఎక్కడా లేదు, అంతా గాలించి నిస్పృహగా అన్నాడు అనంత్. అవును, నీరసంగా చూశాడు స్వరూపు. అప్పుడు గుర్తొచ్చింది అనంత్కు. జలీల్ హరనాథులకు ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో నీళ్లలో ఏదో దొరికిందన్న విషయం. సరిగ్గా అప్పుడే వినిపించింది కారులో నుండి కెవ్వుమని కేక. ఆ కంఠం తనూజది.
భయపడకు, నీకు అలా అనిపించడం ఆ దుష్టశక్తి ప్రభావమే, చెప్పాడు రమణానంద్. తనూజ ఇంకా కోలుకోలేదు. కారు అప్పటికే జలీల్ ఇంటి ముందు ఆగింది. డోరు తెరుచుకుని కిందకు దిగబోతున్న రమణానంద్ ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు ఉలిక్కి పడ్డాడు. అతడి వంక సంభ్రమంగా చూశాడు అనంత్. ఎస్, అది ఇక్కడే ఉంది, కన్ఫర్మ్డ్ అన్నాడు రమణానంద్. పురాతనమైన పెద్ద పెంకిటిల్లు జలీల్ది. ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ. ఓ పక్కగా పాతరేకుల షెడ్డు. ఆవరణంతా పిచ్చి మొక్కలు దుబ్బులుగా పెరిగాయి. ఇంటి తలుపులు మూసి తాళం వేసుంది. అదేంటి ఇంటి తలుపులు వేసున్నాయి? ఆశ్చర్యంగా అడిగాడు రమణానంద్. ఇంట్లో జలీల్ ఒక్కడే ఉండేది, వాడెటో పోయి ఉంటాడు, అందుకే తాళం. అయితే అతడి కుటుంబం? నొసలు చిట్లించాడు అనంత్. వాడికి ఒక అన్న హైదరాబాద్లో ఉంటాడు, ఇంకా నాన్న వాళ్ళెవరూ లేరు. ఇప్పుడెలా? శక్తి స్వరూపు నీరసపడ్డాడు. అప్పుడు పడింది అనంత దృష్టి షెడ్ మీద. ముందు ఆ షెడ్లో చూద్దాం, అక్కడ ఏమీ కనిపించకపోతే అవసరం అనుకుంటే ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ జస్వంత్తో చెబితే ఇక జరగవలసింది ఆయనే చూసుకుంటాడు. అందరూ కదిలారు. షెడ్డు తలుపు లాగాడు అనంత్. కిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. ఆ దృశ్యం చూస్తూనే స్థాణువైపోయారు ముగ్గురు. ఎనపెట్టే తెరిచుంది. అందులో సురక్షితంగా ఉంది బిద్రా కపాలం. దాని పక్కగా పడున్నాడు జలీల్. అతడి ముఖం చెక్కేసినట్లు రక్తం కారుతోంది. మరో పక్క కనిపించింది హరనాథ్ శరీరం. ఒళ్లంతా మాంసపు ముద్దలా ఉండచేయబడింది. మై గాడ్! అప్రయత్నంగా ఆ మాట అనంతు నోట్ నుండి వెలువడింది. రమణానంద్ షాక్ తిన్నట్టు నిలబడిపోయాడు. సరిగ్గా అప్పుడు చురుగ్గా కదిలాడు స్వరూపు. చటుక్కున్న బాక్స్ అందుకుని బయటకు పరుగు తీశాడు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అనంత రమణానంద్ తేరుకునేలోపే బయట గేటును చేరుకుని పరుగు అందుకున్నాడు. అనంతికి ఆగలేదు. అతడి వెంట పడ్డాడు. తనూజ కారులో నుండి కిందకి దిగి విస్మయంగా చూడసాగింది. ముందు స్వరూపు, అతడి చేతిలో ఎనపెట్టే. అతడి వెనక 100 గజాల దూరంలో అనంత్. రోడ్డు మీద జనం నిలబడి చూస్తున్నారు. ఉన్నట్టుండి కుడివైపు సందులోకి తిరిగాడు స్వరూపు. రోడ్డంతా కంకరు పరిచుంది. కొత్తగా రోడ్డు వేస్తున్నారు. దూరంగా మత్తగజంలా రోడ్డు మీద నెమ్మదిగా కదులుతోంది రోడ్డు రోలర్. కంకర్రాళ్లు కాళ్లలో గుచ్చుకుంటున్నాయి. అయినా లెక్క చేయకుండా పరిగెడుతున్నాడు స్వరూపు. అతడిని అందుకోవాలని వెనక అనంత్. స్ప్లిట్ సెకండ్. పరిగెడుతున్న శక్తి స్వరూపుని గుద్దుకున్నాడు. పక్క సందులో నుండి వేగంగా వచ్చిన స్కూటరిస్ట్. స్వరూపు ఎగిరి రోడ్డు రోలర్ వెనక చక్రం ముందు పడ్డాడు. మరుక్షణం అతడి శరీరం నుజ్జైపోయింది. అతడి చేతిలోని పెట్టె నలిగిపోయింది. లోపల బిద్రా కపాలం పిండి పిండిగా మారిపోయింది. ఆ కపాలపు దుష్టశక్తి చివరికి స్వరూపును కూడా వదల్లేదు. నిట్టూరుస్తూ అన్నాడు రమణానంద్. స్టేషన్లో అతనికి ఫేర్వెల్ చెప్పడానికి కూర్చున్నారు అనంత్, తనూజ. ఇక ఈ ఊరికి పూర్తిగా పీడ వదిలినట్టేనా? అనుమానంగా అడిగాడు అనంత. ఏమాత్రం సందేహం అవసరం లేదు. చూసావుగా, నిన్నటి నుండి ఇక్కడ ఎటువంటి ఘోర సంఘటనలు జరగలేదు. సందేహం నివృత్తి చేశాడు రమణానంద్. అప్పుడే ట్రైన్ వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది. రమణానంద్ ఎక్కాడు. ట్రైను కదలబోతుండగా అడిగాడు అనంత. మళ్ళీ ఎప్పుడొస్తారు? మీ పెళ్లికి, స్పాంటేనియస్గా అన్నాడు రమణానంద్. తనూజ బుగ్గలు కెంపులయ్యాయి. ట్రైను కదిలింది. ఉన్నట్టుండి కళ్ళు తెరిచాడు స్వామి విరూపాక్షానంద. భక్తులు ఇంకా తన్మయత్వంగా భజన చేస్తూనే ఉన్నారు. క్షణం మౌనంగా భక్తుల వంక చూసి అన్నాడు స్వామీజీ. దుష్టశక్తులు నశించాయి. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం అలుముకుంది. ఏంటి స్వామి? ప్రశ్నించాడు ప్రధాన శిష్యుడు. దుష్టశక్తుల నిర్మూలన జరిగింది. పీడిత మానవులు సంరక్షింపబడ్డారు. ఆ 2 మాటలు చెప్పి మళ్ళీ ధ్యానముద్ర వహించాడు స్వామీజీ. భక్తులు యథావిధిగా భజనలో మునిగిపోయారు. ఇంతటితో సుడిగాలి అనే నవల కంప్లీట్ అయిందండి. అసలు ఈ నవలకి సుడిగాలి అని పేరెందుకు పెట్టారో రచయిత నాకైతే అర్థం కాలేదు. నవలలో అనుకున్నంత ఏమీ లేదని నాకు అనిపించింది. జస్ట్ ఆ కపాలం గురించి మాత్రమే. నాకైతే అంతగా నచ్చలేదు నవల. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.